Hello everyone, welcome to your favorite and India's most affordable learning channel, Physics Wallah. So, ఇంతకు ముందు క్లాస్లో ఫిజిక్స్కి సంబంధించి మనం వేవ్స్ చాప్టర్ కంప్లీట్ చేసాం ఫస్ట్, దాని తర్వాత రే ఆప్టిక్స్, సో దాని తర్వాత వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ కంప్లీట్ చేసాం. సో ఈ రోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ టాపిక్ దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అన్నది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో సో 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, సో దాని తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్. సో ఈ 2 టాపిక్స్ని కలిపి మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జ్ రెస్ట్లో ఉండడం. సో చార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు వాట్ ఆర్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ ఏ కాన్సెప్ట్స్ మనకు దానికి రిలేటెడ్ చదువుకోవచ్చో సో ఈ 2 చాప్టర్స్లో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం మనం. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కూలుమ్స్ లా. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, వెరీ బేసిక్స్, ఛార్జ్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి దెన్ వీల్ మూవ్ ఆన్ టు ద కూలుమ్స్ లా. సో దెన్ వాట్ ఈస్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ, అండ్ వాట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ లైన్స్ ప్రాపర్టీస్ ఏంటి, ఓకే. సో అండ్ దెన్ సో మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అసలు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సో ఒక ఛార్జ్ని వదిలేస్తే అది ఎలా ఇట్ చేంజెస్ ఇట్స్ ప్రాపర్టీస్. సో దట్ విల్ సీ సో మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దెన్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ద electric dipole. So electric dipole. So then what is the torque on the electric dipole? So electric flux, and very important topic Gauss law, okay na. So ee topics lo manaki EAMCET and NEET based questions and JEE based questions and complete concepts related to all these 3 exams we are going to cover. So from starting basics nunchi advanced level varaku so we'll cover the concepts, okay na. సో పెన్ను నోట్స్ ఓపెన్ చేయండి, స్టార్ట్ రైటింగ్. లెక్చర్ జరుగుతున్నంతసేపు మీ కాన్సన్ట్రేషన్ లెక్చర్ మీదే ఉండాలి. సో ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశారంటే మన చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్సెస్ మొత్తం ఇక వదిలేసేయండి. ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు ఈ లెక్చర్ కంప్లీట్ చేయాలి. సో మొత్తం లెక్చర్ ఒక 5 అవర్స్ ఉందనుకోండి అట్లీస్ట్, లెట్ సపోజ్. సో ఈ 5 అవర్స్లో దాన్ని డివిజన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కూడా, ఓకేనా. 1.5 అవర్ లెక్చర్ ఒకసారి, ఇంకొక 1.5 అవర్ ఇంకోసారి, సో ఇంకొక 1.5 అవర్ ఇంకోసారి. సో అలా లెక్చర్ డివైడ్ చేసుకొని మీరు ఏదైతే టైం స్లాట్ అనుకున్నారో ఆ టైం స్లాట్లో అంతా కంపల్సరీ కవర్ చేయండి. 1/2 అవర్ చదివి మళ్ళీ ఏదో ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ రావడం, వాట్సాప్లో ఫ్రెండ్ మెసేజ్, సో వీటన్నిటిని అవాయిడ్ చేయండి. ఒకసారి లెక్చర్ స్టార్ట్ చేశారంటే దట్స్ ఇట్. సో యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద అలాటెడ్ టైం. 1 అవర్ 1.5 అవర్ చదువుదాం అనుకుంటున్నారా, 2 అవర్స్ చదువుదాం అనుకుంటున్నారా, ఎంతసేపు మీరు వినగలుగుతారో లెక్చర్ని సో అంతసేపు కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. అండ్ చదువుతున్నంతసేపు కంపల్సరీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏదైతే వింటున్నారో క్లాసు అది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి మైండ్లోకి వెళ్తాయి, ఓకేనా. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాడో సారు అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఓకే. చలో. So without any disturbance and without any late, let's start the today's topic. So first ఇది బేసిక్ థింగ్ మీకు ఆల్రెడీ తెలుసు, 10th క్లాస్ నుంచి నేర్చుకుంటూనే వస్తున్నారు. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో 10th క్లాస్లో నేర్చుకున్నారు. సో ఏంటది ఎలక్ట్రిక్ చార్జ్. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ చార్జ్? సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ చార్జ్? సో చార్జ్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ ద మ్యాటర్. సో ఏదైనా మ్యాటర్, యూనివర్స్లో మ్యాటర్కి సో 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి చార్జ్, ఇంకొకటి వచ్చేసి మాస్. చార్జ్, మాస్, ఓకేనా. సో మాస్ గురించి మనం కంప్లీట్గా క్లాస్ 11thలో గ్రావిటేషన్ చాప్టర్లో చదువుకున్నాం, అవునా, మాస్కి సంబంధించిన ప్రాపర్టీస్, రైట్. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్టడీ ద చార్జ్ ప్రాపర్టీస్. సో చార్జ్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మ్యాటర్ డ్యూ టు విచ్ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా. సో ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్. ఈ ఛార్జ్ని దేంట్లో డినోట్ చేస్తాం మనం? సో ఛార్జ్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూ. సో ఛార్జ్ ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు? సో ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు NE. ఈ బేసిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఛార్జ్? కూలుమ్స్. సో కూలుమ్ అనే సైంటిస్ట్
సో ఛార్జ్ని డిస్కవర్ చేశాడు కాబట్టి ద ఛార్జ్ యూనిట్స్ ఆర్ కూలుమ్స్ విచ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ సి. అవునా? సో అండ్ ఛార్జ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో కాబట్టి ఇట్స్ అ స్కేలార్ క్వాంటిటీ. అండ్ ఏ ఏ ఛార్జెస్ ఉంటాయి మనకి? ద పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్, సో లైక్ ఛార్జెస్ రిపల్. ఇఫ్ యూ ప్లేస్ టూ ప్లస్ ఛార్జెస్, ఒక రెండు ప్లస్ ఛార్జ్ని ఇలా పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? రిపెల్ అవుతాయి. సో ఇఫ్ యూ ప్లేస్ టూ మైనస్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జీలు రెండు ఒక దగ్గర ఇలా పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతాయి? రిపల్ అవుతాయి. సో లైక్ ఛార్జెస్ రిపల్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్. అదే ప్లస్ మైనస్ ఛార్జెస్ అయితే అట్రాక్ట్ అవుతాయి. అంతేనా? సో బేసిక్ థింగ్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, రైట్? సో నెక్స్ట్, దట్స్ వాట్ ఐ రోట్ హియర్. సో ద లైక్ ఛార్జెస్ రిపల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? సో ఇది బేసిక్ థింగ్స్. సో జస్ట్ నోట్ చేసుకోండి క్విక్గా. సో నెక్స్ట్ వచ్చేసి, సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్? సో ఛార్జ్కున్న ప్రాపర్టీస్ ఏంటి అసలు? సో ఛార్జ్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఛార్జ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. సో ట్రాన్స్ఫరబుల్ అంటే వన్ బాడీ నుంచి ఇంకొక బాడీకి మనం ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? సో దేని నుంచి అయితే ఛార్జ్ వెళ్తుందో సో దానికి ఇట్ గెయిన్స్ అ పాజిటివ్ ప్లస్ ఎన్ఈ. సో దేనికైతే ఛార్జ్ ఇస్తున్నామో సో దానికి ఏమవుతుంది? మైనస్ ఎన్ఈ. అంటే ఇది ఛార్జ్ తీసుకుంటుంది, ఇది ఛార్జ్ ఇస్తుంది అనమాట. సో ప్లస్ ఎన్ఈ అంటే ఇది ఛార్జ్ ఇస్తుంది, మైనస్ ఎన్ఈ అంటే అది ఛార్జ్ తీసుకుంటుంది. క్లియర్? అండర్స్టాండింగ్? నెక్స్ట్, సో ఛార్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మాస్. ఎప్పుడైనా సరే ఛార్జ్కి కంపల్సరీ మాస్ ఉంటుంది. వితౌట్ మాస్ ఛార్జ్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఛార్జ్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. సో యూ కెన్ రైట్ దట్. ఛార్జ్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. సో మాస్ లేకుండా ఛార్జ్ ఉండదు ఏదైనా ఒక బాడీకి, వితౌట్ మాస్. ఓకేనా? సో ఛార్జ్ లేకుండా, లైక్ మాస్ లేకుండా ఛార్జ్ అనేది ఉండదు. ఏదైనా ఒక బాడీకి ఛార్జ్ ఉందనుకోండి, సో కంపల్సరీ దానికి ఎంతో కొంత మాస్ ఉంటుంది. అది లైట్ వెయిట్ బాడీయా హెవీ బాడీయా అనేది పక్కకు పెడితే ఎంతో కొంత అయితే మాస్ ఉంటుంది దానికి. ఓకేనా? అలా కాకుండా మాస్ ఉన్న బాడీస్ అన్నిటికీ ఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఏ బాడీ అయితే మాస్ ఉంది, దానికి మాస్ ఉంది, కొంచెం వెయిట్ ఉంది, సో దానికి ఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఛార్జ్ ఉన్న బాడీకి కంపల్సరీ మాస్ ఉంటుంది. ఓకేనా? అండర్స్టాండింగ్? చలో. సో ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. సో ఛార్జ్ అన్నది మారదు. ఇన్వేరియంట్ అంటే చేంజ్ అవ్వదు. సో ఇట్ డు నాట్ వ్యారీ విత్ ద స్పీడ్. ఇఫ్ ఎ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ మూవింగ్, ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే క్రమంలో ఇట్ డు నాట్ లూజ్ ఇట్స్ ఛార్జ్ అనేది మారదు. అదే ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అనుకోండి, సో దాని మాస్ చేంజ్ అవుతుంది. సో అది మనం మోడర్న్ ఫిజిక్స్లో చదువుకుందాం. ఎక్కడ? సో ద మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్ థియరం దగ్గర. సో దేర్ విల్ స్టడీ. ఓకేనా? సో పరిగెడుతున్న బాడీ మాస్ స్టాప్ అయి ఉన్న బాడీ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అది మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్లో చూద్దాం. బట్ ఇక్కడ మనం ఓన్లీ ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఛార్జ్ అన్నది డు నాట్ వ్యారీ విత్ ద స్పీడ్. ఓకేనా? కీప్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్. సో ఛార్జ్ ఈజ్ అడిటివ్ ఇన్ నేచర్. సో ఛార్జ్ని టూ ఛార్జెస్ని యాడ్ చేయవచ్చు, టూ ఛార్జెస్ని సబ్ట్రాక్ట్ చేయవచ్చు. లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఒక +6 కూలూమ్స్ ఛార్జ్ని, ఇఫ్ ఐ టేక్ +6 కూలూమ్స్ ఛార్జ్ అండ్ -2 కూలూమ్స్ ఛార్జ్. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, సో +6 -2, సో టోటల్ ఎంత? 4 కూలూమ్స్. ఓకేనా? అలానే ఒక 2 మైనస్ ఛార్జెస్ తీసుకున్నాను అనుకోండి, సో -2 కూలూమ్స్ -4 కూలూమ్స్. సో ఈ రెండు ఛార్జెస్ని ఇఫ్ ఐ యాడ్ దెమ్, సో ఇఫ్ ఐ యాడ్ దీస్ 2 ఛార్జెస్ అప్పుడు ఏమవుతుంది? సో -2 కూలూమ్స్ -4 కూలూమ్స్, సో టోటల్ -6 కూలూమ్స్. అంటే 2 ఛార్జెస్ని మనం యాడ్ చేయవచ్చు, సబ్ట్రాక్ట్ చేయవచ్చు. సో దట్స్ కాల్డ్ ద అడిటివ్ ఇన్ నేచర్. 2 ఛార్జెస్ కెన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. అండ్ ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఛార్జ్డ్ బాడీ. సో ఏదైనా ఒక కండక్టర్కి, ఛార్జ్డ్ బాడీ కండక్టర్కి మీరు ఛార్జ్ ఇచ్చారనుకోండి, అది మొత్తం కూడా ఎప్పుడైనా బాడీ సర్ఫేస్ మీదకి వస్తుంది. కీప్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ గాస్ లా అప్పుడు విల్ డిస్కస్ దట్ కాన్సెప్ట్. ఓకేనా? ఏంటి? ఛార్జ్, ఎప్పుడైనా ఛార్జ్ ఒక
బాడీకి ఇచ్చారనుకోండి, కండక్టర్కి ఇచ్చారనుకోండి, సో ఇట్ ఆల్వేస్ రిసైడ్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ మీదకి వస్తుంది కంప్లీట్గా. ఓకేనా, చలో నెక్స్ట్. సో నౌ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఛార్జ్కి, ది అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీరు ఇంతకుముందు ఏం చదువుకున్నారు? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అనదర్ ఫార్మ్. అదేనా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే సేమ్ డెఫినేషన్. ఛార్జ్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు ద అనదర్ బాడీ. ఓకేనా, లేదంటే యూ కెన్ ఆల్సో డిఫైన్ ఇట్ యాజ్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఏదైనా ఒక సిస్టమ్ ఐసోలేటెడ్గా అంటే పక్కన వాళ్ళతో సంబంధం లేకుండా ఉందనుకోండి, సో దాంట్లో ఛార్జ్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటున్నా. సో ఈ బాక్స్కి బయట దేనికి కూడా సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ దీంట్లో ఒక 6 కూలూమ్స్ ఛార్జ్ ఉంది. ఓకేనా, సో ఒక 3 కూలూమ్స్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఇంకొక 4 కూలూమ్స్ ఛార్జ్ ఉంది అనుకుందాం. 4 కూలూమ్స్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ని బాగా ఇలా 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 ఊపండి. ఊపిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న ఛార్జ్డ్ బాడీస్ ఒకదానికొకటి కాంటాక్ట్లో వస్తాయి కదా. సో ఎప్పుడైతే ఛార్జ్డ్ బాడీస్ కాంటాక్ట్లోకి వచ్చాయో ఇక్కడ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఈ ఐసోలేటెడ్ సిస్టంలో ఉన్న ఛార్జ్ కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఓవరాల్గా ఎంత ఛార్జ్ ఉంది ఇక్కడ? 6 + 3 9, 9 + 4 13. సో టోటల్ 13 కూలూమ్స్ ఛార్జ్ కదా. ఈ 13 కూలూమ్స్ ఛార్జ్ అన్నది కాన్స్టెంట్ ఉండాలి. బట్ ఈ ఇండివిజువల్ ఛార్జెస్ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక బాడీని వెళ్ళి ఇంకో బాడీ తగిలినప్పుడు సో ఛార్జ్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఓవరాల్గా కాన్స్టెంట్ ఉండాలి. సో లెట్ సపోజ్, సో అప్పుడు ఏమవుతుంది? సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ, సో ఏమంటున్నాను? ఆఫ్టర్ టైం టీ. ఓకేనా, సో అప్పుడు ఒక బాడీ ఛార్జ్ వచ్చేసి 6 కూలూమ్స్ అయిపోయింది. ఓకే, సో ఇంకొక బాడీ ఛార్జ్ వచ్చేసి సమ్ -2 కూలూమ్స్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ద థర్డ్ బాడీ? చెప్పండి క్విక్గా, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ద థర్డ్ బాడీ? పాస్ ద వీడియో అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. సో ఈ టోటల్ ఛార్జ్ సేమ్ ఉండాలి. సో ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ టోటల్ ఛార్జ్ ఎంత? 13 కూలూమ్స్. సో ఇక్కడ ఎంత రావాలి? టోటల్ 13 రావాలి. ఆల్రెడీ 2 ఛార్జెస్కి ఎంత ఉంది మనకి ఇక్కడ? 6 - 2. సో ఈ రెండింటికి కలిపి సో టోటల్ 4 కూలూమ్స్ ఉంది. రైట్, 6 - 2 4 కూలూమ్స్. ఇంకెంత ఉండాలి 13 రావాలంటే? ద ఎక్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు 9 కూలూమ్స్. సో దట్ ద టోటల్ ఛార్జ్ ఏమవుతుంది? 13 కూలూమ్స్ అవుతుంది. అర్థమైందా? సో ద టోటల్ ఛార్జ్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆల్వేస్. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ద ఛార్జ్కి, ద క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్. సో క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్ అంటే ఏంటంటే ఛార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఛార్జ్. సో ఒక ఫండమెంటల్ ఛార్జ్, ఓకేనా, ద స్మాలెస్ట్ ఛార్జ్ విచ్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఈజ్ నోన్ యాజ్ అ ఫండమెంటల్ ఛార్జ్. సో అదొచ్చేసి 1 ఎలక్ట్రాన్. అదొచ్చేసి 1 ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంత? 1.6 × 10⁻⁻³ -19 కూలూమ్స్ ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ద ఫండమెంటల్ ఛార్జ్. రైట్, సో నౌ ఈ ఛార్జ్ అనేది మనం ఏ బాడీకి ఎంత ఛార్జ్ ఇవ్వాలి అంటే ఛార్జ్ని మెజర్ చేసేటప్పుడు సో దాన్ని ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఛార్జ్ అంటే 1 ఎలక్ట్రాన్ లేదంటే 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు ఒక బాడీకి. ఓకేనా, లేదంటే 3 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు, లేదంటే 4 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు, లేదంటే 5 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఇంటిగ్రల్ మల్టిపుల్ 1 2 3 4 5 సో ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఛార్జ్ అని ఇవ్వచ్చు, మైనస్ ఛార్జ్ అని ఇవ్వచ్చు. సో ఇలా ప్లస్ ఆర్ మైనస్ NE ఛార్జ్ ఓన్లీ వీ కెన్ గివ్. ఓకేనా, వేర్ n షుడ్ బి ఇంటీజర్. n షుడ్ బి ఇంటీజర్. సో అంతేలే కానీ సార్ నేను వెళ్ళి 1.5 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇస్తా అంటే నో. 2.5 ఛార్జ్ ఇస్తా సార్, నో. ఇంటిగ్రల్ మల్టిపుల్ 2 ఎలక్ట్రాన్స్, 3 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్ మీ ఇష్టం ఇక. ఓకేనా, సో దట్స్ హౌ. అంటే n అన్నది ఎప్పుడు కూడా ఇంటీజర్ అయి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం చూడండి. సో కెన్ ఏ బాడీ be given a charge of
a charge of let's suppose so 9.6 into 10 to the power of minus 19 coulombs అంటే ఒక బాడీకి ఇంత ఛార్జ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చెప్పండి. సో మీరే చెప్పాలి. ఒకసారి వీడియో పాస్ చేయండి. ఏదైనా ఒక బాడీకి ఇంత ఛార్జ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడుగుతున్నాను. ఎంత ఛార్జ్? 9.6 into 10 to the power of minus 19. సో ఏం చేయాలి? సో మనకి ఛార్జ్ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద ఛార్జ్ ఫార్ములా? Q is equals to NE. So the Q is equals to NE. So Q ఎంత ఇచ్చారు? ఆల్రెడీ 9.6 into 10 to the power of minus 19. సో N ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ వాల్యూ ఫిక్స్డ్ కాదు ఎప్పుడు కూడా. ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది ఫిక్స్డ్. 1.6 into 10 to the power of minus 19. సో 1.6 into 10 to the power of minus 19 coulombs. సో ఇక్కడ minus 10 to the power of minus 19, 10 to the power of minus 19 మరగయా. సో ఇంకేమున్నాయి? సో 1.6 ఉంది, ఇక్కడ 9.6 ఉంది. సో దెన్ షల్ ఐ రైట్ హియర్? సో N is equals to 9.6. సో ఈ 1.6ని అటు పంపించండి. 1.6 రైట్. సో విచ్ గోస్ 6 times అంతేనా? సో N is equals to 6. సో N 6 అంటే ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. N is equals to 6. 6 ఇంటీజర్ కాబట్టి మనం ఈ ఛార్జ్ని ఈ ఛార్జ్ని ఏదైనా బాడీకి ఇవ్వచ్చు. ఒకవేళ N ఇంటీజర్ రాలేదనుకోండి ఆ ఛార్జ్ని ఇవ్వలేము. ఓకే, క్లియర్, అండర్స్టాండింగ్? చలో నెక్స్ట్. సో అర్థమైంది కదా క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే? ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఛార్జ్. దట్స్ ఇట్. నెక్స్ట్. సో ఇప్పుడు ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఛార్జ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? సో దట్ ఈస్ కాల్డ్ ద మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. సో దీనికి మనకు టోటల్ 3 మెథడ్స్ ఉన్నాయి. సో ద 3 మెథడ్స్. సో ద ఫస్ట్ వన్ ఛార్జింగ్ బై కండక్షన్, ద సెకండ్ వన్ ఛార్జింగ్ బై ఇండక్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బై ఫ్రిక్షన్. సో మీకు ఆల్రెడీ ఈ టాపిక్ తెలుసు, వెరీ ఈజీ టాపిక్. సో కండక్షన్ అంటే ఏంటి? ఏ 2 బాడీస్ మధ్యలో ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ 2 బాడీస్ కాంటాక్ట్లో ఉండాలి. ఓకేనా? సో కాంటాక్ట్లో ఉండాలి. 2 బాడీస్ కాంటాక్ట్లో ఉంటే సో అప్పుడు ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకుంటున్నా. సో ఈ ఛార్జ్డ్ బాడీకి సో Q ఛార్జ్ ఉంది అనుకోండి, ప్లస్ Q ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ ఛార్జ్డ్ బాడీని ఇంకొక సేమ్ ఐడెంటికల్ బాడీ, ఐడెంటికల్ అంటే సేమ్ సైజు. సో ఇక్కడ సేమ్ సైజ్ లేదు కదా సార్ అనకండి. సో ఐడెంటికల్ బాడీ, సో హ్యావింగ్ ద సేమ్ సైజ్. సో దెన్ న్యూట్రల్, ఇది న్యూట్రల్ బాడీ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని కాంటాక్ట్లోకి తీసుకొస్తే సో ద ఛార్జ్ విల్ ఆఫ్టర్ కండక్షన్ ఏమవుతుంది? ఛార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది రెండింటి మీద. సో ఎలా? సో ద ఛార్జ్ విల్ బికమ్, సో దీంట్లో Q/2, సో దీంట్లో Q/2, నీకు సగం నాకు సగం అన్నట్లు. సో Q ఛార్జ్, ఇదేమో న్యూట్రల్ బాడీ, దీని మీద అసలు ఛార్జ్ లేదు. ఓకేనా? సో న్యూట్రల్ బాడీ అంటే ఛార్జ్ అసలు లేకపోవడం కాదు. సో పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఈక్వల్గా ఉంటే సో దాన్ని న్యూట్రల్ బాడీ అంటాం. అవునా? సో ఇప్పుడు దీంట్లో పాజిటివ్ ఛార్జ్ ఎక్సెస్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ ఛార్జ్డ్ బాడీ అంటాం. సో ఈ రెండు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు సో దీని మీద ఉన్న ఛార్జ్ దీంట్లోకి వెళ్తుంది కొంచెం. సో ఎంత? సో దీంట్లో హాఫ్. అలా కాకుండా 2 ఛార్జ్డ్ బాడీసే తీసుకుంటే సార్ అప్పుడు సో అది కూడా చూద్దాం. చూడండి. సో ఇదొక ఛార్జ్డ్ బాడీ Q1, ఇదొక ఛార్జ్డ్ బాడీ Q2. సో ప్లస్ 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 ప్లస్. సో ఈ దీనికి వచ్చేసి ప్లస్ 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 2 పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీసే తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ 2 బాడీస్ని కాంటాక్ట్లోకి తీసుకొస్తే కండక్షన్. సో ఈ కండక్షన్ మెథడ్లో సో అప్పుడు ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చెప్పండి, తెలుసు మీకు ఆల్రెడీ. సో ఎంత? సో Q1 ప్లస్ Q2/2. నెక్స్ట్ ఇంకొకటి Q1 ప్లస్ Q2/2, Q1 ప్లస్ Q2/2. సో ఛార్జ్ అన్నది ఈ రెండింటి మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎప్పుడు ఇది? వెన్? ఎప్పుడు కండిషన్ చెప్పండి. సో ఎప్పుడైతే ఈ 2 బాడీస్ ఐడెంటికల్ బాడీస్ అయినప్పుడు మాత్రమే. ఎప్పుడు? ఈ 2 బాడీస్ ఐడెంటికల్ అయినప్పుడు మాత్రమే. ఈ 2 ఐడెంటికల్ కాలేదనుకోండి అప్పుడు ఛార్జ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది
మన నెక్స్ట్ చాప్టర్ కెపాసిటర్స్లో చూద్దాం, ఓకేనా. సో అది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, ఇది చాలా ఈజీ టాపిక్. సో ఆ కాంప్లెక్స్ దాన్ని కూడా మనం సింపుల్గా చేసేద్దాం నెక్స్ట్. ఓకే, చలో, అర్థమైంది కదా కండక్షన్ మెథడ్ అందరికీ. నెక్స్ట్, సో ఛార్జింగ్ బై ఇండక్షన్. సో ఇండక్షన్ అంటే వితౌట్ కాంటాక్ట్ అనమాట, ఆపోజిట్ ఫస్ట్ దానికి, వితౌట్ కాంటాక్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూట్రల్ బాడీ ఉంది, ఓకే. సో ఇప్పుడు ఈ న్యూట్రల్ బాడీ అంటే అర్థం ఏంటి అని చెప్పాను ఇంతకుముందు, దాంట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నట్లు, ఓకే. సో ఇప్పుడు దీని దగ్గరికి, సో లెట్ సపోజ్ ఇఫ్ వీఆర్ బ్రింగింగ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్, సో దీని దగ్గరికి పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్ తీసుకొస్తున్నాను. ఇలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఆల్రెడీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఈక్వల్ నెంబర్లో ఉన్నాయి. సో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ రాడ్ని ఇక్కడ తీసుకొస్తే దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ అన్ని దే గెట్ రిపల్, ద లైక్ ఛార్జెస్ రిపల్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్, ద లైక్ ఛార్జెస్ రిపల్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్, అవునా. సో ఈ పాజిటివ్ ఛార్జెస్ అర్థమవుతుందా, ఈ పాజిటివ్ ఛార్జెస్ దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ని రిపల్ చేస్తాయి. సో కాబట్టి సో నెగిటివ్ ఛార్జెస్ అన్ని ఇటువైపు వస్తాయి, ఓకేనా, అర్థమవుతుందా. సో అలా కాకుండా ఒకవేళ ఇఫ్ యూ బ్రింగ్ ఏ న్యూట్రల్ బాడీ అనుకోండి, ఇది న్యూట్రల్, ఓకే. సో దెన్ ఒకవేళ నెగిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ తీసుకొచ్చారనుకోండి, నెగిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ తీసుకొచ్చి దీనికి దగ్గరగా ప్లేస్ చేశారు, కాంటాక్ట్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ దగ్గర ప్లేస్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్ ద పాజిటివ్ ఛార్జెస్ ఇటువైపు సపరేట్ అవుతున్నాయి, నెగిటివ్ ఛార్జెస్ ఇటువైపు సపరేట్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు పోతాయి, అవునా. సో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు వస్తాయి, గెట్టింగ్. సో అంటే యూ కెన్ రైట్, సో దూరం ఉన్న ఎండ్, ఫార్దర్ ఎండ్ సేమ్ ఛార్జ్ పోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది నియరర్ ఎండ్ కదా. సో నియరర్ ఎండ్ సైడ్ సేమ్ ఛార్జ్ వస్తుంది. సో నియరర్ ఎండ్కి సేమ్ ఛార్జ్, ఏం చేయట్లే అక్కడ డయాగ్రామ్లో రాసిన దాన్నే ఇక్కడ రాస్తున్నాను, నెగిటివ్. సో నెగిటివ్ అనేది దూరం వెళ్ళాయి, సో పాజిటివ్ అనేది దగ్గరికి వచ్చినాయి కదా. సో నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ద సేమ్ నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ద ఆపోజిట్ ఛార్జ్, నియరర్ ఎండ్ విల్ హ్యావ్ ద ఆపోజిట్ ఛార్జ్, ఆపోజిట్ రైట్, ఆపోజిట్ ఛార్జ్. సో ఫార్దర్ ఎండ్ దూరం ఉన్నది సేమ్ ఛార్జ్, రిపల్ అయింది కదా. సో ఫార్దర్ ఎండ్ విల్ హ్యావ్ ది ఆపోజిట్ ఛార్జ్, సేమ్ ఛార్జ్, ఫార్దర్ ఎండ్ సేమ్ ఛార్జ్, నియరర్ ఎండ్ ఆపోజిట్ ఛార్జ్, ఇది నియర్ ఎండ్ ఆపోజిట్. సో ఫార్దర్ ఎండ్ సేమ్, ఇక్కడ కూడా అంతే చూడండి. సో నియరర్ ఎండ్ ఆపోజిట్ ఛార్జ్, ఫార్దర్ ఎండ్ సేమ్ ఛార్జ్, క్లియర్, అండర్స్టూడ్. సో ఇది ఇండక్షన్ మెథడ్. సో ఫ్రిక్షన్లో ఏం చేస్తామంటే, సో ఒక బాడీని ఇంకో బాడీని రబ్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఒక బాడీని తీసుకొని, సో ఇఫ్ యూ రబ్ అగైనెస్ట్ ద అదర్, సో బై రబ్బింగ్, సో అప్పుడేమవుద్ది, సో ద ఎలక్ట్రాన్స్ ఈ బాడీలో ఉన్న అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ బాడీలోకి పడతాయి. సో దీంట్లో ఉన్న అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంట్లోకి పడతాయి అనమాట. సో దీనివల్ల థర్మల్ ఎనర్జీ వల్ల, సో ఎప్పుడైనా టూ బాడీస్ని రబ్ చేసినప్పుడు సో థర్మల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కదా టూ బాడీస్ మధ్యలో, ఆ థర్మల్ ఎనర్జీ వల్ల సో దీంట్లో ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదొక బాడీ, సో ఇదొక బాడీ, సో దీంట్లో ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ దీంట్లో పడిపోతాయి. సో ఎలక్ట్రాన్స్ పడిపోవడం అంటే ఏంటి, ఛార్జ్ ట్రాన్స్ఫరే కదా. క్లియర్, ఎప్పుడైనా టూ బాడీస్ని రబ్ చేసినప్పుడు థర్మల్ ఎనర్జీ వల్ల సో ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ outer most shell of one substance will fall into the another so that the charge transfer takes place. Clear? So ఇది వచ్చేసి ఫ్రిక్షన్. అర్థమైందా? సో కండక్షన్, ఇండక్షన్, ఫ్రిక్షన్. సో దీంట్లో మనకి కండక్షన్ ఇంపార్టెంట్. సో కండక్షన్లో ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఏవైనా టూ ఐడెంటికల్ బాడీస్ తీసుకుంటే సో ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది ఇంపార్టెంట్. క్లియర్? చల్. సో నెక్స్ట్, సో ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పటివరకు మనం చేసిందంతా కూడా చాలా బేసిక్స్ ఛార్జ్ గురించి చదువుకున్నాం. సో మనకి జనరల్గా నీట్లో కానీ జేఈలో కానీ, నీట్, జేఈఈ అండ్ ఎంసెట్లో దేని బేస్డ్ క్వశ్చన్స్ ద కూలుమ్స్ లా బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి.
ఓకేనా. సో దాన్ని ఇన్ డీటెయిల్గా చేద్దాం ఇప్పుడు. క్లియర్, అర్థమైంది కదా, ఇప్పటివరకు అర్థమైంది కదా అంతా. చలో ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో నౌ వాట్ ఈస్ కూలుంబ్స్ లా ఫస్ట్? So the Coulomb's law says that, so whenever the force of attraction or repulsion, the force of attraction or repulsion between two charges, ఏవైనా ఒక టూ చార్జెస్ తీసుకుంటే ఆ టూ చార్జెస్ మధ్యలో రిపల్షన్ ఉండొచ్చు, అట్రాక్షన్ ఉండొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు రిపల్షన్ ఎప్పుడు ఉంటుంది, అవి సేమ్ చార్జెస్ అయితే రిపల్షన్ ఉంటుంది, రైట్. సో అలా కాకుండా అట్రాక్షన్ ఎప్పుడు, అవి రెండు ఆపోజిట్ చార్జెస్ అయితే అట్రాక్షన్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఆ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని electrostatic force. So our electrostatic force, it is directly proportional to the product of the two given charges. It is directly proportional to the product of the two given charges and inversely proportional to the distance between them. So ikkada oka two charges తీసుకుంటున్నా Q1 and Q2. Let's suppose ఈ Q1 Q2 రెండు సేమ్ సైన్ అనుకోండి. సో సేమ్ సైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రెండు సేమ్ సైన్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ బాడీని రిపల్ చేస్తుంది కదా, అండ్ ఆ బాడీ ఈ బాడీని రిపల్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ బాడీ అనుకోండి, సో ఇది సెకండ్ బాడీ అనుకోండి, ఓకేనా. సో ద ఫోర్స్ ఆన్ వన్ డ్యూ టు టూ, ద ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ బాడీ డ్యూ టు టూ, సో ఇలా రిపల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ బాడీ కూడా దాన్ని రిపల్ చేస్తుంది, సేమ్ చార్జెస్ కదా. సో ఇది ఎలా రిపల్ చేస్తుంది, ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు వన్, ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు వన్. క్లియర్ దిస్ పార్ట్. సో అండ్ ఈ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇది దీని మీద ఎంత అయితే క్రియేట్ చేసిందో, సో అది కూడా దీని మీద అంతే ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఓకేనా. సో ఇప్పుడు కూలుంబ్స్ లా నుంచి మనకు ఫార్ములా వస్తుంది చూడండి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ స్టేషనరీ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద product of the two charges. So F is directly proportional to product of two charges Q1 and Q2 and inversely proportional to the square of the distance between them. So F is inversely proportional to 1 by r square, right. So ఇప్పుడు ఈ రెండింటి నుంచి from 1 and 2 ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, from 1 and 2, so we can write, so F is proportional to Q1 Q2 by r square. So and F ఈ proportionality constant తీసేస్తే, సో మనం K is a constant, సో by r square. సో ఇది మనకి కూలుంబ్స్ లా ఫార్ములా. సో ఏం చెప్తుంది కూలుంబ్స్ లా, ద టూ చార్జెస్ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అది అట్రాక్షన్ అవ్వచ్చు, రిపల్షన్ అవ్వచ్చు. సో అది ఎలా ఉంటుంది, ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ r అనుకున్నాను. సో అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై r స్క్వేర్. క్లియర్, అండర్స్టూడ్. చలో అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్, సో దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్ అంటాం. K ఈజ్ అ ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్. సో ఇక ఈ ఫోర్స్ అన్నది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, రైట్. సో ఎలా, సో ద వన్ థింగ్, ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 will be equals to minus of F21. సో ఆ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఉంటాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్, రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఉంటాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, వాటి మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉంటాయి. వాటి మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఇఫ్ యూ టేక్ F12 ఈజ్ ఈక్వల్స్ టు F21, ఆ రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమే బట్ డైరెక్షన్ డిఫరెంట్, ఓకేనా. సో దీంట్లో ఈ ఫార్ములాలో K వచ్చేసరికి 1/4 ఎప్సిలాన్. Kని ఏమంటాం మనం, K ఫార్ములా వచ్చేసి 1/4 ఎప్సిలాన్, వేర్ ఎప్సిలాన్ ఈజ్ ద పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. ఎప్సిలాన్ ఏంటి, పర్మిటివిటీ ఆఫ్ మీడియం, ఓకేనా. సో అదే ఎయిర్లో కానీ ఫ్రీ స్పేస్లో కానీ వ్యాక్యూమ్లో అయితే ఈ ఎప్సిలాన్ని మనం అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటాం. సో అంటే ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్లో, ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్లో, సో ఈ ఎప్సిలాన్ విల్ బీ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ విల్ బీ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్. క్లియరా, అర్థమైంది ఇంతవరకు. చలో క్లియర్ కదా కూలుంబ్స్లా. F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై r స్క్వేర్. Q1 అండ్ Q2 అనేవి రెండు
చార్జెస్. సో ఆర్ అనేది ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్, కే అనేది ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్. ఆ కే ఫార్ములా ఏంటి 1/4πε. ఎప్సిలాన్ ఈజ్ ద పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. సో అదే ఎయిర్లో అయితే ఎప్సిలాన్ విల్ బి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్సు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను, రైట్, అండ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ విల్ బి ఈక్వల్. సో ఈ ఫోర్స్ అన్నది ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద చార్జెస్. సో అంటే ఇప్పుడు దీని మీద ఈ ఫోర్స్ అప్లై చేస్తుంది, దీని మీద ఈ ఛార్జ్ ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే అది ఇటువైపు అప్లై చేయవచ్చు, ఇటువైపు అప్లై చేయవచ్చు, ఇటువైపు అప్లై చేయవచ్చు కదా సార్. ఎప్పుడు కూడా అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద టూ చార్జెస్. సో ఈ టూ చార్జెస్, సో ఇఫ్ యూ టేక్ ద లైన్ అలాంగ్ ద లైన్ జాయినింగ్, ఈ దీనివల్ల దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సు ఇలా ఉంటుంది అంతే. ఓకేనా. సో దీనివల్ల దీని మీద ఉండే ఫోర్స్ కూడా అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్. క్లియర్ అండర్స్టాండింగ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఇక్కడ రాశాను చూడండి. సో ద ఫోర్స్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్. క్లియర్. సో అండ్ ద కూలుంబ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్కి మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది అండ్ స్టేషనరీ చార్జెస్ కూడా. ద కూలుంబ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ స్టేషనరీ చార్జెస్. సో అండ్ ఇట్ ఫాలోస్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే the force is inversely proportional to the square of the distance between the two charges, right. law of gravitation ఏం నేర్చుకున్నారు అక్కడ కూడా అంతే కదా. సో టూ masses ఉంటాయి, the force, the gravitational force is inversely proportional to the distance between the two objects, right, two masses. సో ఇక్కడ కూడా అంతే, force is inversely proportional to the square of the distance between two given charges. ఓకే, అర్థమైందా? క్లియర్. సో ఒక్కసారి ఇక్కడ రాసా చూడండి, ఏది మన కూలుంబ్స్ లా సమ్మరీ. కూలుంబ్స్ లా సమ్మరీ వచ్చేసి ఫస్ట్ ఫార్ములా ఏంటి మనకి, F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఈ ఫోర్స్ అన్నది వెక్టార్ క్వాంటిటీ. సో అది ఎలా ఉంటుంది, ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 విల్ బీ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. ఈక్వల్ ఉంటాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో వాటి మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే మాత్రం రెండు సేమ్ ఉంటాయి. So force on 1 due to 2 magnitude will be equals to force on 2 due to 1. రైట్, అర్థమవుతుందా? సో నెక్స్ట్, సో ఇంకొకటి ఏంటి దీంట్లో K అన్నది ద ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్. సో K ఫార్ములా ఏంటి 1/4πε. 1/4πε. సో అదే ఎప్సిలాన్ ఈజ్ ద పర్మిటివిటీ ఆఫ్ మీడియం. పర్మిటివిటీ ఆఫ్ మీడియం. ఓకేనా. అదే ఎయిర్లో అయితే ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్లో, ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్లో, సో ఎప్సిలాన్ అన్నది ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్. సో దాన్ని మనం ఏమంటాం, అబ్సల్యూట్ పర్మిటివిటీ. సో ఏంటిది, అబ్సల్యూట్ పర్మిటివిటీ. అబ్సల్యూట్ పర్మిటివిటీ. క్లియర్, అర్థమవుతుందా? సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ పర్మిటివిటీ అన్నది సో చాలా తక్కువ, మినిమం ఫర్ ద ఎయిర్. సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ మినిమం. అంటే ఏ మీడియం తీసుకున్నా కూడా సో దాని పర్మిటివిటీతో కంపేర్ చేస్తే ఎయిర్కు ఉండే పర్మిటివిటీ ఏంటది, ఎప్సిలాన్ నాట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ లీస్ట్ అనమాట. ఓకే, ఎంత ఎప్సిలాన్ నాట్ వాల్యూ అంటే, సో ఇట్ ఈస్ 8.85 into 10 to the power of minus 12. 8.85 into 10 to the power of minus 12. క్లియర్, అర్థమవుతుందా? సో అదే K వాల్యూ వచ్చేసి 9 into 10 to the power of 9. సో యూనిట్స్ రాద్దాం, జస్ట్ ఏ మినిట్, యూనిట్స్ రాద్దాం, డిరైవ్ చేద్దాం. మీరు ఏదో మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా నుంచే డిరైవ్ చేయండి సరిపోతుంది. సో ఎలా డిరైవ్ చేస్తారు ఇక్కడ చేద్దాం చూడండి. కావాలంటే మనకి K యూనిట్స్ కావాలి. సో K యూనిట్స్ ఎలా వస్తాయి చూడండి. సో లెట్స్ యాడ్ వన్ స్లైడ్ యాడ్ చేద్దామా. సో లైక్ లెట్స్ యాడ్ వన్ స్లైడ్ బెటర్. సో లెట్స్ యాడ్ వన్ స్లైడ్, న్యూ స్లైడ్. సో చలో, సో ఇక్కడ సో ద F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో దీంట్లో మనకు K యూనిట్స్ కావాలి ఇప్పుడు. సో K ఫార్ములా డ్రా చేయండి ఫస్ట్. K ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ ఆర్ స్క్వేర్ బై Q1 ఇంటూ Q2. F ఇంటూ ఆర్ స్క్వేర్ బై Q1 ఇంటూ Q2. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ K చెప్పండి ఇప్పుడు. ద యూనిట్స్ ఆఫ్
కే విల్ బీ ఈక్వల్స్ టు, సో ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, ఆర్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ని జనరల్గా మీటర్స్లో తీసుకుంటాం కదా, సో మీటర్ స్క్వేర్ పర్, సో Q1 Q2, Q1 అంటే కూలుంబ్ ఛార్జ్ కదా కూలుంబ్, Q2 అంటే మళ్ళీ ఛార్జ్ కూలుంబ్, కూలుంబ్ ఇంటూ కూలుంబ్, కూలుంబ్ స్క్వేర్. సో ఇదేంటి ద యూనిట్స్ ఆఫ్ ద కే. సో అదే మీకు పర్మిటివిటీ యూనిట్స్ కావాలంటే పర్మిటివిటీ యూనిట్స్ చెప్పండి, ఎలా ఫైండ్ చేస్తారు పర్మిటివిటీవి. సో ద కే ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε, మీడియంకి అయితే ఎం అని పెట్టండి, అబ్సల్యూట్ పర్మిటివిటీ అయితే నాట్ అని పెట్టండి. సో ఎం అని పెడితే ఏంటంటే పర్మిటివిటీ ఆఫ్ మీడియం, పర్మిటివిటీ ఆఫ్ మీడియం. సో అదే నాట్ అని పెడితే దిస్ ఈజ్ ద ఎయిర్, పర్మిటివిటీ ఆఫ్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్. ఓకేనా. సో ఇక్కడ మనకి యూనిట్స్ కావాలి. సో ఎప్సిలాన్ ఫార్ములా తీసుకోండి, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4π అలానే ఉంచండి. సో కే ఇటువైపు తీసుకురండి, ఎప్సిలాన్ ఇటువైపు, కే ఇటువైపు తీసుకురండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1/4π అన్నది కాన్స్టెంట్, కాన్స్టెంట్స్కి యూనిట్స్ ఉండవు కదా ఎలా అయినా, అవునా. సో మనకి కే యూనిట్స్ తెలుసు ఆల్రెడీ, న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుమ్ స్క్వేర్. సో ఇప్పుడు ఎప్సిలాన్ యూనిట్స్ కే యూనిట్స్కి రివర్స్ కదా, ద ఎప్సిలాన్ యూనిట్స్ కే యూనిట్స్కి రివర్స్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్, ద యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ కూలుమ్ స్క్వేర్ రివర్స్, కూలుమ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్, కూలుమ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. అర్థమైందా, మగ్గప్ చేయాల్సిన అవసరమే లేదు మీకు, న్యూటన్స్ లా కూలుమ్స్ లా ఫార్ములా గుర్తుంటే ఈజీగా వచ్చేస్తుంది, రైట్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద వాల్యూస్ యూ షుడ్ రిమెంబర్, ద ఎప్సిలాన్ నాట్ ఎయిర్కి, సో 8.85 ఇంటూ 10⁻⁻12. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్, కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. సో అదే కే వాల్యూ ఎప్పుడు ఎయిర్కి, సో కే వాల్యూ వచ్చేసి 9 ఇంటూ 10⁻⁹ యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. దేనికి ఇది, సో ఫ్రీ స్పేస్ ఆర్ vacuum or air. So free space or vacuum or air. Clear? Understood? సో ఇది ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఓకే. జనరల్గా మన క్వశ్చన్లో ఏ మీడియం మెన్షన్ చేయకపోతే కన్సిడర్ ఇట్ యాజ్ ఎయిర్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే, సో మీరు ఈ ఫార్ములా అబ్జర్వ్ చేయండి ఒకసారి, అదొకటి. సో ఈ ఫార్ములా ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఏ మీడియంకి అయితే ఎప్సిలాన్ ఎక్కువ ఉంటుందో, ఇంపార్టెంట్, ఏ మీడియంకి అయితే ఎప్సిలాన్ ఎక్కువ ఉంటుందో, ఇఫ్ ఎప్సిలాన్ ఈజ్ మోర్, అప్పుడు కే తక్కువ అవుద్దా, ఎప్సిలాన్ అండ్ కే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో ఎప్సిలాన్ ఎక్కువ ఉంటే కే తక్కువ అవుద్దా, కంపల్సరీ, రైట్. నెక్స్ట్, సో కే తక్కువ అయితే ఫోర్స్ తక్కువ అవుద్దా ఆ టూ చార్జెస్ మధ్యలో, కే అండ్ ఫోర్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కే తగ్గిందనుకోండి ఫోర్స్ ఏమవుతుంది, తగ్గిపోద్ది కదా. సో దట్స్ వాట్ ఐ రోట్. సో ఎప్సిలాన్ ఎక్కువ ఉంటే కే లెస్, సో కే తక్కువ ఉంటే ఫోర్స్ తగ్గిపోతుంది, ఓకేనా. అండ్ వైస్ వర్సా, రివర్స్. సో ఏదన్నా మీడియంకి ఎప్సిలాన్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే అప్పుడు కే ఏమవుతుంది, కే విల్ బీ లెస్, అంతేనా. ఎప్సిలాన్ ఎక్కువ ఉంటే అదే రాసాం కదా ఇంతకుముందు. సో ఎప్సిలాన్ తక్కువ ఉందనుకోండి ఏదైనా మీడియంకి, సో ఇఫ్ యూ టేక్ ఎప్సిలాన్ ఈజ్ లెస్, సో ఇఫ్ ఎప్సిలాన్ ఈజ్ లెస్, సో అప్పుడు కే ఏమవుతుంది, కే విల్ బీ మోర్. సో కే మోర్ ఉంటే ద ఫోర్స్ విల్ బీ మోర్, ద ఫోర్స్ ఎఫ్ విల్ బీ మోర్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా ఈ పాట, చలో. సో ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్పాను ఇంతకుముందు, ఏం పాయింట్ అది, ఎప్సిలాన్ ఈజ్ లీస్ట్ ఫర్ ద ఎయిర్, అంతేనా. సో ద ఎప్సిలాన్ వాల్యూ ఈజ్ లీస్ట్ ఫర్ ద ఎయిర్. సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ ద మినిమం వాల్యూ. సో ఎప్సిలాన్ దేనికైతే తక్కువ ఉంటుందో దాంట్లో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా, టూ చార్జెస్. అంటే ఇప్పుడు ఒక 2 చార్జెస్ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా అర్థం చేసుకోండి. ఒక 2 చార్జెస్ ఉన్నాయి, Q1 Q2. సో ఈ 2 చార్జెస్ని తీసుకెళ్ళి ఎయిర్లో ప్లేస్ చేశారు, సమ్ డిస్టెన్స్ ఉంది ఆ రెండింటికి మధ్యలో. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఎయిర్లో ప్లేస్ చేశారు, ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. సో అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే ఫోర్స్ నోట్ చేసుకోండి.
ఇప్పుడు ఇదే డిస్టెన్స్ టూ చార్జెస్ మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉంచండి. ఓకే, అవే టూ చార్జెస్ క్వాంటిటీ సేమ్, మళ్ళీ ఛార్జ్ నేను డిఫర్ చేయకండి. సో దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వాటర్లో పెట్టాను. పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం చేంజెస్, అవునా, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాటర్లో పెడుతున్నారు. పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం చేంజెస్, సో అది సెకండ్, ఆ వాల్యూ కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ తీసుకెళ్ళి ఇంకొక మీడియంలో ప్లేస్ చేయండి, కిరోసిన్ ఆర్ దేంట్లో ఒక దాంట్లో ఇంకో మీడియంలో ప్లేస్ చేయండి. అప్పుడేమవుద్ది, మళ్ళీ చేంజ్ అవుద్ది కదా ఫోర్సు. సో వీటన్నిటిలో లీస్ట్ దేనికి ఉంటుందని చెప్తున్నా, దీంట్లో దేనికి హైయెస్ట్ ఉంటుంది, దేంట్లో అయితే ఎప్సిలాన్ తక్కువ ఉన్నదో దాంట్లో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఎప్సిలాన్ దేనికి తక్కువ అసలు మొత్తం మీద, ఎయిర్ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఈజ్ ద లీస్ట్ కంపేర్ టు ఎనీ మీడియం. వాటర్ తీసుకోండి, కిరోసిన్ తీసుకోండి, ఇంకోటి ఏదైనా తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, ఏ మీడియం తీసుకున్నా కూడా ఎప్సిలాన్ నాట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇంక్రీజెస్ ఫర్ ఎనీ అదర్ మీడియం. సో ఇదే లీస్ట్ కాబట్టి కెన్ వీ సే దట్ ఏవైనా టూ ఛార్జెస్ని ఎయిర్లో పెడితే ఆ టూ ఛార్జెస్ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో వెన్ టూ ఛార్జెస్ ఆర్ ప్లేస్డ్ in air, then the electrostatic force will be maximum. The electrostatic force will be maximum or high than when placed in any other medium. ఇంకో మీడియంలో దేంట్లో పెట్టిన దానికంటే కూడా సో ఆ ఎయిర్లో ప్లేస్ చేసినప్పుడు ఆ టూ చార్జెస్ మధ్యలో ఫోర్స్ అన్నది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది హైయెస్ట్ ఉంటుంది. క్లియరా? కూలుమ్స్ లాకి సంబంధించిన పాయింట్స్ అన్ని క్లియరా? చాలు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కూలుమ్స్ లాకి సంబంధించి, సో దిస్ కూలుమ్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఏవైనా టూ చార్జెస్ తీసుకుంటే ఆ రెండింటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. మీకు ఆల్రెడీ తెలుసు. సో లాస్ట్ ఇయర్ 11th క్లాస్లో చదువుకున్నారు. వాట్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్? కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే వర్క్ డన్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. అంతేనా? పాత్ మీద డిపెండ్ అవ్వదు, పాత్ ఇండిపెండెంట్, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. సో ద వర్క్ డన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. సో ఒకవేళ రౌండ్ ట్రిప్లో తీసుకుంటే మాత్రం జీరో అయిపోద్ది, ఎందుకంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ కదా. సో రౌండ్ ట్రిప్లో ఇనిషియల్ ఫైనల్ రెండు సేమే ఉంటాయి. సో కాబట్టి వర్క్ డన్ అన్నది ఏం జరగనట్లే, జీరో. సో దట్స్ వాట్ ద వర్క్ డన్ ఇన్ ఏ రౌండ్ ట్రిప్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ జీరో. ఎందుకు? అది కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి. రైట్, మన సిలబస్లో ఏమేం చదువుకున్నాం? కన్జర్వేటివ్ ఫోర్సెస్ 11th ఆల్రెడీ 2 ఫోర్సెస్ చదువుకున్నారు మీరు. గ్రావిటేషనల్ ఫోర్స్, కొంచెం బేసిక్స్ని పాలిష్ చేసుకోండి, ఓకేనా? ఎప్పుడైనా కూడా మనం ఏ చాప్టర్ చదువుతున్నా కూడా 11th క్లాస్ కాన్సెప్ట్స్, వెక్టార్స్ అయితే మనకు ప్రతి చాప్టర్లో వస్తుంది. సో ఇంకా వేరే కాన్సెప్ట్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, సో వర్క్ ఎనర్జీ పవర్ కాన్సెప్ట్స్, సో ద కొలిజన్స్ కాన్సెప్ట్, సో ఇవన్నవి ఈ కాన్సెప్ట్స్ అన్నవి ప్రతి దాంట్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఇక న్యూటన్స్ లాస్ లేకుండా మనం ఏం చేయలేము అసలు, అవునా? సో ఇవి కంపల్సరీ ప్రతి చాప్టర్కి సంబంధించి వస్తూనే ఉంటాయి 12th క్లాస్లో కూడా. కొంచెం బేసిక్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి, ఓకేనా? క్లియర్? సో చలో. సో మన సిలబస్లో ఏమేమి చదువుకున్నాం? కన్జర్వేటివ్ ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, ఇవి 11th చదువుకున్నారు, అవునా? సో ఇప్పుడు ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ హూస్ work done depends only on the initial and final points. The work done by the electrostatic force in a round trip will be zero. Direct theory questions EAMCET లో వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. క్లియర్? చల్ నెక్స్ట్. సో క్వశ్చన్ వచ్చింది చూడండి. క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నోట్స్ బంద్ చేసి పడుకోవాలి సార్, అదేనా? సో క్వశ్చన్ రాగానే ఫస్ట్ పాస్ ద వీడియో అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. పాస్ ద వీడియో అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీవన్. So what's the question says? The charges on two spheres 7 microcoulombs minus 5 microcoulombs respectively. So two bodies icharu. So 7 microcoulombs and then minus 5 microcoulombs. So ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఇవ్వలేదు, మనకు తెలీదు. They experience a force F. So let's suppose they experience a force F. సో ఆ రెండింటి మధ్యలో మనమే కొంచెం డిస్టెన్స్ అనుకుందాం. Let's suppose the distance between them is R. సో ఈ ఆర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఎంత అంట? ఎఫ్ అంట. ఆ ఫోర్స్ ఎంత అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ Q1 7 అండ్ Q2 5. సో మీరు కూలుమ్స్లో అప్లై చేసేటప్పుడు
ఈ Q1 Q2ని వితౌట్ సైనే తీసుకోండి, ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ రాస్తాను చూడండి, టేక్ Q1 Q2, సో Q1 Q2 వితౌట్ సైన్, ఓకేనా. సో ఆ ఫోర్స్ డైరెక్షన్ అనేది విల్ డిసైడ్ ఆన్ అవర్ ఓన్. సో దాన్ని మనమే డిసైడ్ చేద్దాం, ఎటు అన్నది మనమే డిసైడ్ చేద్దాం. చలో ఎలా చేద్దాం సార్ చూద్దాం క్వశ్చన్స్లో. సో F is equals to K Q1 Q2 by R square. So F is equals to 7 into 5. So 35K by R square. So ఇవి when the force between the distance between them is R. So next situation ఏం చెప్పారు చూడండి. So if each charge of them is given an additional charge of -2 coulombs. సో ఇప్పుడు దీనికి ఒక -2 coulombs ఛార్జ్ ఇచ్చారు, దీనికి ఒక -2 coulombs ఛార్జ్ ఇచ్చారు. సో when it is given -2 coulombs is given. సో అప్పుడు ఫస్ట్ ఛార్జ్ ఏమవుతుంది, ఛార్జ్ ఈజ్ అడిటివ్ ఇన్ నేచర్, ఛార్జ్ ఈజ్ అడిటివ్ ఇన్ నేచర్ ఇప్పుడే చదువుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి -2 coulombs ఇస్తే ఆల్రెడీ 7 ఉంది, -2 ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను 5 అవుతా అంటది, అంతేనా, 5 coulombs అయిపోతుంది. ఇది ఎంత, -5. సో ఇప్పుడు దీనికి -2 coulombs ఇచ్చారనుకోండి, సెకండ్ ఛార్జ్ ఎంత అయిపోతుంది, -5 -2 -7 coulombs అయిపోద్దా, రైట్, అంతేనా. సో ఇప్పుడు 2 ఛార్జెస్ ఏమైనాయి, 5 ఒకటి -7 ఒకటి. సో లెట్ ద డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వాలి, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అలానే ఉంది, ఓకేనా, జస్ట్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద న్యూ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విల్ బీ. సో రెండు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి కంపల్సరీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది, ఫోర్స్ ఏముంటుంది, అట్రాక్షనే కదా. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అడుగుతున్నారు. సో లెట్ ద న్యూ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F డాష్ అనుకుంటే, సో ఫార్ములా ఏంటి, K. ఇప్పుడు న్యూ ఛార్జ్ ఏంటి, ఒకటి 5 coulombs, ఇంకొకటి 7 coulombs. సో సైన్ సేమ్ తీసుకోకండి, బై సో ద డిస్టెన్స్ R స్క్వేర్. సో F డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 7 into 5 35K by R స్క్వేర్. సో అంటే ఏమైంది, సో ద న్యూ ఫోర్స్ ఆల్సో విల్ బీ, ద న్యూ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో విల్ బీ సేమ్ 35K by R స్క్వేర్, ఇక్కడ కూడా 35K by R స్క్వేర్. సో అంటే ఐ కెన్ సే దట్ ద F డాష్ ఈజ్ ఈక్వల్స్ టు F, both are same, క్లియర్. చలో ఆప్షన్ కామెంట్స్లో వచ్చి ఉండాలి, ఆల్రెడీ చేశారా కామెంట్. చలో నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఏ చార్జ్ Q ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. సో ఒక చార్జ్ Q ఉంది, సో దీన్ని ఇప్పుడు 2 partsగా డివైడ్ చేశారంట, సచ్ దట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద పార్ట్స్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇప్పుడు దీన్ని 2 parts చేశారు. సో ఒక పార్ట్ వచ్చేసి లెట్ సపోజ్ X అనుకుంటున్నా, సో ఇంకో పార్ట్ వచ్చేసి Q - X అవుతుంది, అంతేనా. దీంట్లో నుంచి X పోతే ఇంకో పార్ట్ వచ్చేసి Q - X. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ డిస్టెన్స్లో ప్లేస్ చేసాం, ఓకేనా. సో ప్లేస్ చేసినప్పుడు, సో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ ద 2 charges ఈజ్ మ్యాక్సిమం అంట. ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇట్స్ మ్యాక్సిమం. సో దెన్ ఫైండ్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ పార్ట్. మనకి ఈచ్ పార్ట్ అంటే ఈ ఛార్జ్ ఎంత, ఈ ఛార్జ్ ఎంత. సో ఫస్ట్ ఇది X, ఇది Q - X అనుకున్నాం కదా. సో ఫోర్స్ అకార్డింగ్ టు కూలంబ్స్ లా ఫార్ములా ఏంటి, Q into Q - X into X, Q1 Q2 X into Q - X ఇలా రాసుకున్నాం, ఓకే. సో లెట్ సపోజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ సమ్ R is the distance between them. So then, so the distance will be R square. ఇప్పుడు ఈ ఫోర్స్ ఏమంటున్నారు, ఆ రెండింటిని సమ్ సెపరేషన్లో దూరంలో పెట్టినప్పుడు, సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇప్పుడు మ్యాక్సిమా కండిషన్, అందుకనేసి బేసిక్స్ అనేది అప్పటి నుంచి అందుకే. సో మ్యాక్సిమా కండిషన్ ఏంటి చెప్పాలి, మ్యాక్సిమా కండిషన్ మ్యాక్సిమా. ఇఫ్ y హ్యాస్ టు బి మ్యాక్సిమం, ఇఫ్ y మ్యాక్సిమం ఉండాలంటే కంపల్సరీ dy/dx మస్ట్ బి ఈక్వల్స్ టు 0, స్లోప్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. y వర్సెస్ x గ్రాఫ్ తీసుకుంటే దాని స్లోప్ 0 అయితే అక్కడ మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేనా. సో మినిమా కూడా సేమ్ కండిషనే, dy/dx 0 ఉండాలి. సో దెన్ ఇక్కడ మనకి F మ్యాక్సిమం ఉండాలి. F మ్యాక్సిమం ఉండాలంటే షల్ వి సే ద df/dx మస్ట్ బి ఈక్వల్స్ టు 0, df/dx మస్ట్ బి ఈక్వల్స్ 0 వల్ల. సో అదే చేస్తాను చూడండి. సో నౌ ద df/dx మస్ట్ బి ఈక్వల్స్ టు 0. సో d/dx ఆఫ్ F ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ F ప్లేస్లో K ఇంటూ
q into or x into k into q minus x into x అంతేనా, q minus x into x by r square is equals to 0. సో ఇక్కడ k కాన్స్టెంటే, డిస్టెన్స్ r స్క్వేర్ కాన్స్టెంటే. సో ఆ రెండింటిని బయటికి తీసుకురండి. సో ద k by r స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్. సో దెన్ d by dx ఆఫ్, సో ఇక్కడ xని మల్టిప్లై చేస్తున్నా, qx మైనస్ x ఇంటూ x స్క్వేర్, సో ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇప్పుడు ఈ k by r స్క్వేర్ అటువైపు సెండ్ చేయండి, 0 ఇంటూ సంథింగ్, ఇది అటు వెళ్తే రివర్స్ అవుతుంది. సో 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. సో దట్ ద d by dx ఆఫ్ qx మైనస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో qx డిఫరెన్షియేషన్ ఏంటి, q కదా, మైనస్ x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి, 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫ్రమ్ హియర్, సో q ఈజ్ ఈక్వల్స్ టు 2x, మనకు కావాల్సింది ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు q బై 2. సో అంటే మనకు ఒక ఛార్జ్ వచ్చింది. సో ఒక ఛార్జ్ని మనం x అనుకున్నాం కదా. సో ఒకటి వచ్చేసి ఇది ఎంత అయింది ఇప్పుడు, ఇది q బై 2. సో q బై 2 అయితే ఇది ఎంత అవుతుంది, q మైనస్ q బై 2. సో q మైనస్ q బై 2. సో q మైనస్ q బై 2 ఈజ్ అగైన్ q బై 2. అంటే ఇక్కడ నుంచి ఏమర్థమైంది మనకు పాయింట్, ఏదైనా ఒక ఛార్జ్ qని దాన్ని హాఫ్ చేస్తే, సో ఇఫ్ యూ ప్లేస్ దెమ్ ఎట్ సమ్ డిస్టెన్స్, సో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విల్ బి మ్యాక్సిమం బిట్వీన్ దోస్ ఛార్జెస్. ఏవి ఛార్జెస్ ఇప్పుడు, ద q బై 2, q బై 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అండర్స్టూడ్. చల్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఇంకో క్వశ్చన్ వచ్చింది, పాస్ ద వీడియో ఫాస్ట్గా, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. 2 పాయింట్ చార్జెస్ ఏ అండ్ బి హ్యావింగ్ ప్లస్ క్యూ ఛార్జ్, ఒకదానికి ప్లస్ క్యూ ఛార్జ్, ఇంకో దానికి మైనస్ క్యూ ఛార్జ్. సో రెస్పెక్టివ్లీ ఆర్ ప్లేస్డ్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. సో సర్టెన్ డిస్టెన్స్ అన్నారు, డిస్టెన్స్ ఇవ్వలే, మనమే తీసుకుందాం, ఆర్ అనుకోండి. సో అండ్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎఫ్. సో ఇప్పుడు ఫోర్స్ ఎంత అంటే ఆ రెండింటి మధ్యలో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యూ ఇంటూ, సో ఈ ఛార్జ్ క్యూ, ద డిస్టెన్స్ ఆర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ బై ఆర్ స్క్వేర్. సో దీన్ని ఇలా పక్కకు చేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ద 25% ఛార్జ్ ఆఫ్ ఏ ఈజ్ ట్రాన్స్ఫర్ టు బి. ఇది బి. సో ఏలో 25% ఛార్జ్ బికి ట్రాన్స్ఫర్ అయింది. సో 25% ఛార్జ్ అంటే ఎంత, 1/4 ఆఫ్ దిసే కదా, 25% అంటే 1/4 కదా. సో దీంట్లో 1/4 ఏమవుతుంది, సో ఇప్పుడు న్యూ సినారియో. సో ఏమైంది, ఛార్జ్ దీంట్లో నుంచి దీనికి ఎంత, q/4 ఛార్జ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో అప్పుడు ఏమవుద్ది, ఈ ఫస్ట్ ఛార్జ్ విల్ బికమ్, ఏ విల్ బికమ్ q మైనస్ q/4. దీంట్లో నుంచి q/4 ఛార్జ్ పోయింది 25%, విచ్ ఈజ్ నథింగ్ బట్ q/4. సో దీనికి q/4 యాడ్ అయింది, దీనికి q/4, ఇది ఆల్రెడీ మైనస్ q, దానికి q/4 యాడ్ అయింది, రైట్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఈ ఛార్జ్ ఎంత అవుతుందో చెప్పండి, q మైనస్ q/4. సో విచ్ విల్ బికమ్ 3q/4. సో ఇది ఎంత అవుతుంది, మైనస్ q ప్లస్ q/4. సో విచ్ విల్ బికమ్ మైనస్ 3q/4. అంతేనా, మైనస్ 3q/4 అవుతుంది. 3q/4 ఇది, మైనస్ 3q/4. మళ్ళీ రాస్తున్నా చూడండి, ఏ వచ్చేసి 3q/4, బి వచ్చేసి మైనస్ 3q/4. సో ఇప్పుడు ద డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వలే, జస్ట్ దీంట్లో ఉన్న ఛార్జ్ దీనికి ట్రాన్స్ఫర్ చేశారు అంతే. సో డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వలే. సో డిస్టెన్స్ ఆర్ అయింది ఇప్పుడు కూడా. సో కెన్ యూ ఫైండ్ ద న్యూ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. కంపల్సరీ అట్రాక్షన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ 3q/4 ఇంటూ 3q మైనస్ 3q/4. సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ 3q/4. సైన్స్ తీసుకోవద్దని చెప్పాను కదా, 3q/4 బై ద డిస్టెన్స్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇది, ద ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే బై ఆర్ స్క్వేర్, దాన్ని అలా ఉంచేసేయండి. సో ఇప్పుడు ఇది 3 ఇంటూ 3 9, q ఇంటూ q స్క్వేర్, 4 ఇంటూ 4 16. సో ద ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం చూడండి, 9/16 రాస్తున్నాను, ఇక్కడ k ఇంటూ q స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, రైట్. అర్థమవుతుందా. సో ఈ q స్క్వేర్ బై q స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ని ఎక్కడ చూసినట్లుందా, ఎస్ సార్ ఇక్కడే ఎఫ్. సో షెల్ ఐ రైట్ ద ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 9/16 టైమ్స్ ద ఎఫ్, దీని ప్లేస్లో ఎఫ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో ఆప్షన్, సో 16f/9, 4f/3, ఫోర్త్ వన్. సో 9f/16. క్లియర్, అర్థమైందా, సింపుల్ క్వశ్చన్, కొంచెం బేసిక్స్. సో చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద వన్ మోర్ క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఇక్కడ.
So two positive ions each carrying a charge q are separated by a distance d. So two charges, so ఒకటి q, so ఇంకొకటి కూడా qa. So they are separated by a distance d అంట, d. Next, if f is the force of repulsion between them, రెండు పాజిటివ్ చార్జెస్ అన్నట్లు ఆర్ రెండు నెగిటివ్ చార్జెస్ ఏవైనా తీసుకోండి. సో ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఇచ్చారు కదా బిట్వీన్ ద అయాన్స్. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిస్సింగ్ ఫ్రమ్ ఈచ్ అయాన్ విల్ బీ. సో ఏం ఫైండ్ చేయాలి మనం? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేయాలి. సో ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ ఫైండ్ చేయాలి. సో ఫోర్స్ ఫార్ములా మనకు డైరెక్ట్ ఫార్ములా ఏంటి? కే ఇంటూ టూ చార్జెస్ క్యూ బై ద డిస్టెన్స్ డి స్క్వేర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. సో ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకోండి, మనకి ఎన్ వాల్యూ కావాలి, రైట్? సో అన్నిట్లో 4πε0 ఉంది కాబట్టి కే వాల్యూని డైరెక్ట్గా ద మీడియం ఈజ్ గోయింగ్ టు బి ఎయిర్, ఎందుకంటే అన్నిట్లో ε0 ఉంది. సో కాబట్టి మీడియం ఎయిర్ తీసుకోండి. 1/4πε0 ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. సో మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిస్సింగ్ ఎన్ కావాలి. సో క్యూ స్క్వేర్ని ఇటువైపు తీసుకురండి. సో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ 4πε0 ఇంటూ డి స్క్వేర్, రైట్? సో ఇప్పుడు క్యూ ప్లేస్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ. సో క్యూ ప్లేస్లో ఎన్ఈ సబ్స్టిట్యూట్ చేయండి. ద ఎన్ఈ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ 4πε0 ఇంటూ డి స్క్వేర్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎన్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 ఇంటూ ఎఫ్ డి స్క్వేర్. 4πε0 ఫస్ట్ రాస్తే ఎఫ్ ఇంటూ డి స్క్వేర్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఎన్ కదా. సో ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 ఎఫ్ డి స్క్వేర్ బై ఈ స్క్వేర్. సో బట్ మనకు కావాల్సింది ఎన్ కాబట్టి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4πε0 ఎఫ్ డి స్క్వేర్ బై ఈ స్క్వేర్. సో ఈ ఆప్షన్ ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి. 4πε0 ఎఫ్ డి స్క్వేర్, రూట్ లేదు. 4πε0 ఎఫ్ ఈ స్క్వేర్ కింద ఉండాలి. 4πε0 ఎఫ్ డి స్క్వేర్ బై ఈ స్క్వేర్. యా, ఆప్షన్ సి. సింపుల్ క్వశ్చన్, క్లియర్? చల్ నెక్స్ట్. సో నౌ యూ కెన్ కంపేర్ ద Coulomb's law and the law of gravitation. So Coulomb's law ni the comparison with law of gravitation and Coulomb's law. So ikkada rendu kuda they follow the inverse square rule. So the electrostatic force Fe vachesi it is inversely proportional to the square of the distance between two charges. Avuna alane the gravitational force Fg idi inversely proportional to the square of the distance between two masses, two given objects, right? So the similarity వచ్చేసరికి they both follow inverse square law. F is inversely proportional to r square and they both the forces along the center of bodies, line joining the center of bodies. సో అంటే ఇక్కడ ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తే ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది? జస్ట్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్, ఇటువైపు కాదు. సో ద ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద టూ బాడీస్. అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి G అన్నది యూనివర్సల్ కాన్స్టెంట్, ఇది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. 6.67 × 10⁻⁻11 ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. బట్ K అన్నది డిపెండ్స్ ఆన్ ద మీడియం, అవునా? సో ఇక్కడ K ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీడియం, G అన్నది మాత్రం ఆల్వేస్ కాన్స్టెంట్, రైట్? సో వేర్ K ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. ఎయిర్కి అయితే ఒకటి ఉంటుంది, వాటర్ అయితే ఇంకో K వాల్యూ ఉంటుంది. సో మీడియం బట్టి చేంజ్ అవుతుంది. అండ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. టూ బాడీస్ మధ్యలో ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. బట్ టూ చార్జెస్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉండొచ్చు, రిపల్షన్ ఫోర్స్ ఉండొచ్చు. సో అందుకనేసి ద ఫోర్స్ ఆఫ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కెన్ బి అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ కెన్ బి రిపల్సివ్ ఫోర్స్. క్లియర్? చల్ నెక్స్ట్. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరే చేయబోతున్నారు. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద హింట్. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రాన్స్ కెప్ట్ ఇన్ ఫ్రీ స్పేస్. సో ఒక రెండు ఎలక్ట్రాన్స్ని ఎయిర్లో ప్లేస్ చేసినప్పుడు, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ Fe బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ Fg. సో Fe బై Fg రేషియో ఎంత అని అడుగుతున్నారు.
సో ఎంత అవుతుంది? సో సింపుల్గా మనకి FE ఫార్ములా ఏంటి? సో ద FE బై FG, సో F ప్లేస్లో షెల్ వి రైట్ FE ప్లేస్లో K Q1 ఇంటూ Q2. సో Q1 Q2 బోత్ ఆర్ ఎలక్ట్రాన్స్ కదా, సో రెండు ఎలక్ట్రాన్సే కాబట్టి ద ఎలక్ట్రాన్ ఛార్జ్ తెలుసు మనకి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి బెటర్. సో లేదంటే ఫార్ములా రాస్తాను, K Q1 Q2 బై R స్క్వేర్ బై G M1 M2 బై R స్క్వేర్, G M1 M2 బై R స్క్వేర్. సో ఇప్పుడు మీకు Q1 Q2 వచ్చేసి రెండు కూడా ఎలక్ట్రాన్సే, ఎలక్ట్రాన్ ఛార్జెస్ తెలుసు. సో డిస్టెన్స్ రెండు కూడా క్యాన్సిల్ చేసేసాయి డైరెక్ట్. సో G వాల్యూ తెలుసు, K వాల్యూ తెలుసు, రైట్. సో దెన్ K వాల్యూ ఇక్కడ ఇచ్చారు ఎయిర్లో, అండ్ M వాల్యూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 ఇంటూ 10⁻⁻31. సో రెండు ఎలక్ట్రాన్సే కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, రైట్. G వాల్యూ 6.67 ఇంటూ 10⁻11. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్, సో దిస్ FE by FG ratio, so it comes out to be approximately 10⁻42. 10⁻42 అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే పాయింట్, మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నది గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే, సో ఇట్ ఈస్ గ్రేటర్ 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 గ్రేటర్, కొంచెం కాదు, ఇట్ ఈస్ వెరీ 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 హై. ఓకేనా? సో వీ కెన్ సే దట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈస్ much much greater than the gravitational force. Clear? Understood this part everyone? Next, so let's take one more question. So important this one. Two identical small charged spheres, okay, each having a mass m, hang in equilibrium. So hang in equilibrium as shown. The length of each string is L. So each string length వచ్చేసి L అంట, and the angle made by any string with the vertical, so the angle made by any string with the vertical is theta. Okay, then find the magnitude of charge on each sphere. మనకి charge ఫార్ములా కావాలి, Q, charge on each sphere. So first ఈ సిచ్యువేషన్ చూడండి. సో లెట్స్ డ్రా ద ఫిగర్ అగైన్. సో ఇక్కడ ఒక చార్జ్డ్ స్పియర్, సో ఇక్కడ ఒక చార్జ్డ్ స్పియర్, టూ చార్జ్డ్ స్పియర్స్ ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి? దే బోత్ హ్యాంగ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే, సో ద నెట్ ఫోర్స్, ద ఎఫ్ నెట్ షుడ్ బి ఈక్వల్స్ టు 0 ఆన్ ఈచ్ స్పియర్, రైట్. సో ద లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఈజ్ L. సో దీని లెంత్ వచ్చేసి L అండ్ దీని లెంత్ కూడా L. సో వర్టికల్ లైన్తో, సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? టీటా. సో ఈ యాంగిల్ టీటా, రైట్. సో ఇప్పుడు ఏదన్నా ఒక చార్జ్డ్ స్పియర్ తీసుకోండి, ఈ చార్జ్డ్ స్పియర్ తీసుకొని దీని మీద ఫోర్సెస్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్స్ అనుకోండి, ఓకే, ఈ రెండు కూడా పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్స్ అనుకుంటే, సో దీని మీద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, సో దీని మీద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది కదా. ఈ రెండు రిపెల్ అవుతాయి. ఈ రెండు రిపెల్ అయితే సో దీని మీద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటు ఉంటుంది, దీని మీద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటు ఉంటుంది, రైట్. సో దెన్ ఇటువైపు ద టెన్షన్ ఫోర్స్, స్ట్రింగ్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి టెన్షన్ ఫోర్స్ ఉంటుంది, అవునా. సో ఇటువైపు టెన్షన్ ఫోర్స్ ఉంది. సో ఇప్పుడు టెన్షన్ కాంపోనెంట్స్ ఏమవుతాయి చూడండి. సో ఇఫ్ యూ డ్రా ఏ లైన్ హియర్, సో ఇది టీటా కాబట్టి ఇది టీటా వద్ద ఆల్టర్నేట్ యాంగిల్స్, రైట్. సో ఇది టీటా అండ్ టీ ఇక్కడ ఉంది. సో టీటా ఇటువైపు ఉంటే అటువైపు కాస్ కాంపోనెంట్ వస్తుంది, అండ్ ఇటువైపు మనకి సైన్ కాంపోనెంట్ వస్తుంది, టీ సైన్ టీటా, ఓకేనా. సో ఈ చార్జ్డ్ స్పియర్ మాస్ ఇచ్చారు, ఎంత మాస్ వచ్చేసి M, ఇక్కడ దాని ఛార్జ్ Q అనుకోండి. సో దట్ దీని మాస్ M ఉంది కాబట్టి ఇట్స్ వెయిట్ విల్ బి mg, దాని వెయిట్ ఎంత అవుతుంది? mg అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ ఒక్క చార్జ్డ్ స్పియర్కి ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో ఒక చార్జ్డ్ స్పియర్ తీసుకుంటే, సో దాని మీద టీ కాస్ టీటా ఇటువైపు యాక్ట్ అవుతుంది, అండ్ దెన్ mg ఇటువైపు యాక్ట్ అవుతుంది, fe ఇటువైపు యాక్ట్ అవుతుంది, అండ్ దెన్ టీ సైన్ టీటా ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో బాడీ ఈచ్ చార్జ్డ్ స్పియర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నారు, ఈక్విలిబ్రియంలో ఉంది. ఈక్విలిబ్రియంలో ఉంది అంటే, సో షెల్ వి సే ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ద నెట్ ఫోర్స్ షుడ్ బి 0. సో ద సిగ్మా ఎఫ్ఎక్స్ షుడ్ బి ఈక్వల్ 0. ద ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్ ఆల్సో షుడ్ బి ఈక్వల్స్ టు 0. ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్, వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ సమ్మేషన్ 0 ఉండాలి. సో కాబట్టి ద టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ రాసుకోవచ్చా? ఈ ఫోర్సు దీన్ని బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే కదా ఈక్విలిబ్రియంలో ఉండదు. ఈ రెండు ఈక్వల్ ఉంటేనే ఈక్విలిబ్రియంలో ఉంటుంది, హారిజాంటల్ ఈక్విలిబ్రియం. సో ఈ రెండు ఈక్వల్ ఉంటే వర్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది.
సో విచ్ ఈజ్ నథింగ్ బట్ టీ కాస్ టీటా మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంజీ ఓకేనా. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలి? సో లెట్స్ డివైడ్ 1/2. సో టీ సైన్ టీటా బై టీ కాస్ టీటా. సో వాటి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెస్పెక్టివ్ ఎల్హెచ్ఎస్ రెస్పెక్టివ్ ఆర్హెచ్ఎస్ డివైడ్ చేయండి. ఎఫ్ఈ బై ఎంజీ. సో ఇక్కడ నుంచి టీ టీ క్యాన్సిల్, సైన్ టీటా బై కాస్ టీటా tan టీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ బై ఎంజీ. సో tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ బై ఎంజీ. సో ఇది స్టాండర్డ్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఏవైనా 2 చార్జెస్ సో ఇలా హ్యాంగ్ అవుతున్నాయి అనుకోండి అండ్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు దిస్ స్టాండర్డ్ రిజల్ట్ యూ కెన్ యూజ్ కదా. బట్ మనం ఫైనల్గా అడిగింది ఏంటి? సో ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ ఆన్ ఈచ్ స్పియర్. సో చార్జ్ కావాలి మనకి. సో ఇక్కడ ఏమొచ్చింది? ద tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు సో ఎఫ్ఈ బై ఎంజీ. సో ఇప్పుడు చార్జ్ కావాలి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత? రెండింటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత ఉంటుంది? సో షల్ వి సే కే. ఒకదాని ఛార్జ్ క్యూ, ఇంకో దాని ఛార్జ్ కూడా క్యూనే కదా. సో ఒకదాని ఛార్జ్ క్యూ, ఇంకో దాని ఛార్జ్ క్యూ అనుకున్నాం మనం. ఇది క్యూ అండ్ ఇది కూడా క్యూ. సో దెన్ బై ఎంజీ. సో tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై ఎంజీ. మనకు కావాల్సింది ఏంటి? క్యూ కావాలి, ఛార్జ్ కావాలి. సో కే క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ tan టీటా. సో లేదంటే కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన నో ఇష్యూ. సో 1/4πε0 ఇంటూ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ tan టీటా రైట్. సో ఇక్కడ నుంచి మన క్యూ స్క్వేర్ ఏమవుతుంది? సో ద క్యూ స్క్వేర్ విల్ బీ ఈక్వల్స్ టు సో 4πε0 అటువైపు పంపించండి. 4πε0 ఎంజీ ఇంటూ tan టీటా. సో ఇప్పుడు క్యూ విల్ బీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4πε0 mg tan theta. Clear? Understood? Everyone? Clear this part? Chal. So మీరు ఈ స్టాండర్డ్ రిజల్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్. రిమెంబర్. ఓకే, చల్. నెక్స్ట్. So let's take one more question. So 2 small spherical balls each carrying a charge of 10 microcoulombs అంట. సో చార్జ్ ఎంత? చార్జ్ వచ్చేసరికి 10 microcoulombs. సో 10 microcoulombs ఇక్కడ చేద్దాం చూడండి. సో ఫస్ట్ లెట్స్ రీడ్ ద క్వశ్చన్. సో 10 microcoulombs are suspended by 2 insulating threads of length 1 meter. సో ఈ లెంత్ వచ్చేసి 1 meter, ఈ లెంత్ కూడా వచ్చేసి 1 meter అంట. సో ఈచ్ from a fixed point from the ceiling. Okay, then it is found that in equilibrium threads are separated by an angle of 60 degrees. So ఈ యాంగిల్ ఎంత ఇక్కడ? సో ఈ యాంగిల్ వచ్చేసరికి 60 degrees. Okay, so then as shown in the figure, what is the tension in the threads? సో మనకు కావాల్సింది ఏంటి? సో టెన్షన్ వాల్యూ కావాలి. పాస్ ద వీడియో అండ్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఫస్ట్ నాకు ఛార్జ్ తీసుకుంటున్నాను నేను. ఛార్జ్ 10 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6 right. So which coulombs? So q will be equals to 10⁻⁻5 coulombs అవుతుంది కదా. ఇది ఛార్జ్. ఈచ్ ఛార్జ్డ్ స్పియర్ ఛార్జ్ వచ్చేసి 10⁻⁻5 coulombs. సో ఇప్పుడు ఓకే, సో ఏదన్నా ఒక ఛార్జ్డ్ స్పియర్ తీసుకోండి. సో దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ చెప్పండి, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇటువైపు టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా రైట్. సో అండ్ డౌన్ వచ్చేసరికి దాని వెయిట్, డౌన్ వచ్చేసరికి ఎంజీ వెయిట్ రైట్. సో రైట్ సైడ్ వచ్చేసరికి ఏం యాక్ట్ అవుతుంది? సో టు ద రైట్ టీ సైన్ టీటా రైట్. సో అప్ వచ్చేసరికి టీ కాస్ టీటా రైట్. సో అండ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎఫ్ఈ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. ఒక ఛార్జెడ్ స్పియర్ తీసుకుంటున్నా. సో ఇఫ్ యూ డ్రా ఏ వర్టికల్ లైన్, సో ఈ యాంగిల్ 30 degrees అవుతుంది కదా. దిస్ యాంగిల్ విల్ బి 30 degrees. సో ఇప్పుడు సో ఈ ఛార్జెడ్ స్పియర్కి, ఒకటే ఛార్జెడ్ స్పియర్కి దాని ఛార్జ్ ఎంత? 10⁻⁻5 coulombs అంతేనా? 10⁻⁻5 coulombs. సో రైట్ సైడ్ వచ్చే ఐ కెన్ రైట్ లైక్ రైట్ సైడ్ వచ్చేసరికి టీ సైన్ టీటా అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎఫ్ఈ రైట్. ఈ రెండు కంపల్సరీ ఈక్వల్ ఉండాలి కదా.
సో ఆ రెండు ఈక్వల్ ఉండాలి అంటే టీ సైన్ టీటా మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ఈ. టీ సైన్ టీటా మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ఈ. సో టెన్షన్ కావాలి మనకి. సైన్ టీటా వాల్యూ ఎంత? హాఫ్. సో ఎఫ్ఈ ఫార్ములా ఏంటి? కే ఇంటూ Q1 ఇంటూ Q2. వాట్ ఈస్ ద ఛార్జ్? రెండు ఛార్జీలు కూడా సేమ్. 10⁻⁻5 ఇంటూ 10⁻⁻5 Q1 Q2 బై సో ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో ద డిస్టెన్స్ ఈచ్ లెంత్ ఇచ్చారు, అంటే ఈచ్ వైర్ లెంత్ ఇచ్చారు. సో బట్ మనకు డిస్టెన్స్ తెలియదు. సో దెన్ కమ్ టు దిస్ పార్ట్. సో ఇక్కడ కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్ టైపే కదా. షల్ ఐ సే ఇది ఎల్ అయితే ఇటువైపు కాంపోనెంట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎల్ కాస్ టీటా. సో ఈ కాంపోనెంట్ కూడా ఎల్ కాస్ టీటా అవుతుంది కదా, ఎల్. సో ఇది ఎల్ కాస్ టీటా అండ్ ఎల్ సైన్ టీటా, మై బ్యాడ్. దిస్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎల్ సైన్ టీటా. సో ఈ కాంపోనెంట్ వచ్చేసరికి ఎల్ సైన్ టీటా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కాంపోనెంట్ వచ్చేసరికి ఎల్ సైన్ టీటా అవుదా? ట్రయాంగిల్ తీసుకోండి, ఇది టీటా, ఇది ఎల్. సో ఇది ఏమవుతుంది? ఎల్ సైన్ టీటానే కదా. సో ఈ ట్రయాంగిల్ తీసుకోండి, టేక్ దిస్ ట్రయాంగిల్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో అప్పుడు మనకి ఇది కావాలి, ఇదేనా? ఆపోజిట్ కావాలి. ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ సైన్ టీటా అవుదా? ఇది ఎల్ సైన్ టీటా, ఇది కూడా ఎల్ సైన్ టీటా. అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఇది ఆర్ అనుకుంటే దిస్ ఆర్ విల్ బి ఈక్వల్స్ టు 2L సైన్ టీటా. ఆర్ వచ్చేసి 2L సైన్ టీటా. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ థింగ్. సో ఇక్కడ షల్ ఐ రైట్, సో ద డిస్టెన్స్ ఆర్ విల్ బి ఈక్వల్స్ టు, సో ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ రెండు చార్జెస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆర్ వచ్చేసరికి 2L సైన్ టీటా అవుతుంది కదా, 2L సైన్ టీటా. సో ఇప్పుడు మనకి 2 ఇంటూ ఈచ్ లెంత్, దాని లెంత్ ఎంత? 1, రైట్. సో ఇంటూ సైన్ టీటా వాల్యూ ఆల్సో వి నో. సో మనకు టీటా వాల్యూ తెలుసు, ఇక్కడ నుంచి ద ఆర్ వాల్యూ విల్ గెట్, రైట్. సో ఆర్ వాల్యూ తెలుసు, కే వాల్యూ తెలుసు. సో హాఫ్ 10⁻⁻5 10⁻⁻5. సో కెన్ యూ ఫైండ్ అండ్ సబ్స్టిట్యూట్ ద టీ వాల్యూ? సో టీ వాల్యూస్ని కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మీకు ఒకటే లాజిక్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ తెలీదు, అది ఎలా ఫైండ్ చేస్తారు? దట్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ సైన్ టీటా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ సైన్ టీటా. సో ఎల్ సైన్ టీటా ప్లస్ ఎల్ సైన్ టీటా, సో ఎంత? 2L సైన్ టీటా అవుతుంది. క్లియర్? సో ఈ టీటా ఎంత? 30 కదా, సైన్ 30 ఈజ్ 1/2. సో 2 ఇంటూ 1 ఇంటూ 1/2. సో 2 క్యాన్సిల్. సో ఈ డిస్టెన్స్ కూడా 1. సో ఆర్ ప్లేస్లో మీరు 1² రాసుకోవచ్చు. క్లియర్? సో దాని నుంచి మీరు టెన్షన్ వాల్యూ ఫైండ్ చేయండి. సో ఫైండ్ ద టెన్షన్ వాల్యూ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. సో ఇప్పటివరకు మనం చేసినవన్నీ కూడా కూలుంబ్స్ లా బేస్డ్ క్వశ్చన్స్. సో ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు చేసామంటే ద కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈ లెవెల్లో క్వశ్చన్స్ మన కూలుంబ్స్ లా మీద చాలాసార్లు అడిగారు. ఎస్పెషల్లీ నీట్ అండ్ ఎంసెట్లో చాలాసార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్లో. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను డిపిపిలో ఓడిస్తున్నాను. సో ఫస్ట్ వాటిని మీరు ఓన్గా ట్రై చేయండి. సో తర్వాతే సొల్యూషన్స్కి వెళ్ళండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. సో ఎక్కువ ఛార్జెస్ అంటే ఇఫ్ దెర్ ఆర్ 3 or more charges, so then the net force on any one charge is a vector sum of the forces on it due to the remaining charges. సో ఇక్కడ ఒక ఛార్జ్ Q1 ఉంది, సో ఇక్కడ ఒక ఛార్జ్ Q2 ఉంది, సో ఇక్కడ ఒక ఛార్జ్ Q3 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉంది, రైట్. సో ఈ Q1 ఛార్జ్ ఈ Q మీద ఫోర్స్, ఈ రెండు పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి. సో లెట్ సపోజ్ ఫోర్స్ ఆన్ Q డ్యూ టు Q1. సో ఇది కూడా పాజిటివ్ అనుకోండి. ఇప్పుడు ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా ఇది. సో ఫోర్స్ ఆన్ Q డ్యూ టు Q2. సో ఈ ఛార్జ్ తీసుకున్నారనుకోండి, సో ఇది కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, ఫోర్స్ ఆన్ Q డ్యూ టు Q3. ఓకేనా? సో లేదంటే 1, 2, 3 తీసుకున్నారనుకోండి, బెటర్. సో ఇఫ్ యూ టేక్ ద 1, 2, 3. సో ఫోర్స్ ఆన్ Q డ్యూ టు 1, ఫోర్స్ ఆన్ Q డ్యూ టు 2, force on Q due to 3, so which is F3. So ఇప్పుడు the total force on Q, the net force on Q, the net force on Q will be equals to force due to the Q1 charge vector sum.
vector sum of force due to q1 charge, force due to q2 charge plus force due to q3 charge. So atla if n number of charges ఉన్నాయి అనుకోండి, so the if n number of charges are there, so till the force, the net f net will be equals to f1 plus vector sum f2 plus f3, so till the fn, n number of charges వరకు తీసుకోవచ్చు. క్లియర్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఏదైనా టూ చార్జెస్ మధ్యలో ఫోర్స్ ఉంటే, సో ఇట్ విల్ నాట్ ఎఫెక్టెడ్ బై ద థర్డ్ చార్జ్. అంటే ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఉందనుకోండి, ద ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్, ఓకే, ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ వన్, ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ వన్. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ని ఈ చార్జ్ ఎఫెక్ట్ చేయలేదు. దీని మీద నెట్ చార్జ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది, అది దీనివల్ల ఉంటుంది, దీనివల్ల ఉంటుంది, దీనివల్ల ఉంటుంది. బట్ ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఈ చార్జ్ చేంజ్ చేయలేదు, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఈ చార్జ్ చేంజ్ చేయలేదు. ఇట్ విల్ షో నో ఎఫెక్ట్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్. అలానే ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఈ రెండు చార్జెస్ ఎఫెక్ట్ చేయవు. అలానే ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఈ చార్జ్ ఎఫెక్ట్ చేయదు, ఈ చార్జ్ ఎఫెక్ట్ చేయదు. ఓవరాల్ చార్జ్ మాత్రం దీని మీద చేంజ్ అవుతుంది. బట్ ఏ రెండు చార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్సు ఇంకో చార్జ్ ఎఫెక్ట్ చెయ్యదు. క్లియర్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్. సో క్వశ్చన్ ఇచ్చాను చూడండి. సో పాస్ ద వీడియో అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఏ చార్జ్ Q1 exerts some force on second charge Q2. సో Q1 ఫోర్సు Q2 ఫోర్స్ మీద కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందంట. అండ్ ఏ థర్డ్ చార్జ్ Q3 ఈజ్ బ్రాట్ నియరర్ టు Q2. సో ఇక్కడికి Q3 తీసుకొచ్చాం. సో దెన్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q1 ఆన్ Q2. సో ఇప్పుడు Q1 Q2 మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్సు ఏమైనా చేంజ్ అవుదా అని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పా పాయింట్ మీకు అది. సో ఏం చెప్పాను, ఏ టూ చార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్స్ అయినా థర్డ్ చార్జ్ ఎఫెక్ట్ చెయ్యదు, అసలు చేయదు. సో ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ అంతే ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ అంతే ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఇది ఎఫెక్ట్ చేయలేదు, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ని ఇది ఎఫెక్ట్ చేయలేదు. సో ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q1 ఆన్ Q2, ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది అనుకోండి, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది, సేమ్ ఫోర్స్ ఉంటుంది. సో కాబట్టి ఇట్ రిమైన్స్ సేమ్, ఇట్ రిమైన్స్ ద సేమ్, ఇట్ విల్ నాట్ చేంజ్. క్లియర్, అండర్స్టూడ్. చల్ నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. 3 ఈక్వల్ చార్జెస్ Q ఆర్ ప్లేస్డ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 3 చార్జెస్ ప్లేస్ చేసాం, ఏ హ్యావింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఏ. సో నెక్స్ట్ ద ఫోర్స్ ఆన్ ఎనీ చార్జ్. సో ఏదైనా ఒక చార్జ్ మీద ఫోర్స్ కావాలి మనకి ఇప్పుడు. సో ఇది Q, సో ఇక్కడ Q చార్జ్, సో ఇక్కడ Q చార్జ్. సో ఫస్ట్ లెట్స్ టేక్, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చేస్తా చూడండి బెటర్. సో ఇక్కడ Q చార్జ్, ఇక్కడ Q చార్జ్, ఇక్కడ Q చార్జ్. సో డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక చార్జ్ మీద what is the net force due to the other two charges? So what is the force on any charge? So force on any charge due to the other two charges. So first let it be 1, ఇది సెకండ్ ఛార్జ్, ఇది థర్డ్ ఛార్జ్ అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఫోర్స్ ఆన్ 1 ఫైండ్ చేయాలనుకుంటున్నాను, ద నెట్ ఫోర్స్ ఆన్ 1. సో నెట్ ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ ఛార్జ్ 2 ఫోర్సెస్ వల్ల ఉంది ఇక్కడ. ఈ ఛార్జ్ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఈ ఛార్జ్ కూడా దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, అవునా? ఈ రెండింటి మధ్యలో ఫోర్సు దీనివల్ల చేంజ్ అవ్వదు, ఈ రెండింటి మధ్యలో ఫోర్సు దీనివల్ల చేంజ్ అవ్వదు. బట్ ఓవరాల్గా రెండు దీని మీద యాక్ట్ అవుతున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ దీని మీద కంపల్సరీ ఇంక్రీజ్ అవ్వడమో డిక్రీజ్ అవ్వడమో అవుతుంది. ఓకే. సో ఈ థర్డ్ ఛార్జ్, ఈ 3 కూడా పాజిటివ్ ఛార్జెసే. సో ఈ థర్డ్ ఛార్జ్ ఇట్ రిపల్స్ దిస్ వన్, ద ఫోర్స్ డ్యూ టు ద 3 విల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? సో ఈ సెకండ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఛార్జ్ని along the line joining those two, it repels the force due to 2. అంతేనా? సో what is the force due to 2? The F2 will be equals to force due to 2 will be equals to, so the K, రెండు చార్జెస్ ఏంటి, Q ఇంటూ Q. సో ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, Q1కి 2కి A స్క్వేర్. సో విచ్ విల్ బికమ్ KQ² బై A స్క్వేర్. సో KQ² బై A స్క్వేర్. సో దీన్ని
సమ్ ఎక్స్ అనుకోండి. సో ఈ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను. సో అప్పుడు ఫోర్స్ డ్యూ టు 3 కూడా ఫైండ్ చేయండి. ఈ వాల్యూ ఎక్స్ వచ్చింది నాకు, ఈ వాల్యూ ఎక్స్ వచ్చింది. ఓకే, సో ఫోర్స్ డ్యూ టు 3 కూడా ఫైండ్ చేయండి. ఫోర్స్ డ్యూ టు 3 అంటే ఈ రెండు ఛార్జ్ మధ్యలో. సో కే ఇంటూ వాట్ ఆర్ దీస్ టూ ఛార్జెస్, క్యూ ఇంటూ క్యూ, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఏ స్క్వేర్. సో F3 is equals to K Q square by A square is equals to, సో ఇది కూడా x అవుతుంది కదా, ఇది x అనుకుంటే సో దిస్ ఆల్సో బికమ్స్ x, దిస్ ఆల్సో బికమ్స్ x. సో F3 is also x, F2 is also x. సో మనకి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఈ యాంగిల్ 60 degrees కదా, ఈ యాంగిల్ 60 degrees కదా. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 60 అవుతుందా, అంతేనా? సో ఇప్పుడు ద నెట్ ఫోర్సు ఏవైనా టూ ఫోర్సెస్, ఒక ఫోర్సు సో ఏవైనా టూ ఫోర్సెస్ తీసుకుంటే ఒక ఫోర్స్ వచ్చేసరికి ఇటువైపు ఎక్స్ ఇలా ఉంది, సో ఇంకో ఫోర్స్ వచ్చేసరికి ఇంకోటి ఎక్స్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో 60 degrees ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ద ఎఫ్ నెట్ విల్ బీ ఈక్వల్స్ టు x√3, అంతేనా? 60 degrees ఉన్నప్పుడు వెక్టార్ ఐడియా ఉందా, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో x√3 అవుతుంది కదా స్టాండర్డ్ రిజల్ట్. సో x√3 అవుతే సో ద ఎఫ్ నెట్ will be equals to x√3. So what is x? X is kq square by a square into √3. So which is nothing but √3 kq square by a square is a final answer. So √3 kq square by a square, √3 kq square by a square, the option 2. Andena clear, understood everyone? Chalo next. So inko question chuddam chudandi. సో ఈజీ క్వశ్చన్, మీరే ట్రై చేయాలి ఇది ఓన్గా. సో ఎలా చేస్తారు, హౌ డు యూ డూ దిస్ క్వశ్చన్? 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్, ఈక్వల్ అన్ని చార్జెస్ కూడా సేమ్ ఈక్వల్, క్యూ 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 క్యూ. సో ప్లేస్డ్ ఆన్ ద 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ. సో దీని సైడ్ ఏ, దీని ఏ, దీని ఏ అండ్ దీని కూడా ఏ, రైట్? సో ఇప్పుడు క్యాలిక్యులేట్ ద నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద చార్జెస్, ద సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో జస్ట్ ఇంట్ ఇస్తాను బట్ మీరే చేయాలి. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ తీసుకోండి. సో ఈ ఛార్జ్ని మీరు కన్సిడర్ చేసుకుంటే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఓకేనా? సో ఈ 2 అన్నది దీన్ని ఇటువైపు రిపల్ చేస్తుంది కదా. సో ద ఫోర్స్ డ్యూ టు 2, అవునా? సో ఈ ఫోర్త్ది ద ఫోర్స్ డ్యూ టు 4 ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. అండ్ ఫోర్స్ డ్యూ టు ఇది థర్డ్ వన్ డయాగ్నల్. సో ద ఫోర్స్ డ్యూ టు ద థర్డ్ వన్, రైట్? సో ఫోర్స్ డ్యూ టు ఏమవుతుంది, ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ వన్, మై బ్యాడ్, ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ వన్. సో ఈ రెండింటి మధ్యలో కే, రెండు ఛార్జీలు కూడా క్యూ ఇంటూ క్యూ. సో క్యూ స్క్వేర్ బై ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఏ స్క్వేర్. ఇది ఫోర్స్ డ్యూ టు 2. ఇప్పుడు ఫోర్స్ డ్యూ టు 4 చూడండి, ఫోర్స్ డ్యూ టు 4 ఈ రెండింటి మధ్యలో. సో క్యూ క్యూ కే, క్యూ ఇంటూ క్యూ, క్యూ స్క్వేర్, రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఏ స్క్వేర్, ఓకేనా? సో ఫోర్త్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, ద ఫోర్స్ డ్యూ టు 3, ఫోర్స్ డ్యూ టు 3 ఏమవుతుంది, సో కే ఇంటూ రెండు ఛార్జీలు క్యూ ఇంటూ క్యూ, క్యూ స్క్వేర్. ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అది చేంజ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి, ఇది ఏ, ఇది ఏ. ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ షుడ్ బి a√2, అవునా? సో ఆ a√2 రే ఇక్కడ డిస్టెన్స్ కదా. సో దట్ ఇట్ విల్ బికమ్ a√2 హోల్ స్క్వేర్. సో దట్ కే క్యూ స్క్వేర్ బై 2a స్క్వేర్, కే క్యూ స్క్వేర్ బై 2a స్క్వేర్. క్లియర్? సో ఇప్పుడు ఈ వాల్యూని ఎక్స్ అనుకోండి, కే క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఎక్స్ అనుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్సే కదా. సో ఇక్కడ కే క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎక్స్ బై 2, ఇది x బై 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఛార్జ్ని మీరు కన్సిడర్ చేసుకుంటే క్యూ ఛార్జ్ని, ఈ క్యూ ఛార్జ్ మీద ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి చెప్పండి. ఇటువైపు F2 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఫోర్స్, అండ్ డౌన్ సైడ్ F4 ఈజ్ అగైన్ ఎక్స్, రైట్? సో అండ్ ఇటువైపు వచ్చేసరికి ద F3, సో F3 ఈజ్ ఎక్స్ బై 2, రైట్? సో ఇప్పుడు మనకు రిజల్టెంట్ ఫోర్స్ కావాలి. సో రిజల్టెంట్ ఫోర్స్
ఈ రెండింటిది రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ చేయవచ్చా మీరు? ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 కదా. సో 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది ఎక్స్ ఇది ఎక్స్, సేమ్ ఫోర్సెస్ ఎక్స్ ఎక్స్. సో సేమ్ ఫోర్సెస్ ఉండి వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంటే సో ద రిజల్టెంట్ విల్ హ్యావ్ ద ఎక్స్ రూట్ 2, రిజల్టెంట్ ఎక్స్ రూట్ 2. సో అంటే ఈ రెండింటికి రిజల్టెంట్ ఎక్స్ రూట్ 2 ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రెండింటికి రిజల్టెంట్ ఎక్స్ రూట్ 2 ఈ డైరెక్షన్లో ఉంది. అండ్ ఇంకొక థర్డ్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఆ డైరెక్షన్లో ఉంది. ఏంటది? x/2. సో x/2 ఎక్స్ రూట్ 2 ఈ రెండు ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో x/2 ప్లస్ ఎక్స్ రూట్ 2 ఇది ఓవరాల్ మనకి. సో ఎక్స్ ఏంటి? వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ kq² బై a² ఇంటూ 1/2 ప్లస్ మళ్ళీ సేమ్ kq² బై a² ఇంటూ రూట్ 2. సో ఈ ఫామ్ లైక్ ఇది ఎక్కడ చూడండి, మన kq² బై a² కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది? ½ ప్లస్ రూట్ 2. ఇది ఫైనల్ ఆన్సర్. సో kq² బై a² ఇంటూ ½ ప్లస్ రూట్ 2, ½ ప్లస్ రూట్ 2, kq² బై a² 1/√2. సో ద ఆప్షన్ ఈజ్ ద థర్డ్ వన్, kq² బై a² ½ ప్లస్ రూట్ 2. క్లియరా? అర్థమైందా? సో ఏదైనా ఒక ఛార్జ్ని తీసుకోండి, దాని మీద మిగతా ఛార్జ్ వల్ల ఫోర్సెస్ ఎంత అవుతున్నాయి. ఓకే, క్లియర్? అండర్స్టాండింగ్ ఎవ్రీవన్? సో క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 2 చార్జెస్ తీసుకుంటే సో వేర్ షుడ్ ద థర్డ్ ఛార్జ్ షుడ్ బి ప్లేస్డ్? సో థర్డ్ ఛార్జ్ ఎక్కడ ప్లేస్ చేస్తే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో డిఫరెంట్ కండిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అర్థం చేసుకోవడానికి. సో లెట్ మీ టేక్ ఏ సింపుల్ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ ఐఎమ్ టేకింగ్ ద ఇలిస్ట్రేషన్. కన్సిడర్ there are 3 charges. సో ప్లస్ q charge, సో ఇంకొకటి q charge, ఇంకొకటి ప్లస్ q charge. ఓకే, సో దీస్ 3 are placed in a straight line. సో ఇలా ప్లేస్ చేసాం. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ x is equals to 0. ప్లస్ q charge x is equals to 0 దగ్గర ప్లేస్ చేసాం. అండ్ x is equals to d/2 దగ్గర q charge ప్లేస్ చేసాం. ఓకే, అండ్ ప్లస్ q charge ఇది x ఈక్వల్స్ టు d దగ్గర ఈ ఛార్జ్ ప్లేస్ చేసాం. సో నౌ మై క్వశ్చన్ ఈస్, ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై charge q at x is equals to 0, charge q at x is equals 0 is 0. సో అంటే ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ వచ్చేసి 0 ఉందంట. సో దెన్ ఫైండ్ ద క్యూ వాల్యూ, ఫైండ్ క్యూ వాల్యూ. సో ఈ క్యూ వాల్యూ ఎంత ఉంటే ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. సో కొంచెం క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 3 ఛార్జెస్ ఉన్నాయి, ప్లస్ క్యూ, క్యూ అండ్ ప్లస్ క్యూ. సో ఇప్పుడు దీని మీద ఫోర్స్ 0 అవ్వాలి అంటే, దీని మీద ఫోర్స్ 0 అవ్వాలి అంటే సో దేని వల్ల ఫోర్సెస్ ఉంటాయి చెప్పండి? ఇక్కడ ఈ ఛార్జ్ మీద అదర్ 2 ఛార్జెస్ వల్ల ఫోర్సెస్ ఉంటాయి కదా. సో ఈ క్యూ ఛార్జ్ వలన ఉంటుంది, ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన ఉంటుంది. సో ఈ క్యూ మీద ఈ ప్లస్ క్యూ వలన ఎంత ఛార్జ్ ఉంటుంది, ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? ఇది ప్లస్ క్యూనే, ఇది ప్లస్ క్యూనే. సో ప్లస్ ప్లస్ రిపల్స్. సో ఈ ఛార్జ్ దీన్ని రిపల్ చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఫోర్స్ డ్యూ టు క్యూ, దిస్ ఈజ్ ద ఫోర్స్ డ్యూ టు దిస్ క్యూ. ఓకే, నౌ ఇప్పుడు నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే, దేని మీదైనా నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే ఏంటి? సో ఇటువైపు ఎంత ఫోర్స్ యాక్ట్ అయితే ఇటువైపు కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా. సో అప్పుడే ఫోర్స్ 0 అవుతుంది. సో వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై చార్జ్ క్యూ ఎట్ x is equals to 0 ఈజ్ 0. సో x is equals to 0 దగ్గర ఉన్న ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ క్యూ ఛార్జ్ ఇటువైపు రిపల్ చేస్తుంది, ఇది మనకు తెలుసు. ఈ ఫోర్స్ వచ్చేసి ఇటువైపు, ఈ ప్లస్ క్యూ ఛార్జ్ ఈ ప్లస్ క్యూ ఛార్జ్ ఇటువైపు రిపల్ చేస్తుంది, అది కన్ఫామ్. ఇప్పుడు ఈ క్యూ ఛార్జ్ ఉంది కదా, ఈ క్యూ ఛార్జ్ కంపల్సరీ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ చేయాలి. ఈ క్యూ ఛార్జ్ వలన ఫోర్స్ కంపల్సరీ ఇటు యాక్ట్ చేస్తేనే నెట్ ఫోర్స్ అన్న 0 అవుతుంది. ఇది రెండు ఈక్వల్ అయ్యి నెట్ ఫోర్స్ అన్న 0 అవుతుంది. అవునా? అంతేనా? ఇదైతే కంపల్సరీ ఇటువైపు యాక్ట్ చేయాలి. సో ఇది ఇటువైపు యాక్ట్ చేయాలి అంటే
దిస్ క్యూ షుడ్ బి నెగిటివ్. అంతేనా? ఈ క్యూ నెగిటివ్ ఉంటేనే ఇది దీన్ని ఇటువైపు రిపల్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, సారీ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. క్లియర్? సో నౌ దిస్ ఈస్ ఫోర్స్ డ్యూ టు ద స్మాల్ క్యూ. సో క్యూ షుడ్ బి నెగిటివ్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో నౌ సి, ఇప్పుడు ఈ క్యూ వాల్యూ ఫైండ్ చేయండి. సో దీని మీద ఫోర్స్ యాజ్ నెట్ ఫోర్స్ ఆన్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0. నెట్ ఫోర్స్ ఆన్ క్యూ ఇజ్ ఈక్వల్స్ 0 కాబట్టి సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద క్యూ? ఒకటి లార్జ్ క్యూ వలన, ఇంకోటి స్మాల్ క్యూ వలన. సో ద ఫోర్స్ డ్యూ టు లార్జ్ క్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫోర్స్ డ్యూ టు స్మాల్ క్యూ. ద ఫోర్స్ డ్యూ టు లార్జ్ క్యూ వలన ఫోర్స్ ఎంత అయితే ఇటువైపు ఉందో, సో స్మాల్ క్యూ వలన కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అంతే ఉండాలి. ఇది రిపల్సివ్ ఫోర్స్, ఇది అట్రాక్టివ్ ఫోర్స్. సో ఈ రెండు ఈక్వల్ ఉంటే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో క్వశ్చన్ ప్రకారం ఇదే కదా. సో ఇప్పుడు రాయండి. సో ఫోర్స్ డ్యూ టు క్యాపిటల్ క్యూ ఈ రెండింటి మధ్యలో. సో ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఏమవుతుంది? కే ఇంటూ ఒక ఛార్జ్ వచ్చేసి క్యాపిటల్ క్యూ, ఇంకో ఛార్జ్ వచ్చేసి క్యాపిటల్ క్యూ బై. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి d/2, ఇక్కడ నుంచి ఇక్కడికి d. సో టోటల్ డిస్టెన్స్ ఈస్ d. సో బై d². కూలుంబ్స్ లా, రైట్? సో దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ డ్యూ టు స్మాల్ క్యూ. చూడండి, ఫోర్స్ డ్యూ టు స్మాల్ క్యూ. సో ఎఫ్ ఇంటూ దేని మీద? క్యాపిటల్ క్యూ మీద. సో దేని వల్ల? స్మాల్ క్యూ వల్ల. అర్థమవుతుందా? బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? d/2 కదా. సో d/2 హోల్ స్క్వేర్, d/2 హోల్ స్క్వేర్. నౌ సో కే ఇది. సో కే క్యాన్సిల్, క్యూ క్యాన్సిల్, రైట్? సో దెన్ ఐ లెఫ్ట్ విత్ q/d². q/d² is equals to, so q/d²/4 న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ d² క్యాన్సిల్. సో ద q is equals to 4q. సో మనకు ఫైండ్ చేయమన్న వాల్యూ ఏంటి? స్మాల్ క్యూ కదా. సో స్మాల్ క్యూ is equals to q/4. ప్లస్సా మైనసా? ప్లస్సా మైనసా? ఇట్ షుడ్ బి మైనస్. ద క్యూ షుడ్ బి మైనస్. ఎందుకు మైనస్? ఇది కూడా ప్లస్ అయింది అనుకోండి, ఇది కూడా దీన్ని ఇటు రిపల్ చేస్తుంది. అంతేనా? సో కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇది కూడా ప్లస్ అయింది అనుకోండి, ఈ స్మాల్ క్యూ కూడా ప్లస్ అయితే ఈ ప్లస్ ఛార్జ్ రిపల్ చేస్తుంది. ఆల్రెడీ ఈ క్యాపిటల్ క్యూ రిపల్ చేస్తుంది, ఇది కూడా రిపల్ చేస్తే నెట్ ఫోర్స్ 0 అవ్వదు కదా. బట్ క్వశ్చన్లో వాళ్ళు దే సెడ్ ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ ఈజ్ 0 అన్నారు. సో కంపల్సరీ ఇది నెగిటివ్ అవ్వాలి. సో ఎంత వాల్యూ? మ్యాగ్నిట్యూడ్ ఎంత? -q/4. ఇంపార్టెంట్ రిజల్ట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? సో దీన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అంటే, ఈక్విలిబ్రియం కాన్సెప్ట్లో నెట్ ఫోర్స్ 0 ఉండాలి ఏదైనా ఒక ఛార్జ్ మీద. క్లియర్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ తీసుకుందాం. చూడండి. సో ద ఇంపార్టెంట్ illustrations related to 3 charges in equilibrium. 3 charges in equilibrium. Important illustrations to 3 charges in equilibrium. Okay, so now కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక +q ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ ఒక +q ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో, జాగ్రత్తగా వినండి, 2 ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో మీరు ఏ ఛార్జ్ ప్లేస్ చేసినా కూడా ఇట్స్ గోయింగ్ టు బి 0. ద నెట్ ఫోర్స్ ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0. సో ఇక్కడ ఒక ఛార్జ్ ప్లేస్ చేశారు. సో లెట్ సపోజ్ +q ఛార్జే ప్లేస్ చేస్తున్నాను. సో సినారియో 1, ఇది కేస్ 1 అనుకోండి బెటర్. సో కేస్ 1లో +q ఛార్జ్ తీసుకున్నాను. సో మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ ఐఎమ్ టేకింగ్, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఐఎమ్ టేకింగ్ +q ఛార్జ్, స్మాల్ q ఛార్జ్. సో ఇప్పుడు దీని మీద, ఈ +q ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ 0 ఉంటుంది అంటున్నాను నేను. ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. సో క్లియర్గా చూడండి ఒకసారి. ఈ +q ఛార్జ్ మీద ఈ +q ఛార్జ్ ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, రైట్? సో ఈ +q ఛార్జ్ మీద ఇటువైపు ఉన్న +q ఛార్జ్ ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, అవునా? సో ఇది 2 ఈక్వల్ ఉంటాయి కాబట్టి సో ఐ కెన్ సే ద ఎఫ్ నెట్ ఆన్ స్మాల్ q విల్ బి 0. సో నౌ q ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అంటాను నేను. ఈ +q అన్నది ఈక్విలిబ్రియంలో ఉంది.
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి థియరీ క్వశ్చన్లో ఈ ప్లస్ క్యూ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా అని అడుగుతారు. సో ఈ ప్లస్ క్యూ అన్నది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా? సో దాన్ని ఎలా ఫైండ్ చేస్తారు? దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం? సో ఎప్పుడైనా కూడా స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం డిఫైన్ చేయడానికి ఏదైనా ఒక బాడీ లేదంటే ఛార్జ్, సో దాని పొజిషన్ నుంచి దాన్ని డిస్ప్లేస్ చేశారనుకోండి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఇష్టపడుతుంది. దాని పొజిషన్ నుంచి డిస్ప్లే చేశారు, కదిలిచ్చారు ఇటువైపు, మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కి రావడానికే ఇష్టపడుతుంది అనుకోండి, ఓకేనా? అప్పుడు స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్లు. ఒక్కసారి దాని ప్లేస్ నుంచి కదిపితే మళ్ళీ అసలు ఇక దాని ఒరిజినల్ పొజిషన్కి రావట్లేదు, అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా బాడీ ఫస్ట్ దాని పొజిషన్ నుంచి డిస్ప్లేస్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఇష్టపడితే లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు, ఓకేనా? సో అలా కాకుండా ఒరిజినల్ పొజిషన్ నుంచి అవే వెళ్ళింది అనుకోండి, ఇటువైపు కానీ, సో అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటా చూడండి. ఒక బౌల్ మీద జస్ట్ లెట్ సపోజ్ బౌల్ మీద ఒక బాల్ ప్లేస్ చేయండి. ఒక బౌల్ని రివర్స్ చేసి దాని మీద ఒక బాల్ ప్లేస్ చేయండి. సో ఆ బాల్ని మీరు ఒకసారి ఇలా కదిపారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? ఆ బాల్కి ఇటువైపు కింద పడుతుంది, ఇటువైపు కింద పడుతుంది, అవునా? సో మళ్ళీ ఆ పొజిషన్లో అయితే ఉండదు కదా, అంతేనా? సో ఇప్పుడు ఈ బౌల్ని రివర్స్ చేయండి, లైక్ అంటే ప్రాపర్గా బౌల్ని పట్టుకుంటే, సో ఇప్పుడు బాల్ని లోపల పెట్టండి, బౌల్ లోపల. సో ఆ బౌల్ లోపల బాల్ని కొంచెం ఇటువైపు కానీ డిస్ప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది, మళ్ళీ ఇటువైపు వెళ్ళినా కూడా ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కదా, అవునా? సో దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. క్లియర్? సో ఇప్పుడు ఛార్జ్ విషయంలో కూడా సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ ఈక్విలిబ్రియంలో ఉందని డిసైడ్ చేసినాం. అది స్టేబుల్ ఈక్విలిబ్రియం ఆర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో అది ఎలా చెప్తామంటే, ఈ ప్లస్ క్యూ ఛార్జ్ని ఒరిజినల్ పొజిషన్ నుంచి కొంచెం ఇటువైపు డిస్ప్లేస్ చేయండి. సో ఇక్కడికి డిస్ప్లేస్ చేశారు. సో ఇక్కడికి డిస్ప్లేస్ చేసినప్పుడు సో ఇప్పుడు దీని వల్ల ఫోర్స్ ఏమవుతుందో చెప్పండి. ఈ ప్లస్ క్యూ వల్ల ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, రైట్? సో ఈ ప్లస్ క్యూ వల్ల ఫోర్స్ ఇది దీన్ని రిపల్ చేస్తుంది. సో ఈ ప్లస్ క్యూ వల్ల ఫోర్స్ ఇటువైపు రిపల్ చేస్తుంది కదా. సో దేని వల్ల ఫోర్స్ ఎక్కువ ఉంటుంది? ఇది ఇప్పుడు దీనికి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది కొంచెం తక్కువ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. కొంచెం జాగ్రత్త వినండి. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తే అప్పుడు ఏమవుద్ది? దీనికి దగ్గరకు వచ్చింది. సో ఇది పాజిటివ్ ఛార్జే, ఇది పాజిటివ్ ఛార్జే. సో దీనికి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది కదా, రైట్? సో ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఈ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ దీనికి కొంచెం దూరంలో ఉంది, ఇది తక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా. ఓవరాల్గా నెట్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ఓవరాల్గా నెట్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది కదా. ఇది మోర్, ఇది లెస్. ఓవరాల్గా ఫోర్స్ ఇటువైపు ఉంటుంది ఎక్కువ. సో కాబట్టి ఈ ఛార్జ్ని మీరు ఇటువైపు మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఓవరాల్ ఫోర్స్ ఇటువైపు ఉండడం వల్ల ఈ ఛార్జ్ ఏమవుతుంది? ఇటువైపు రావడానికే ఇంట్రెస్ట్ చూపుతుంది, అవునా? సో కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కాబట్టి దాన్ని ఏ ఈక్విలిబ్రియం అంటాం? ద స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటి? సో ద కంక్లూజన్ హియర్ ఇట్ ఈస్ ద ప్లస్ క్యూ ఈజ్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇంపార్టెంట్, ఓకేనా? సో స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు ఇంకొక సినారియో చూడండి. లెట్స్ టేక్ కేస్ 2 తీసుకుంటున్నాను. సో ఇది మీరే చేయాలి, వీడియో పాస్ చేసి ట్రై చేయండి. సో హియర్ లెట్ సపోజ్ మైనస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నా, మైనస్ క్యూ ఛార్జ్. సో దిస్ ఈజ్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 ఛార్జెస్, మైనస్ క్యూ అండ్ మైనస్ క్యూ ఛార్జ్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో నౌ ఐఎమ్ ప్లేసింగ్ ఏ మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మైనస్ క్యూ ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పండి. క్విక్గా. నేనైతే 0 అవుతుంది అంటున్నా, నెట్ ఫోర్స్ 0 అవుతుంది అంటున్నాను నేను. చూడండి ఎలా అవుతుందో. సో ఈ మైనస్ క్యూ ఛార్జ్ ఏమవుతుంది? నువ్వు నేను సేమ్ పక్కకు పో, అంతేనా? రిపల్ చేస్తుందా? ఈ మైనస్ క్యూ ఛార్జ్ని సేమ్ ఛార్జెస్ రిపల్, సో దీన్ని రిపల్ చేస్తుంది. ఈ మైనస్ క్యూ ఛార్జ్, ఇది మైనస్ క్యూ ఛార్జ్, సో ఇది కూడా ఏం చేస్తుంది? ఇది కూడా రిపల్ చేస్తుంది కదా, రైట్? సో ఇది సేమ్. సో రెండు కూడా దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయి, అంతేనా? వీటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కదా. మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్ అయితే ఆ రిపల్లెన్స్ ఫోర్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. బట్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంతో దీని మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే కదా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది?
ఈ మైనస్ క్యూ ఛార్జ్ని ఇది ఎంత రిపల్ చేస్తుందో ఇది కూడా అంతే రిపల్ చేస్తుంది. సో కాబట్టి ద నెట్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి జీరో. నెట్ ఫోర్స్ ఈజ్ జీరో. సో ఇప్పుడు మైనస్ క్యూ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అంటున్నా నేను. మైనస్ క్యూ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఈక్విలిబ్రియం మీరు చెప్పండి, స్టేబులా అన్స్టేబులా? సో ఏం చేయాలి దానికి? సో దాని పొజిషన్ నుంచి కొంచెం పక్కకు జరపండి, కొంచెం పక్కకి వెళ్ళమ్మా అని ఇక్కడికి తీసుకురండి. ఓకేనా? సో ఇటువైపు తీసుకొస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఈ మైనస్ క్యూ ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి దగ్గరకు వచ్చింది. ఓకేనా? సో దీనికి దగ్గరకు వచ్చింది, దీని నుంచి దూరం పోయింది. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఛార్జ్ విల్ బి రిపల్డ్ బై దిస్ ఛార్జ్ మోర్. ఈ మైనస్ క్యూ ఛార్జ్ దీనికి దగ్గర వెళ్ళింది కాబట్టి దీనివల్ల రిపల్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. దీని నుంచి దూరం పోయింది కాబట్టి కొంచెం రిపల్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కదా, అంతేనా? సో కాబట్టి ఈ రిపల్షన్ ఫోర్స్ తక్కువ, ఈ రిపల్షన్ ఫోర్స్ ఎక్కువ. అంటే ఓవరాల్గా నెట్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ద నెట్ ఫోర్స్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ సైడ్ కదా. సో అంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? బికాస్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ దిస్ సైడ్, రైట్? సో కాబట్టి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కే వస్తుంది. లేదంటే సార్ ఇటే జరపాలన్నా ఇటు కూడా జరపవచ్చు. ఈ మైనస్ క్యూ ఛార్జ్ని ఇటువైపు జరపండి. సో అప్పుడు కూడా చెక్ చేసుకోండి కావాలంటే. సో అప్పుడు ఇది ఈ మైనస్ క్యూ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది దగ్గరగా. సో ఇది ఎక్కువ రిపల్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, రైట్? సో ఇది తక్కువ రిపల్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అంతేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇటువైపు పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఓవరాల్ ఫోర్స్ ఇటువైపే ఉంది కదా. సో కాబట్టి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఒరిజినల్ పొజిషన్. ఇటు జరిపినా ఒరిజినల్ పొజిషన్కే వస్తుంది, ఇటువైపు జరిపినా ఒరిజినల్ పొజిషన్కే వస్తుంది. సో దాన్ని ఏ ఈక్విలిబ్రియం అంటాం? స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో కేస్ 2లో కూడా కంక్లూజన్ ఈజ్ minus q is in stable equilibrium. Minus q is in stable equilibrium. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ 2 ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో ఇది ప్లస్ క్యూ ప్లస్ క్యూ. సో ఇది ప్లస్ 2q, ఇది ప్లస్ 2q అవ్వచ్చు, ఇది ప్లస్ 3q, ఇది ప్లస్ 3q అవ్వచ్చు. సో రెండు ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో ఇఫ్ యూ ప్లేస్, సో వన్ పాజిటివ్ ఛార్జ్, ఈ రెండు పాజిటివే, ఈ మధ్యలో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఇఫ్ యూ ప్లేస్ ఎనీ అదర్ ఛార్జ్, సో ద నెట్ ఫోర్స్ ఆన్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి జీరో. ఓకే? సో అండ్ ఏ ఈక్విలిబ్రియం, దాన్ని ఈక్విలిబ్రియంలో ఉందంటాం. ఏ ఈక్విలిబ్రియంలో ఉంటుంది? సేమ్ సైన్తోనైతే ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కూడా అంతే. సో రెండు మైనస్ ఛార్జ్లు ఉన్నాయి. సో రెండు మైనస్ ఛార్జ్ల మధ్యలో మళ్ళీ మైనస్ ఛార్జ్ ఒకటి ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి. ఇది -2q, ఇది -2q ఉండవచ్చు, ఇది -3q, ఇది -3q ఉండవచ్చు, ఇది -4q, ఇది -4q ఉండవచ్చు. సో ఇక్కడ ఇంకోటి మైనస్ ఏ ఛార్జ్ అని ప్లేస్ చేయండి ఎగ్జాక్ట్గా బిడిల్లో. సో అప్పుడు దాని మీద నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. అప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఏ ఈక్విలిబ్రియం? మళ్ళీ ఏ ఈక్విలిబ్రియం? స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు కేస్ 3 చూడండి. సో కేస్ 3లో సో రివర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ ఉంది, ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం, మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫోర్సెస్ ఎలా ఉంటాయి చూడండి. ఈ మైనస్ క్యూ ఛార్జ్ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా? అసలు ఈక్విలిబ్రియంలో ఉందా లేదా కూడా డిసైడ్ చేయండి. ఎలా చేస్తాం? సో ఈ మైనస్ క్యూ ఛార్జ్ మీద, సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్, సో ఇట్ విల్ అప్లై ద అట్రాక్షన్ ఫోర్స్ విల్ బి దిస్ సైడ్, అంతేనా? సో ద అట్రాక్షన్ ఫోర్స్ విల్ బి దిస్ సైడ్. ఎస్, యా. సో దీని వలన, సో ఇట్స్ గోయింగ్ టు బి ద అట్రాక్షన్ ఫోర్స్ ఈస్ దిస్ సైడ్, రైట్? సో నౌ లెట్స్ సీ ఇది దీన్ని ఎంత అట్రాక్ట్ చేస్తుందో, సో సేమ్ విల్ బీ హియర్. సో ఈ రెండు అట్రాక్షన్ ఫోర్సెస్ సేమ్ ఉంటాయి కాబట్టి, సో ద నెట్ ఫోర్స్ ఆన్ క్యూ, ద ఎఫ్ నెట్ ఆన్ క్యూ మైనస్ క్యూ ఈజ్ గోయింగ్ టు బి జీరో. సో దీని మీద నెట్ ఫోర్స్ జీరో అవుతుంది ఇప్పుడు. సో నెట్ ఫోర్స్ జీరో అయితే స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉందా? సో ఇది ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంది. క్యూ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ ఎలా డిసైడ్ చేస్తాం? సో దాని పొజిషన్ నుంచి కొంచెం జరపండి, ఇటువైపు తీసుకొస్తున్నా. సో మైనస్ క్యూని ఇటువైపు తీసుకొస్తే, సో ఇది ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది ఇటువైపు, సో ఇటువైపు తక్కువ అట్రాక్ట్ అవుతుంది, అంతేనా? అట్రాక్షన్ ఫోర్స్ ఇటువైపు ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, సో అట్రాక్షన్ ఫోర్స్ ఇటువైపు తక్కువ ఉంటుంది. సో అంటే ఓవరాల్ ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉంది, ఇటువైపు ఫోర్స్ తక్కువ ఉంది కదా. ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉంది, ఇటువైపు ఫోర్స్ తక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్గా బాడీ ఈజ్ ట్రైంగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఇట్స్ పొజిషన్. ఇటు ఓవరాల్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఒరిజినల్ పొజిషన్కి రావట్లే. ఇక్కడ నుంచి ఇక్కడికి జరిపినప్పుడు
ఒరిజినల్ పొజిషన్కి రావట్లేదు, దాని పొజిషన్ నుంచి కొంచెం అవే వెళ్తుంది, రైట్. సో కాబట్టి ద కంక్లూజన్ హియర్ ఇట్ ఈస్, ద కంక్లూజన్, ద మైనస్ క్యూ చార్జ్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటున్నా, ఈజ్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఇట్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా, క్లియర్, అండర్స్టాండింగ్. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆపోజిట్ సినారియో తీసుకోండి. సో ద కేస్ 4, సో కేస్ 4లో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, సో ఇక్కడ మిడిల్లో ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాను. సో అప్పుడేమవుతుంది చెప్పండి. సో దిస్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్, దిస్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్. సో ఈ ఫోర్స్ ఎంత ఉందో ఈ ఫోర్స్ అంతే ఉంటుంది కదా, అంతేనా. సో కాబట్టి నెట్ ఫోర్స్ అగైన్ 0 ఆన్ క్యూ, నెట్ ఫోర్స్ ఈజ్ అగైన్ 0 ఆన్ దిస్. సో ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉంది, క్యూ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఏ ఈక్విలిబ్రియం, ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ జరపండి, ఇక్కడ నుంచి ఇటువైపు జరిపితే సో ఇటువైపు ఫోర్స్ ఎక్కువ అవుతుంది, ఇటువైపు ఫోర్స్ తక్కువ అవుతుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం ఇటువైపు జరపండి. సో ఇప్పుడు ఇటువైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, ఇటువైపు తక్కువ అట్రాక్ట్ అవుతుంది, ఓవరాల్ ఫోర్స్ ఇటువైపు పోతుంది, రైట్. సో అంటే ఒరిజినల్ పొజిషన్కి రావట్లే మళ్ళీ. సో అగైన్ కంక్లూజన్ ఈజ్ వాట్, సో ద కంక్లూజన్ ఈజ్ ఇక్కడ ప్లస్ క్యూ ఈజ్ ఇన్ unstable equilibrium, is in unstable equilibrium. Clear, understood this part. సో ఇప్పుడు మీకు ఈ 4 సినారియోస్ క్లియర్గా అర్థమైనాయి కదా ఎవ్రీవన్. సో రెండు ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో సేమ్ సైన్ ఉన్న ఛార్జెస్ మధ్యలో ఇఫ్ యూ ప్లేస్ ద సేమ్ సైన్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఇది ఏదైనా అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేస్తే ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో రెండు ఈక్వల్ ఛార్జెస్, రెండు మైనస్ ఛార్జెస్ మధ్యలో ఇంకొక మైనస్ ఛార్జ్ ఏదైనా మ్యాగ్నిట్యూడ్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేస్తే అది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో రెండు ఈక్వల్ ప్లస్ ఛార్జెస్ మధ్యలో ఏదైనా ఒక మ్యాగ్నిట్యూడ్ మైనస్ ఛార్జ్ ప్లేస్ చేశారనుకోండి ఎగ్జాక్ట్గా మిడిల్లో, అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో రెండు మైనస్ ఛార్జెస్ మధ్యలో ఒక ప్లస్ ఛార్జ్, రెండు మైనస్ ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో ఒక ప్లస్ ఛార్జ్ మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడ్, సో దిస్ ఈజ్ ఆల్సో మిడ్, ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసినప్పుడు అప్పుడేమవుతుంది, దీని మీద ఫోర్స్ 0 అవుతుంది. బట్ ఈ రెండు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియమే బట్ అన్స్టేబుల్. క్లియరా ఇక్కడ వరకు? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటున్నాను, కేస్ 5. సో ద కేస్ 5లో, సో లెట్ సపోజ్ ఐఎమ్ టేకింగ్, సో ద ప్లస్ క్యూ ఛార్జ్ ఈజ్ హియర్, సో ఇంకొక ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఐఎమ్ ప్లేసింగ్ ద మైనస్ Q/4 ఛార్జ్, మైనస్ Q/4 ఛార్జ్. సో ఈ సినారియో ఎక్కడ చూసినట్లుందా? ఇక్కడ ఒక్కసారి కొంచెం బ్యాక్ రండి, ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్. ప్లస్ క్యూ ఛార్జ్, ప్లస్ క్యూ ఛార్జ్. సో ఈ రెండింటి మధ్యలో ఈ ఛార్జ్ ఎంత ఉంటే ఈ ఛార్జ్ మీద ఫోర్స్ 0 అవుతుందని ఫైండ్ చేస్తాం. ఇక్కడ ఈ ఛార్జ్ ఎంత ఉంది మనకు, లాస్ట్కి ఎంత వచ్చింది, అది మైనస్ Q/4 కదా. సో అదే సినారియోని ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ క్యూ, ఇక్కడ స్మాల్ క్యూ ప్లేస్లో మైనస్ Q/4 తీసుకున్నాం. సో ఈ మైనస్ Q/4 వలన దీని మీద నెట్ ఫోర్స్ 0 అయింది కదా. సో ద నెట్ ఫోర్స్, ద ఎఫ్ నెట్ ఆన్ క్యాపిటల్ Q ఈజ్ 0, ద ఎఫ్ నెట్ ఆన్ క్యాపిటల్ Q ఈజ్ 0. ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకు. సో ఇది ఇటువైపు ఉంటుంది, దీనివల్ల ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఇది అట్రాక్షన్ ఇటువైపు, సో ఇది రిపల్షన్ ఇటువైపు, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. సో దట్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద క్యూ ఈజ్ 0. సో ఇప్పుడు ఈ ఛార్జ్ చూడండి, ఈ మిడిల్లో ఉన్న ఛార్జ్. సో ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, ఇటువైపు సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ కదా రెండు, ప్లస్ క్యూ. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో అగైన్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ 0 ఈక్వల్. సో ఇది ఈక్విలిబ్రియంలోనే ఉంది, ఇది ఈక్విలిబ్రియంలోనే ఉంది. సో ఇది దీంతోనే ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి, సో ఇది దీంతోనే ఈక్విలిబ్రియంలో ఉంటుంది కదా. ఏం లేదు, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఈక్విలిబ్రియంలో ఉంది, అవునా, రైట్. సో ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది అట్రాక్షన్, ఇది రిపల్షన్. సో కాబట్టి దీని మీద నెట్ ఫోర్స్ 0, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాం ఇంతకుముందు, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో చూడండి ఫోర్స్ ఇటు ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఇటు ఉంటుంది. ఆ రెండు ఫోర్స్లు ఈక్వల్ ఉంటాయి కదా, అంటే ఇది కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంది. సో ఇది ఈక్విలిబ్రియంలో ఉంది విత్ రెస్పెక్ట్ టు దిస్, సో ఇది ఈక్విలిబ్రియంలో ఉంది విత్ రెస్పెక్ట్ టు దీస్ టూ. సో కంపల్సరీ థర్డ్ ఛార్జ్ కూడా ఈక్విలిబ్రియంలోనే ఉండాలి కదా అప్పుడు,
అంతేనా? సో అంటే ఇక్కడ the three charges are in equilibrium. So the conclusion is the three charges are in equilibrium. సో ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, బట్ ఏ ఈక్విలిబ్రియం, స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్, అది క్వశ్చన్ మళ్ళీ. సో అప్పుడు ఏం చేయాలి, దాని పొజిషన్ నుంచి కొంచెం జరపండి, డిస్ప్లే చేయండి. ఈ -q/4ని ఇక్కడికి డిస్ప్లే చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఈ -q/4 ఇక్కడికి వెళ్తే మైనస్ ప్లస్, ఇటువైపు ఫోర్స్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది మైనస్, ఇక్కడ ప్లస్, సో ఇటువైపు ఫోర్స్ తక్కువ ఉంటుంది కదా, అంతేనా? సో అట్రాక్షన్ ఫోర్స్ తక్కువైపోతుంది. సో ఓవరాల్ ఫోర్స్ ఇటువైపు ఉంది కదా, ద నెట్ ఫోర్స్ ఈజ్ రైట్ సైడ్. సో అంటే ఈ ఒరిజినల్ పొజిషన్ నుంచి ఓవరాల్ ఫోర్స్ ఇటువైపు ఉండడం వల్ల సో అది రైట్ సైడే వెళ్తుంది, ఒరిజినల్ పొజిషన్కి మళ్ళీ రిటర్న్ అవ్వట్లే. అంటే సో దట్ ఈజ్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, అంతేనా? సో ఇక్కడ ద కంక్లూజన్ ఈజ్ ఆల్ ద త్రీ చార్జెస్ ఆర్ in unstable equilibrium, సో ఇక్కడ ఉన్న త్రీ చార్జెస్ కూడా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో ఇంకొక సినారియో తీసుకోవచ్చు మీరు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సినారియో తీసుకోండి దీనికి. కేస్ 6లో ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ -q ఛార్జ్ తీసుకుంటున్నాను, ఇక్కడ -q ఛార్జ్ తీసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఇప్పుడు ఇక్కడ +q/4 ఛార్జ్ ప్లేస్ చేస్తున్నా, సో అప్పుడు ఏమవుతుంది, అగైన్ ద సేమ్ సినారియో. సో దీని మీద నెట్ ఫోర్స్ 0 ఉంటుంది కదా, ఆబ్వియస్గా దీని మీద నెట్ ఫోర్స్ 0 ఉంటుంది కంపల్సరీ. సో ఇటువైపు ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఇటువైపు అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ విల్ బి 0. సో దీని మీద కూడా నెట్ ఫోర్స్ 0 అవుతుంది కదా, ఎందుకు? ఇది ఇటువైపు ఉంటుంది, సో ఈ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, సో ఇది ఇటువైపు రిపల్ చేస్తుంది. సో ఆ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఉంటాయి. సో కాబట్టి ఇది ఈక్విలిబ్రియం, ఇది ఈక్విలిబ్రియం, సో దట్ కంపల్సరీ ఈ థర్డ్ ఛార్జ్ కూడా ఈక్విలిబ్రియంలో ఉండాలి కదా, అంతేనా? సో నౌ సో ద కంక్లూజన్ హియర్ ఇట్ ఈస్ సేమ్, దీనికి ఆపోజిట్ అంతే. సో ద కంక్లూజన్ హియర్ ఇట్ ఈస్, సో ఇక్కడ కూడా మూడు ఛార్జెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, బట్ అన్స్టేబుల్ అని ఎలా చెప్తారు సార్? ఇక్కడికి జరపండి కొంచెం, ఈ +q ఛార్జ్ని ఇక్కడికి ఎక్కువ జరిపారనుకోండి, సో ఇటువైపు అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ అయింది, ఇటువైపు తక్కువ అవుతుంది, రైట్? సో అప్పుడు ద ఓవరాల్గా ఇది రైట్ సైడ్ మూవ్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అంతేనా? ఓవరాల్ ఫోర్స్ అటు ఉండడం వల్ల. సో ఆల్ త్రీ చార్జెస్ ఆర్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. So all the three charges are in unstable equilibrium. So it's 6 scenario cases clear everyone. So ఇవన్నీ కూడా ఎప్పుడు ఎండ్ చార్జెస్ ఈక్వల్ ఉండాలి, ఎండ్ చార్జెస్ ఈక్వల్ ఉండి, సో ప్లస్ చార్జ్ ఈక్వల్ ఉండాలి, మధ్యలో ఇంకొక ప్లస్ చార్జ్ ఏదైనా మ్యాగ్నిట్యూడ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేస్తే నెట్ ఫోర్స్ 0, అది స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో రెండు మైనస్ చార్జెస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, అండ్ మిడిల్లో మీరు ఒక మైనస్ చార్జ్ ప్లేస్ చేస్తే అది కూడా స్టేబుల్ ఈక్విలిబ్రియమే. సో ఎండ్ చార్జెస్ సేమ్ ఉండి రెండు ప్లస్, మధ్యలో ఏదైనా ఒకటి మైనస్ ప్లేస్ చేశారనుకోండి ఎగ్జాక్ట్గా మిడిల్లో, అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది బట్ అన్స్టేబుల్. సో రెండు మైనస్ మధ్యలో ప్లస్, ఓకేనా? సో ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, రైట్? అప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఏ ఈక్విలిబ్రియం? అన్స్టేబుల్. ఓకే, సో ఒకవేళ -q/4 ఛార్జ్ ప్లేస్ చేశారనుకోండి ఇన్ బిట్వీన్ 2 పాజిటివ్ ఛార్జెస్, సో ఆ 3 ఛార్జెస్ కూడా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, ఓకేనా? సో అలా కాకుండా మైనస్ ఛార్జెస్ మధ్యలో +q/4 ప్లేస్ చేస్తే ఈ 3 ఛార్జెస్ కూడా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, ఓకేనా? సో కొన్నిసార్లు క్వశ్చన్లో ఏం చేస్తారంటే ఇక్కడ q ఛార్జ్ ఇచ్చే బదులు ఇక్కడ +4q ఇక్కడ -q. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో, సో ఇన్ ద క్వశ్చన్, సో దే మైట్ ఆస్క్ లైక్, సో ఇక్కడ ఒక +4q ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక +4q ఛార్జ్ ఉంది, సో ఇక్కడ ఒక -q ఛార్జ్ ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఈ 3 ఛార్జెస్ ఎలా ఉన్నాయని అడుగుతారు. నేనేమంటున్నా అంటే ఈ సినారియో రెండు సేమ్ అంటున్నా. మొత్తం డివైడ్ చేయండి, 4తో డివైడ్ చేయండి 3 ఛార్జెస్ని. సో ఇది 4, ఇది q అవుతుంది, ఇది q అవుతుంది, ఇది -q/4. సో ద సేమ్ సిచ్యువేషన్ q -q/4, రైట్? సో అప్పుడు ఆల్ ద 3 ఛార్జెస్ ఆర్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. +4q -q +4q, ఆల్ ద 3 ఛార్జెస్ ఆర్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ కూడా అలానే అడగవచ్చు, ఇక్కడ -4q ఇచ్చి ఇక్కడ +q ఇవ్వచ్చు, ఓకేనా?
సో అప్పుడు అగైన్ ఆల్ ద 3 చార్జెస్ ఆర్ ఇన్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో. సో ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎండ్ చార్జెస్ రెండు ఈక్వల్ తీసుకున్నారు కాబట్టి, సో ఆ మధ్యలో ప్లస్ ఛార్జ్ పెట్టారు, ఒకసారి మైనస్ ఛార్జ్ పెట్టారు, సో అన్ని ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్కి మా క్లియర్ కాన్సెప్ట్ అర్థమైంది. సో దాని నుంచి కొంచెం ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేయండి. సో అది మళ్ళీ దాని పొజిషన్కి వస్తే స్టేబుల్, లేదంటే అన్స్టేబుల్. ఇది క్లియర్. బట్ వాట్ అబౌట్ ఇఫ్ ఎండ్ చార్జెస్ ఆర్ నాట్ ఈక్వల్ సార్? ఈ చార్జ్ ఈక్వల్ కాదు. సో అప్పుడు ఎలా సార్? సో అప్పుడు ఏం చేయాలి? చలో ఆ సినారియో కూడా చూద్దాం. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ ఒక క్యూ చార్జ్ తీసుకుంటున్నాను, ప్లస్ క్యూ చార్జ్. ఓకే, సో ఇక్కడ ఒక ప్లస్ 4Q చార్జ్ తీసుకుంటున్నా, సో ఈ రెండింటి మధ్యలో ద డిస్టెన్స్ ఈస్ సమ్ D అనుకుంటున్నా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వేర్ షుడ్ ద థర్డ్ చార్జ్ బీ ప్లేస్డ్ సో దట్ ఇట్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం? సో థర్డ్ ఛార్జ్ని ఎక్కడ ప్లేస్ చేస్తే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ కన్సిడర్ చేద్దాం. చూడండి, థర్డ్ ఛార్జ్ని ఒకసారి ఎక్కడైనా ప్లేస్ చేయండి. థర్డ్ ఛార్జ్ ఎక్కడైనా ప్లేస్ చేయండి, మిడిల్లో ప్లేస్ చేద్దాం. అది ప్లస్సా మైనస్ అన్నది మనకు తెలియదు, మనం ఫైండ్ చేయాలి. ప్లస్సా మైనస్ అన్నది కూడా మనం ఫైండ్ చేయాలి. సో ఒకవేళ నేను ప్లస్ ఛార్జ్ తీసుకుంటున్నాను, లెట్ సపోజ్ ఈ రెండు ప్లస్ ఛార్జెస్. సో ఈ రెండు ప్లస్ ఛార్జెస్ మధ్యలో ఇఫ్ ఐ ప్లేస్, ఏం చేస్తున్నా అంటే ఒక ప్లస్ ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక ప్లస్ ఛార్జ్ ప్లేస్ చేయండి. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ ఒక ప్లస్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాను, లెట్ సపోజ్ సమ్ క్యూ ఛార్జ్ యు ఆర్ ప్లేసింగ్. సో అప్పుడు ఈ ఛార్జ్ మీద ఈ ప్లస్ క్యూ వలన ఫోర్స్ ఇటువైపు ఉంటుంది కదా, ప్లస్ 4Q వలన ఫోర్స్ ఇటువైపు ఉంటుంది కదా, రెండు పాజిటివ్ ఛార్జెస్. సో ఈ ప్లస్ క్యూ వలన కూడా ఫోర్స్ ఇటువైపు ఉంటుంది కదా. సో అంటే రెండు ఫోర్సులు సేమ్ సైడ్ ఉన్నాయి, నెట్ ఫోర్స్ దాని మీద 0 అవ్వదు. ఈక్విలిబ్రియంలో ఉండాలంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. సో దీని మీద నెట్ ఫోర్స్ 0 అవ్వదు, రైట్? సో ఈ సినారియో రాంగ్. ఒకవేళ ఇక్కడ మైనస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒకవేళ మైనస్ తీసుకున్నా, ఇది అట్రాక్షనే. సో ఇది అట్రాక్షనే. సో మళ్ళీ రెండు సేమ్ సైడ్ ఉంటాయి ఫోర్సెస్. సో ఆ సినారియోని మళ్ళీ ఇటువైపు కూడా తీసుకున్నారనుకోండి, ఒకవేళ ప్లస్ క్యూ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ప్లస్ ఛార్జ్. సో ఇది రిపల్ చేస్తుంది, ఇది రిపల్ చేస్తుంది. సో ఇక్కడ మైనస్ తీసుకున్నారనుకోండి, ఇది అట్రాక్టే. సో మళ్ళీ రెండు సేమ్ సైడ్ ఉంటాయి. అంటే ప్లస్ ఛార్జ్ కానీ మైనస్ ఛార్జ్ కానీ మీరైతే అవుట్ సైడ్ తీసుకోలేరు, ఓకేనా? ఈ రెండు ఈక్వల్ ఛార్జెస్ మధ్యలో యూ కెనాట్ టేక్ ద ఎనీ అదర్ ఛార్జ్ అవుట్ సైడ్, ఓకే? ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఇటువైపు ఈక్విలిబ్రియంలో ఉండదు, ఇటువైపు ఈక్విలిబ్రియంలో ఉండదు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్లేస్ చేయాలి. సో ఏ ఛార్జ్ ప్లేస్ చేయాలి? ప్లస్ ఛార్జా మైనస్ ఛార్జా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ సమ్ ప్లస్ ఛార్జ్ ఐఎమ్ ప్లేసింగ్. సో ఈ ప్లస్ ఛార్జ్ దీన్ని కొంచెం దగ్గరగా ప్లేస్ చేస్తున్నా. ఈ ప్లస్ క్యూ ఛార్జ్, ఇది ప్లస్ 4Q ఛార్జ్. సో దీని మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది, దీని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది కదా, దీన్ని ఎక్కువ రిపల్ చేస్తుంది, దగ్గరగా ఉంది, రైట్? సో ఇప్పుడు ఈ ప్లస్ 4Q దీని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, సో బట్ కొంచెం దూరం ఉంది. మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది బట్ దూరం ఉంది. సో ఇది కూడా సేమ్ రిపల్ చేస్తుంది కదా. అప్పుడు సేమ్ రిపల్ చేసే సిచ్యువేషన్లో తీసుకుంటున్నాం. కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ప్లస్ క్యూ, కొంచెం మ్యాగ్నిట్యూడ్ తక్కువ, రిపల్లెన్స్ ఫోర్సు ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇది తక్కువ ఎగ్జర్ట్ చేస్తుంది ఫోర్సు, ఇది ఎక్కువ ఎగ్జర్ట్ చేస్తుంది ఇక్కడ మిడిల్లో పెడితే ఎగ్జాక్ట్గా, అవునా? సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, దీన్ని కొంచెం దగ్గరగా పెడుతున్నా. సో దీన్ని కొంచెం దగ్గరగా పెట్టినప్పుడు ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది. సో ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి తక్కువ రిపల్ చేస్తుంది అనుకుంటాం, బట్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది కదా. సో ఇది రెండు సేమ్ ఉంటాయి అప్పుడు, అండర్స్టాండింగ్? సో ద ఫోర్స్ ఆన్ ఇది సమ్ ఛార్జ్ క్యూ అనుకోండి. సో ఇక్కడ ఒక ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేశారు. ద ఫోర్స్ ఆన్ క్యూ డ్యూ టు ద క్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు ద ఫోర్స్ ఆన్ క్యూ డ్యూ టు 4Q. ఈ రెండు ఈక్వల్ ఉండాలి కదా. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఉంటేనే నెట్ ఫోర్స్ 0 అవుతుంది ఈ ఛార్జ్ మీద, రైట్? సో ఇప్పుడు లెట్స్ టేక్ ద ఫోర్స్ ఆన్ క్యూ. సో ద ఫోర్స్ ఆన్ క్యూ, ఇది క్యూ ఛార్జ్ తీసుకున్నాం. సో డ్యూ టు ప్లస్ క్యూ అండ్ డ్యూ టు ప్లస్ 4Q. సో ఇప్పుడు ఈక్వేషన్ రాయండి, KQQ by ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ.
లెట్ సపోజ్ ఈ డిస్టెన్స్ x అనుకుంటే సో ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది d మైనస్ x అవుద్దా ఈ డిస్టెన్స్ x అనుకుంటే ఈ డిస్టెన్స్ d మైనస్ x అవుతుంది సో k q ఇంటూ q బై సో ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ x స్క్వేర్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ రెండు చార్జెస్ మధ్యలో చూడండి ఈ చార్జ్ q k ఇంటూ q ఇది ఎంత 4q బై సో లేదంటే దీన్ని ప్లస్ క్యూ లాగా తీసుకోండి బెటర్ సో కన్ఫ్యూజ్ అవ్వకుంటుండడానికి ఫోర్స్ ఆన్ క్యాపిటల్ క్యూ డ్యూ టు ద స్మాల్ క్యూ ఫోర్స్ ఆన్ క్యాపిటల్ క్యూ డ్యూ టు ద 4q ఓకే సో ఇప్పుడు ఇది క్యాపిటల్ క్యూ ఒకటి సో ఇక్కడ ఒకటి క్యాపిటల్ క్యూ తీసుకోండి బెటర్ ఓకే సో నౌ సో కొంచెం క్లియర్గా రాస్తా చూడండి సో ద force on capital Q due to small q must be equals to the force on capital Q due to 4q ఈ రెండు సేమ్ ఉండాలి సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏం రాస్తారు k ఇంటూ q బై ద డిస్టెన్స్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఆన్ q డ్యూ టు 4q బై ఈ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయింది ఇప్పుడు d మైనస్ x whole square. So ఇప్పుడు so let's do one thing k cancel q cancel small q cancel so I can write 1 by x square is equals to 4 by d minus x whole square right so ఇప్పుడు let's do one thing so ఈ d minus x whole square ఇటువైపు తీసుకురండి so the d minus x by x whole square is equals to 4 the d minus x by x whole square is equals to 4 right so ఇప్పుడు shall we write so d minus x by x whole square is equals to the 2 whole square అవునా so compare చేస్తే the d minus x by x must be equals to plus or minus 2 so plus 2 తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఏమవుద్ది సో the d minus x is equals to 2x so x నాట్ వైపు సెండ్ చేయండి సో 3x is equals to d so the x is equals to d by 3 so ante ee third charge ni ekkada place cheyali the third charge plus q should be placed at a distance of d by 3 ekkada ఏ డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేయాలి d by 3 డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేస్తే దాని మీద నెట్ ఛార్జ్ 0 అవుతుంది ఓకేనా క్లియర్ సో ద నెట్ ఫోర్స్ ఆన్ ద ప్లస్ q charge is 0 when it is placed at a distance of d by 3 so d by 3 from so d by 3 from where from plus q charge so that it will be in equilibrium అర్థమైందా సో ఇప్పుడు ఇది ప్లస్ సో వాటి రెండింటి మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే ఎక్కడ ప్లేస్ చేయాలి ఇన్ బిట్వీన్ ఓకే సో దీనికి షార్ట్ కట్ కూడా చెప్తాను సో బట్ ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ నెక్స్ట్ ఇంకొక కేసు తీసుకుందాం చూడండి సో లెట్స్ టేక్ సో బిఫోర్ టేకింగ్ ద షార్ట్ కట్ సో లెట్స్ యాడ్ వన్ స్లైడ్ హియర్ సో చలో సో లెట్స్ టేక్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అంటే క్వశ్చన్ అమ్మ నాట్ చార్జ్ సో లైక్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం సో ద ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒకటి ప్లస్ ఛార్జ్ ఇంకోటి మైనస్ ఛార్జ్ తీసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ 4q ఉంది ఇక్కడ మైనస్ 9q ఛార్జ్ ఉంది అనుకోండి ఒకటి ప్లస్ 4q ఇంకోటి మైనస్ 9q ఛార్జ్ రెండు ఆపోజిట్ ఛార్జెస్ తీసుకున్నాను ఇప్పుడు సో థర్డ్ ఛార్జ్ ఎక్కడ ప్లేస్ చేయాలి వేర్ షుడ్ యూ ప్లేస్ ద థర్డ్ ఛార్జ్ సో దట్ ద థర్డ్ ఛార్జ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం సో వేర్ షుడ్ యూ ప్లేస్ ద థర్డ్ ఛార్జ్ సో దట్ ఇట్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం సో ఆ థర్డ్ ఛార్జ్ని నేను క్యూ అనుకుంటున్నా క్యాపిటల్ క్యూ అనుకోండి సో ద థర్డ్ ఛార్జ్ క్యాపిటల్ క్యూ వేర్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం సో అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి దీన్ని ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యూ ఛార్జ్ ప్లస్ అనుకుంటున్నా ప్లస్ ఛార్జ్ అనుకోండి సో ఇక్కడ ప్లస్ ఛార్జ్ సో దీన్ని ఏం చేస్తుంది ఇది రిపల్ చేస్తుంది కదా రైట్ సో ఇదేం చేస్తుంది ఈ ఛార్జ్ దీన్ని రిపల్ చేస్తుంది ఈ ఛార్జ్ ట్రాక్ చేస్తుంది సో రెండు సేమ్ సైడ్ ఉన్నాయి నెట్ ఫోర్స్ కాంట్ బి 0
సో నెట్ ఫోర్స్ కాంట్ బి 0. సో ఈ సినారియో డిలీటెడ్. ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటే, సో అక్కడ మైనస్ క్యూ తీసుకున్నా కూడా అది డిలీటెడ్. ఇది మైనస్ క్యూ ఛార్జ్ తీసుకున్నారనుకోండి, సో ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది దీన్ని రిపల్ చేస్తుంది. అట్రాక్షన్, ఇది దీన్ని రిపల్ చేస్తుంది, రైట్. సో అప్పుడు సి హియర్ ప్లస్ 4q అండ్ దీస్ టూ విల్ గెట్ రిపల్, దీస్ టూ విల్ గెట్ అట్రాక్టెడ్. సో అంటే యూ షుడ్ ప్లేస్ ఇన్ బిట్వీన్. కొంచెం క్లారిటీగా చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒక మైనస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ మైనస్ క్యూ ఛార్జ్. సో ఇది దీన్ని రిపల్ చేస్తుంది, సో ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఛార్జ్ ఏమవుతుంది, ద ఓవరాల్ ఛార్జ్ కెన్ బి పాసిబిలిటీ ఈజ్ 0. ద పాసిబిలిటీ ఈజ్ 0. ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో నౌ లెట్ మీ టేక్ వన్ ఛార్జ్ హియర్. ఇక్కడ ఒక ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని ఇది ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది, దిస్ విల్ అట్రాక్ట్. సో ద రిపల్లెన్స్ ఫోర్స్ అండ్ అట్రాక్షన్ ఫోర్స్, రిపల్లెన్స్ ఫోర్స్ అండ్ అట్రాక్షన్ ఫోర్స్. సో అవుట్ సైడ్ యూ కెన్ ప్లేస్, రైట్. సో ఒకవేళ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి ప్లస్ క్యూ ఛార్జ్, సో ఇది అట్రాక్షన్, ఇది రిపల్షన్, అంతేనా, అంతేనా. సో నౌ సో ఇట్ షుడ్ బి ప్లేస్డ్ అవుట్ సైడ్. ద కండిషన్ ఈస్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ అవుట్ సైడ్, షుడ్ బి ప్లేస్డ్ అవుట్ సైడ్. సో ఎంత డిస్టెన్స్లో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎంత డిస్టెన్స్లో ఎక్కడ ప్లేస్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకుంటున్నా. సో ఒక ఛార్జ్ ప్లస్ క్యూ, సో ఇది దీన్ని రిపల్ చేస్తుంది, ఓకే. సో ఇది దీన్ని ఇటువైపు అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, రైట్. సో నౌ the force on q due to 4q must be equals to the force on q due to 9q. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఉండాలి. the force on q due to 4q, the force on q due to 9q, ఈ రెండు ఈక్వల్ ఉంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి, k q 4q బై, సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి. లెట్ సపోజ్ ఈ టోటల్ డిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలో d అనుకుంటున్నా. సో ఈ డిస్టెన్స్ x అనుకోండి. సో దట్ ఈ డిస్టెన్స్ వచ్చేసి x, సో ద x స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఈ రెండు ఛార్జెస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, ద d ప్లస్ ఎక్స్. సో ద ఫోర్స్ q ఇంటూ 9q బై, సో ఇది వచ్చేసి d ప్లస్ ఎక్స్ అయింది. సో d ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్. సో అప్పుడు k క్యాన్సిల్, q క్యాన్సిల్, q క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 బై d ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఇఫ్ యూ రైట్ ప్రాపర్లీ 4 బై ఎక్స్ని ఐఎమ్ రైటింగ్ 2 బై ఎక్స్ హోల్ స్క్వేర్. కొంచెం క్యాల్కులేషన్స్ ఫాస్ట్ చేయండి. 2 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 బై డి ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఓకేనా. సో నౌ ఇఫ్ యూ కంపేర్ 2 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 బై డి ప్లస్ ఎక్స్. సో ఫ్రమ్ హియర్ సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. 3x ఈజ్ ఈక్వల్స్ టు 2d ప్లస్ 2x, 2d ప్లస్ 2x. సో ఎక్స్ని ఇటువైపు తీసుకురండి. So 3x minus 2x is equals to 2d. So x is equals to x, 3x minus 2x is x is equals to 2d. Okay, antena 3x minus 2x equals to x, which is equals to 2 into t. So ante దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, 2d డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి. సో ఇట్ షుడ్ బి ప్లేస్ 2d డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లస్ 4q ఛార్జ్. క్లియర్, అర్థమవుతుందా. సో ఇప్పుడు దీనికి ఈ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు అండ్ సేమ్ సైన్ ఉన్నప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సో షార్ట్ కట్ వచ్చేసరికి ఇఫ్ యూ టేక్ ద సేమ్ సైన్, సో రెండు సేమ్ సైన్ తీసుకున్నప్పుడు ద థర్డ్ ఛార్జ్ షుడ్ బి ప్లేస్డ్ నియర్ టు ద in between the line joining two charges. First ఎక్కడ ప్లేస్ చేద్దాం, in between the line joining two charges, and so nearer to smaller charge, near to smaller charge at a distance of so ఎంత డిస్టెన్స్ స్మాల్ చార్జ్ నుంచి x. సో దట్ ఈస్ ద x ఈస్ ఆ x డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే సో రూట్ q1 బై రూట్ q1
plus root q2 times, so the distance between them, root q1 by root q1 plus root q2 into the distance between them. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకేనా, రెండు సేమ్ సైన్ ఉండాలి. సో ఇంతకుముందు క్వశ్చన్ తీసుకోండి, రెండు సేమ్ సైన్ ఉన్న క్వశ్చన్, ప్లస్ క్యూ ప్లస్ 4q, సేమ్ ఆన్సర్ వస్తుందో లేదో చూడండి. సో ఇఫ్ యూ టేక్ ప్లస్ క్యూ ప్లస్ 4q, ఓకే. సో ఇక్కడ q1 వచ్చేసరికి స్మాలర్ చార్జ్, q1 ఈజ్ ద స్మాలర్ చార్జ్, whereas q2 is a larger charge. ఓకే, సో ఇప్పుడు q1 ఇది q2. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం మనం, d డిస్టెన్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ద x ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాలో అప్లై చేయండి. రూట్ q1 ఈజ్ రూట్ q బై రూట్ q1 అగైన్ రూట్ q ప్లస్ రూట్ q2 రూట్ 4q. సో టైమ్స్ ద డిస్టెన్స్ ఈజ్ ఎంత, d. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందో చూడండి. సో రూట్ q బై, సో రూట్ q ప్లస్, సో రూట్ 4 అంటే 2 బయటికి తీసుకురండి, రూట్ q, సో టైమ్స్ l. సో ఇప్పుడు రూట్ qని కామన్ తీసుకుంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో, సో రూట్ q క్యాన్సిల్. సో ఇక్కడ 1 బై, సో 1 ప్లస్ 2 టైమ్స్, సో ఈ డిస్టెన్స్ ఎంత, this distance is d కదా, so this distance is d, so which is equals to, so the d by 3. సో ఎక్కడ ప్లేస్ చేయాలి, సో d by 3 డిస్టెన్స్ అదే వచ్చిందా మనకి, d by 3 డిస్టెన్స్ ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్, d by 3 డిస్టెన్స్ ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్, అండ్ దట్ టు ద లైన్ జాయినింగ్, ఎక్కడ ప్లేస్ చేసాం, ద లైన్ జాయినింగ్ అవుట్ సైడ్, ద లైన్ జాయినింగ్ దెమ్ అవుట్ సైడ్, అంతేనా, సారీ నాట్ ఇన్సైడ్, మై బ్యాడ్. So you should place inside the line joining between them nearer to the small charge. So that's what. Same వచ్చింది కదా మనకి, d by 3, అక్కడ d by 3 నే వచ్చింది. Now ఇప్పుడు వేరే దానికి చూడండి, లెట్స్ టేక్ ఇంకొక స్లైడ్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఆపోజిట్ సైడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఆపోజిట్ సైడ్, సో ఇఫ్ కేస్ 2 షార్ట్ కట్, ఇఫ్ 2 చార్జెస్, డైరెక్ట్ ఆపోజిట్ సైన్ అని రాస్తాను. సో ఆపోజిట్ సైన్, సో దెన్ the third charge should be placed outside the line joining, two charges, at a distance of and nearer to smaller charge, outside the line and nearer to smaller charge at a distance x, సో x డిస్టెన్స్ ఎంత ఇక్కడ, సో at a distance x, సో that is, సో x ఫార్ములా ఇక్కడ వచ్చేసి రూట్ q1 బై రూట్ q2 మైనస్ రూట్ q1, సో రూట్ q1 బై రూట్ q2 మైనస్ రూట్ q1, సో ఇంటూ d. సో వేర్ q1 ఈజ్ అ స్మాలర్ చార్జ్, సో q1 ఈజ్ అ స్మాలర్ చార్జ్, సో అండ్ దెన్ q2 ఈజ్ అ లార్జర్ చార్జ్, సో q2 షుడ్ బి ద లార్జర్ చార్జ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి, సో ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆపోజిట్ సైడ్ది ప్లస్ 4q మైనస్ 9q, సో ప్లస్ 4q, సో మైనస్ 9q. సో ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేయాలి థర్డ్ చార్జ్, సో లెట్ సపోజ్ ఇది స్మాలర్ చార్జ్ కాబట్టి దీని నుంచి x డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఆ x డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తారు ఇప్పుడు, సో లెట్ సపోజ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఒరిజినల్గా d, సో రూట్ q1 ఇది q1, ఇది q2, సో రూట్ q1 విచ్ ఈస్ రూట్ 4q by, so root q2 minus root q1, so root q2 is 9q minus root q1 is again 4q, so which comes out into the d. So numerator lo em vastado chudandi, so I can write 2 by
ఇక్కడ 2 వస్తుంది, రూట్ క్యూ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 మైనస్ 2 రూట్ క్యూ ఇక్కడ కామన్ తీసుకోండి, ఇక్కడ కామన్ తీసుకోండి, రూట్ క్యూ పైన కామన్ తీసుకుంటే సో రూట్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 4 వాల్యూ ఇస్ 2 బై రూట్ 9 వాల్యూ ఇస్ 3, రూట్ 4 వాల్యూ ఇస్ 2. సో 2 by 3 minus 2 into d. So x is equals to 2 by 3 minus 2 అంటే it's going to be 2 by 1 which is 2. So at a distance of 2d ఎక్కడ, సో at a distance of 2d వచ్చిందా సేమ్. సో ఇక్కడ మీరు ఏ వాల్యూస్ అయినా ఆపోజిట్ వాల్యూస్ ఏమైనా తీసుకోండి, ఓకేనా. సో దట్స్ అప్ టు యూ. క్లియర్, అండర్స్టాండింగ్. చల్, సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం షార్ట్ కట్స్ అర్థమైనాయా. సో యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద షార్ట్ కట్స్ కాన్సెప్ట్. ఎప్పుడైతే రెండు సేమ్ సైన్స్ ఇచ్చారో థర్డ్ ఛార్జ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇన్ బిట్వీన్ దెమ్. సో దేనికి నియరర్గా, స్మాల్ ఛార్జ్కి నియరర్గా, ఓకే. సో అలానే రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు సో థర్డ్ ఛార్జ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, అవుట్ సైడ్ ద లైన్ జాయినింగ్ దెమ్, ఎక్కడ, నియరర్ టు ద స్మాలర్ ఛార్జ్, ఓకేనా. సో ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ రూట్ ఓవర్ q1 బై రూట్ q2 మైనస్ రూట్ q1 ఇంటూ d. సో దాంట్లో అయితే రెండు సేమ్ ఛార్జెస్ అయితే రూట్ q1 బై రూట్ q1 ప్లస్ రూట్ q2 ఇంటూ d. క్లియర్, అండర్స్టూడ్. చల్, సో ఇప్పుడు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో కూలుమ్స్ లాని మనం ఇంతకుముందు ఎలా రాసాం, కూలుమ్స్ లా ఫార్ములా ఏంటి మనకి, F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై ద డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ R అయితే R స్క్వేర్ అవుతుంది. ఇక్కడ F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై R స్క్వేర్ ఈజ్ అ ఫార్ములా. సో దీన్ని వెక్టార్ ఫామ్లో ఎలా రాస్తావు ఆ ఫోర్స్ని, సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఛార్జ్ Q1 ఉంది, ఇక్కడ ఛార్జ్ Q2 ఉంది, ఓకే. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R డిస్టెన్స్ ఉంది, ఓకే. సో ఏదైనా ఒక వెక్టార్ని ఎలా డినోట్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఎక్స్ ఒక వెక్టార్ అనుకుంటే ఎక్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఎక్స్కి డైరెక్షన్ ఉంటుంది, అవునా. సో ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ని నేను సేమ్ ఛార్జెస్ అనుకుంటున్నా, ఇది ఒక పాజిటివ్ ఛార్జ్, ఇది ఒక పాజిటివ్ ఛార్జ్, లేదంటే ఇది నెగిటివ్ అనుకోండి. సో ఈ ఫస్ట్ ఛార్జ్ మీద ఈ సెకండ్ ఛార్జ్ రిపల్లెన్స్ ఫోర్స్ ఉంటుంది కదా, ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఇటువైపు ఉంటుంది. సో అలానే ఈ సెకండ్ ఛార్జ్ మీద ఫస్ట్ ఛార్జ్ కూడా రిపల్లెన్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, ఎలక్ట్రోస్టాటిక్ రిపల్లెన్స్ ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, రైట్. సో దీని పొజిషన్ వెక్టార్ R1 అనుకుంటున్నాను, దీని పొజిషన్ వెక్టార్ R2 అనుకుంటున్నా, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ ఐ రైట్ ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, ద ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, లేదంటే ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, ఏదైనా ఒకటి రాయండి. సో ద ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి, K Q1 Q2 ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ R అనుకోండి, ఈ డిస్టెన్స్ R అనుకుంటే సో R స్క్వేర్. సో ఇది మొత్తం ఏం డినోట్ చేస్తుంది ఈ ఫోర్స్లో, ఇదంతా కూడా మ్యాగ్నిట్యూడ్. సో ఇదంతా కూడా మ్యాగ్నిట్యూడ్ డినోట్ చేస్తుంది కదా. సో బట్ మనకు డైరెక్షన్ కూడా కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఇది, సో బట్ డైరెక్షన్ కూడా కావాలి. డైరెక్షన్ ఎలా వస్తుంది, సో డైరెక్షన్ ఫ్రమ్ హియర్ టు హియర్, సో దీని పొజిషన్ వెక్టార్ మైనస్ దీని పొజిషన్ వెక్టార్ తీసుకోవచ్చా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ దీని పొజిషన్ వెక్టార్ వచ్చేసి R2 మైనస్ R1, కొంచెం బేసిక్స్ వెక్టార్స్, ఇది యూనిట్ వెక్టార్ డినోషన్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి, రైట్, F21. సో ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వెక్టార్, అదే కదా, R2 మైనస్ R1. క్లియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్ వెక్టార్ అంతే ఇప్పుడు, ద R2 మైనస్ R1 ఫ్రమ్ హియర్ టు హియర్ ద పొజిషన్ వెక్టార్, ఓకే. సో ఇప్పుడు F21 ఈజ్ ఈక్వల్స్ టు, షెల్ ఐ రైట్ K Q1 Q2 బై R స్క్వేర్. సో ఇక్కడ R21 ఏదైనా ఒక వెక్టార్ యూనిట్ వెక్టార్ R అయితే, ఏదైనా ఒక వెక్టార్ యూనిట్ వెక్టార్ R యూనిట్ వెక్టార్ ఫార్ములా అయింది. సో వెక్టార్ R బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్, ద వెక్టార్ R బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ రాస్తున్నాను. సో R2 మైనస్ R1 వెక్టార్, R2 మైనస్ R1 వెక్టార్ బై సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R2 మైనస్ R1 షల్ ఐ రైట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R2 మైనస్ R1 రాసుకోవచ్చా. సో ఇక్కడ ద F21 ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై, సో ఇక్కడ ఈ R ప్లేస్లో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్, ఈ రెండింటి మధ్యలో R కదా. సో ఆ మ్యాగ్నిట్యూడే ఇది కూడా కదా, ఈక్వల్ చేయవచ్చా,
ఈ రెండు ఈక్వల్ చేయొచ్చు కదా, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్, ఇది కూడా పొజిషన్ వెక్టార్స్ టైప్లో రాయొచ్చు కదా. ద ఆర్ ఈజ్ నథింగ్ బట్ R2 మైనస్ R1. కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ R ఒరిజినల్గా. సో దాన్నే ద పొజిషన్ వెక్టార్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, R2 మైనస్ R1 అంటే ఈ రెండు ఈక్వలే కదా. సో ఇప్పుడు ఈ R ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే నేను R2 మైనస్ R1 ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R2 మైనస్ R1 హోల్ స్క్వేర్ రాస్తున్నా. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R2 మైనస్ R1 హోల్ స్క్వేర్. సో దాని మ్యాగ్నిట్యూడ్ రెండు సేమ్ ఉంటాయి, ఈ R వాల్యూ దీని మ్యాగ్నిట్యూడ్ రెండు సేమ్ ఉంటాయి. సో అప్పుడు ఇంటూ ద R2 మైనస్ R1 బై ఇక్కడ R2 మైనస్ R1 మ్యాగ్నిట్యూడ్, R2 మైనస్ R1 మ్యాగ్నిట్యూడ్. సో నౌ వెక్టార్స్ రాసుకోండి, నో ఇష్యూ. సో యూ కెన్ రైట్ వెక్టార్స్ లైక్ దిస్. సో అప్పుడు ఇదేమవుతుంది, ద F21 ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 K Q1 Q2 by R2 minus R1 whole cube. The magnitude of R2 vector minus R1 vector whole cube into the R2 minus R1 into the R2 minus R1 vector. Clear this part? Understood? So this is the representation of Coulomb's law in vector form. Okay, so దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఎలా. So the F21 can also be written as K Q1 Q2 by the R2 vector minus R1 vector. What is R2 minus R1 ni? Shall we write the R21 whole cube into R2 minus R1 is R2 minus R1 R21 vector. Clear? Understood? Clear this part everyone? So first unit vector we took. So ఈ unit vector direction represent చేస్తుంది. So then R2 minus R1 ఇది total R2 minus R1 vector, R2 minus R1 vector, yeah. So R2 minus R1 vector by R2 minus R1 vector by R2 minus R1 magnitude, R2 minus R1 by so magnitude. So ఇది కూడా magnitude of R is nothing but R2 minus R1 whole square. So R2 minus R1 whole square into the R21. Clear? Understood this part everyone? So this is how you can represent it in the vector form. So alane danto paatu, so we can also write the now F21 ela rasaru. So the F21 is K Q1 Q2 by R2 minus R1 whole cube into the vector R2 minus R1. So the vector R2 minus R1. R2 minus R1 vector. Clear? So ఇప్పుడు similarly can we write F12 which is equals to K Q1 minus Q2 by the magnitude of R1 minus R2 whole cube, R1 minus R2 whole cube into the R1 minus R2 vector, R1 minus R2 vector. Clear? So this is how we write the Coulomb's law in vector form. So దీన్ని ఇంకా different ways లో రాయొచ్చు. So like you can write K Q1 Q2 by K Q1 Q2 by the R21 which is R21 the magnitude whole cube into so R2 minus R1 is the R21 vector, R21 vector. So దీని కూడా same. So K Q1 by Q2. So ఇది the magnitude of R1 minus R2 whole cube is R12 magnitude whole cube into the R12 vector, R12 vector. Clear? So ఇంకొక విధంగా కూడా రాయొచ్చు ఏంటి, the vector R21 by ఇక్కడ ఒక R21 దీని కిందికి తీసుకురండి, the K Q1 Q2 by సో దీంట్లో R21 whole cube కదా, ఒక 2 ఇక్కడ నుంచి ఒక R2 ఇటువైపు తీసుకురండి. సో R21 whole square. సో R21 vector by the magnitude of R21, ఒక R21 ఇక్కడ దీని కిందికి తీసుకొస్తున్నా. సో vector R21 by the magnitude of R21 which is nothing but the unit vector of R21, the R21 cap. అది కూడా ఇంకొక వే. సో ఇది కూడా అంతే, K Q1 Q2 by R12 అలానే ఉంచండి,
ఒక R12ని ఇటువైపు తీసుకురండి. సో R12 వెక్టార్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R12 which is nothing but the unit vector of R12. The unit vector of R12. Clear? So this is the way to represent the Coulomb's law in vector form. Understood everyone? Clear this part? Chalo, let's move on to the next part. So now, what is permittivity and what is the relative permittivity? So previous ga మనం Coulomb's law discuss చేసేటప్పుడు, so in air or vacuum లో Coulomb's law ఎలా రాసాం మనం? So the force is equals to 1 by 4 pi epsilon naught k q1 q2 by r square కదా, 1 by 4 pi epsilon naught into q1 q2 by r square. So k place లో 1 by 4 epsilon, air or vacuum కైతే we should take the epsilon naught, right? So 1 by 4 pi epsilon naught q1 q2 by r square. So అదే ఇది force in air or vacuum. So ఒకవేళ if I take any medium, the force in any some other medium, అప్పుడు ఏమవుతుంది? 1 by 4 pi epsilon naught times, so q1 epsilon m. సో మీడియంలో కాబట్టి ఎప్సిలాన్ we should take m into q1 q2 by r square. So q1 q2 by r square. So and you know that epsilon value ఎంత ఎక్కువ ఉంటే f value అంత తక్కువ ఉంటుంది. And if epsilon value is less, so the f value will be more. And మనకు ఏ టూ చార్జెస్ మధ్యలో అయినా వాటిని ఎయిర్లో పెట్టినప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఎయిర్ మీడియంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఓకేనా? సో ద ఫోర్స్ ఇన్ ఎయిర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్స్ ఇన్ ఎనీ మీడియం. షల్ ఐ సే? సో దీన్ని కొంచెం క్లియర్గా రాద్దాం చూడండి. సో లెట్స్ రైట్. సో ద ఎప్సిలాన్ ఇన్ ఎయిర్ ఈజ్ లెస్ దాన్ ద ఎప్సిలాన్ ఇన్ ఎనీ మీడియం. ఎప్సిలాన్ లీస్ట్ ఎయిర్కి, ఏ మీడియం కంటే కూడా. సో కాబట్టి ద ఫోర్స్ ఇన్ ఎయిర్ విల్ బి గ్రేటర్ దాన్ ద ఫోర్స్ ఇన్ ఎనీ మీడియం బిట్వీన్ టూ చార్జెస్. ఓకేనా? సో ఇంపార్టెంట్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్? నౌ సో ఇప్పుడు నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ. సో ఈ రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంటంటే, సో ద రిలేటివ్ పర్మిటివిటీ, సారీ ఇక్కడ చూడండి. సో ద రిలేటివ్ పర్మిటివిటీ, సో విచ్ ఈస్ ఎప్సిలాన్ ఆర్. సో ఎప్సిలాన్ ఆర్, సో విచ్ ఈస్ గివెన్ యాజ్, సో పర్మిటివిటీ ఆఫ్ మీడియం. సో ద పర్మిటివిటీ ఆఫ్ మీడియం with respect to the permittivity of medium with respect to A. So epsilon naught by epsilon m. So the epsilon naught, sorry, my bad. So the epsilon m with respect to air kada. So epsilon m by epsilon r naught. So epsilon m by epsilon naught. So ikkada nunchi shall we write, so the epsilon m is equals to epsilon naught into epsilon r. The epsilon m is equals to epsilon naught into epsilon r. Clear? So ఇప్పుడు let me add one slide here. So now, so we got the epsilon relative permittivity is epsilon m by epsilon naught. So we know that the force in any medium, it's going to be 1 by 4 pi epsilon m into the charges, రెండు charges, the distance between them is r అనుకుంటే q1 q2 by r square కదా. సో ఇప్పుడు the force in medium is equals to 1 by 4 pi, ఈ ఎప్సిలాన్ m ప్లేస్లో నేనేం రాస్తున్నాను అంటే ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్ రాస్తున్నా. ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్ రాస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఎప్సిలాన్ m ప్లేస్లో షెల్ వి రైట్ ఎప్సిలాన్ r ఇంటూ ఎప్సిలాన్ నాట్, రైట్? సో ఇంటూ q1 q2 by r square. సో ఇప్పుడు ఫోర్స్ ఇన్ మీడియం విల్ బీ ఈక్వల్స్ టు, సో ఈ ఎప్సిలాన్ ఆర్ని బయటికి తీసుకొస్తే 1 by ఎప్సిలాన్ ఆర్ అని రాసుకుంటున్నాం. సో దీన్ని 1 by 4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ
Q1 Q2 by R square. Q1 Q2 by R square. So Fm, force in the medium, is equals to epsilon R. So idante enti chudandi, 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. So which is nothing but epsilon naught. Which is nothing but epsilon naught. So the force in any medium, so ikkadi nunchi em raskochu, the force in any medium is equals to epsilon, the force in, this is force in air. Force in air. So force in air by epsilon R. Force in air by epsilon R. So force in air by epsilon R. So this is the relation that you should remember. So ante ikkadi nunchi meeku em ardham avutundi, the force in any medium is 1 by epsilon R times the force in air. సో ఏవైనా ఒక 2 చార్జెస్ని తీసుకుంటే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే చార్జ్లో ఎక్కడ వేరే మీడియంలో ఎక్కడైనా ప్లేస్ చేశారనుకోండి, సో హౌ మెనీ టైమ్స్ ద ఫోర్స్ డిక్రీజెస్. సో దట్ ఈస్ ద రిలేటివ్ పర్మిటివిటీ. సో అంటే దాని ఫోర్స్ ఎంత డిక్రీజ్ అవుతుంది, 1 రిలేటివ్ పర్మిటివిటీ టైమ్స్ దాని ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది వేరే మీడియంలో ప్లేస్ చేసినప్పుడు. క్లియర్. సో ఈ రిలేటివ్ పర్మిటివిటీని sometimes they also call dielectric constant అని కూడా అంటారు. So it is dielectric constant. So don't get confused if they mention dielectric constant. Okay na? Understood? Clear this part? So let's move on to the next concept. So now equivalent distance in vacuum. So let's see what is equivalent distance in vacuum. ఒక 2 charges ని ఫస్ట్ ఎయిర్ లో ప్లేస్ చేశారు. సో ఈక్వివాలెంట్ డిస్టెన్స్ ఇన్ వాక్యూమ్. సో ఒక 2 చార్జెస్ని ఫస్ట్ ఎయిర్లో ప్లేస్ చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ Q1 అండ్ Q2 ఆర్ ద 2 చార్జెస్. సో ఈ రెండు పాజిటివ్ చార్జెస్ అనుకోండి. సో దట్ దే బోత్ రిపల్. సో ద Q1 చార్జ్ రిపల్స్ ద Q2 విత్ సమ్ ఫోర్స్ F. సో Q2 చార్జ్ రిపల్స్ ద Q1 విత్ సమ్ ఫోర్స్. అవునా? సో ఈ రెండు కూడా ఇప్పుడు ఎట్ సమ్ డిస్టెన్స్, లెట్ సపోజ్ ద డిస్టెన్స్ x అనుకోండి. సో ఇవి ఇప్పుడు వ్యాక్యూమ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 2 ఆర్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్. ఓకే. సో ద డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్ రాస్తున్నాను దీన్ని, ద డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్. ఓకే. సో ఇప్పుడు ఈ 2 చార్జెస్ని సో తీసుకెళ్ళి ఏదైనా ఒక మీడియంలో, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్ ఎనీ మీడియంలో ప్లేస్ చేస్తున్నాం. సో ద ప్లస్ Q1 charge, so the plus Q2 charge, plus Q2 charge, and so which is equals to, so the distance here it is in medium. So the distance here it is in medium. సో ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఫోర్స్ ఎగ్జర్ట్ అయిందో వ్యాక్యూమ్లో, సో మనకి మీడియంలో కూడా సేమ్ ఫోర్స్ రావాలి. సో ఇక్కడ ఎంతైతే ఫోర్స్ ఎగ్జర్ట్ అయిందో, సో ఇక్కడ కూడా సేమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వాలి అంటే సో మీడియంలో ఈ రెండింటిని ఎంత డిస్టెన్స్లో పెట్టాలి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, సో ద డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ ద డిస్టెన్స్ ఇన్ మీడియం. సో ద డిస్టెన్స్ ఇన్ వ్యాక్యూమ్ which is equals to square root of epsilon r times the distance in medium. So square root of epsilon r times the distance in medium. So clear? Understanding? So the x vacuum is equals to epsilon r into x medium. So this is important. So దీని based direct questions. So direct questions వచ్చే ఛాన్స్ ఉంది. So remember this part. Clear? చల్ నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడితో మనకి కూలుంబ్స్ లా కంప్లీట్ అయిపోయింది. సో కూలుంబ్స్ లాలో క్వశ్చన్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్. సో వీ టుక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వీ సాల్వ్. సో ఇంకా డిపిపిలో చాలా క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. సో ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ ట్రై చేయండి మీ ఓన్గా. సో దెన్ ఓన్లీ గో ఫర్ ద సొల్యూషన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని సో ఎలా ఫైండ్ చేస్తాం? సో సింపుల్ జనరల్ వర్డ్స్లో ఎక్కడైనా మనకి ఈ రూమ్ ఉందనుకోండి, ఫస్ట్ ఈ రూమ్లో ఎక్కడో ఒక దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయండి అంటే ఒక స్మాల్ టెస్ట్ ఛార్జ్, సో Q0. సో Q0 ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ ఛార్జ్.
It is a very very small charge which we call it as the test charge. సో దాన్ని టెస్ట్ ఛార్జ్ అంటాం. సో ఈ టెస్ట్ ఛార్జ్ని సో ఎక్కడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫైండ్ చేయాలనుకుంటారో అక్కడ ప్లేస్ చేయండి. సో అప్పుడు దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఆన్ దట్ టెస్ట్ ఛార్జ్ ప్లస్ క్యూ నాట్ సమ్ ఫోర్స్ విల్ యాక్ట్. సో దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ గివెన్ బై, సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ద ఫోర్స్ అపాన్ దట్ టెస్ట్ ఛార్జ్. సో ద ఫోర్స్ అపాన్ దట్ టెస్ట్ ఛార్జ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫైండ్ చేయాలో అక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ పెట్టేసేయండి. సో దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ డివైడెడ్ బై ద టెస్ట్ ఛార్జ్. సో విల్ గివ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. క్లియర్? సింపుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఏమో వస్తాయి చూడండి. సో ద యూనిట్స్, సో ఐ కెన్ సీ దట్ ఫోర్స్ ఈజ్ న్యూటన్ పర్, చార్జ్ ఈజ్ కూలుమ్. సో న్యూటన్ పర్ కూలుమ్ ఆర్, సో దీన్నే మనం వోల్ట్ పర్ మీటర్ అని కూడా తీసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఫర్దర్ లెసన్స్లో మనకు వస్తుంది. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం దాన్ని. సో యాజ్ ఆఫ్ నౌ న్యూటన్ పర్ కూలుమ్, ద ఫార్ములా ఈజ్ ఎఫ్ బై క్యూ నాట్. సో అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, సో దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఇట్ విల్ బి పాజిటివ్ ఛార్జ్ నుంచి అవే ఉంటుంది. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి away from the positive charge and towards a negative charge. So towards a negative charge, away from the positive charge and towards a negative charge. Clear this part? So and ఏదైనా ఒక పాయింట్ ఛార్జ్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అన్నది, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద పాయింట్ ఛార్జెస్. సో ఏదైనా ఒక పాయింట్ ఛార్జ్కి, ఓకే, సో ఎట్ ఇట్స్ ఓన్ లొకేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. అంటే దాని లొకేషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో ఉంటుంది. ఓకేనా? సో అది మళ్ళీ చూద్దాం చూడండి ఇక్కడ. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్. సో ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ క్యూ తీసుకున్నాను. సో ఈ ఛార్జ్ క్యూ వలన నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్. సో ఈ ఛార్జ్ క్యూ వలన ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఎట్ పాయింట్ పి, what is the electric field strength? So the electric field due to an isolated point charge. This is the isolated point charge. Isolated ante single. Okay na? So no ante it is not affected by any other charge around it. Clear? So appudu the formula is given by the kq by r square. So it is kq by r square. So the electric field, so due to an isolated point charge at a distance r which is equals to kq by r square. So textbooks lo they write x distance తీసుకుంటారు. x అయితే kq by x square కొన్ని textbooks లో. ఓకేనా? r distance అయితే kq by r square. Clear? Understanding everyone? సో యూనిట్స్ వచ్చేసి అగైన్ సేమ్ యూనిట్స్, న్యూటన్ పర్ కూలుమ్. ఓకేనా? సో ఇంతకుముందు చెప్తున్న పాయింట్ ఏంటంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఇట్స్ ఓన్ లొకేషన్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఎట్ ఇట్స్ ఓన్ లొకేషన్ జీరో ఉంటుంది. అంటే ఇక్కడ జీరో ఉంటుంది, ఇక్కడ నుంచి డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకేనా? అండర్స్టాండింగ్? క్లియర్? నౌ సో ఎందుకంటే ఎట్ ఇట్స్ ఓన్ లొకేషన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా. సో ఆర్ జీరో అయిపోతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద వ్యాలిడ్ ఫర్ పాయింట్ ఛార్జెస్. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ పాయింట్ ఛార్జెస్ ఓన్లీ. పాయింట్ ఛార్జెస్ ఓన్లీ. సో ఇది వెక్టార్ క్వాంటిటీ. సో దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. సో ద సింపుల్ థింగ్, రైట్? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. నౌ దీన్ని వెక్టార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేద్దాం చూడండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్ ఇన్ వెక్టార్ ఫామ్. సో వెక్టార్ ఫామ్లో డినోట్ చేయాలంటే వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ ఉండాలి. సో సేమ్ పాయింట్ ఛార్జ్ క్యూ. సో ఇప్పుడు డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్లో ఎట్ పాయింట్ పి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తున్నాం. సో ఆ ఫార్ములా ఏంటి? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు kq by r square. సో ఇది దేని డినోట్ చేస్తుంది? ఇది మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఎనీ వెక్టార్ ఎక్స్ సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. డైరెక్షన్ ఈజ్ గివెన్ బై యూనిట్ వెక్టార్. అవునా? సో మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ వెక్టార్ గివ్స్ ద డైరెక్షన్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి kq by r square. ఇప్పుడు డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు?
సో ఈ పొజిషన్ లెట్ సపోజ్ ఇనిషియల్గా ఇది R1 ఈజ్ ఈక్వల్స్ టు 0 పొజిషన్లో ఉందనుకుందాం, R2 ఈజ్ ఈక్వల్స్ టు R పొజిషన్లో ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ద డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ R మైనస్ 0, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ R క్యాప్, రైట్? సో అండ్ మీకు యూనిట్ వెక్టార్ ఫార్ములా కూడా తెలుసు. వాట్ ఈస్ ద యూనిట్ వెక్టార్ ఫార్ములా? సో ద x vector by the magnitude of x from here. So similarly దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, సారీ, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, kq by r square into, so r unit vector, so r unit vector is nothing but r vector by, so the magnitude of r is nothing but r, right? So దీన్ని electric field is equals to kq by r square into r cube. So magnitude of r అంటే simply r కదా, so r square into r which is equals to r cube into r. Okay na? So this is how you can represent it in the vector form. సో ఎప్పుడైనా కూడా వెక్టార్ ఫామ్ లో తీసుకున్నప్పుడు చార్జ్ కి సైన్ తీసుకోండి. సో వెన్ ఎవర్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ వెక్టార్ ఫామ్, ఓకే, సో టేక్ q విత్ సైన్. క్వశ్చన్స్లో ఒకవేళ వెక్టార్ ఫామ్ కాకుండా అడిగారనుకోండి, సో క్యూ సైన్స్ లేకుండా తీసుకోండి. లైక్ సేమ్ కూలుమ్స్ లా లాగా, కూలుమ్స్ లాలో వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు Q1 Q2 సైన్స్తో తీసుకోవాలి, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో అలా కాకుండా ఓన్లీ నార్మల్ ఫామ్లో తీసుకోవాలనుకోండి, సో అప్పుడు యూ కెన్ టేక్ Q1 Q2 వితౌట్ సైన్. ఓకే, క్లియర్? చలో, సో నెక్స్ట్ చూద్దాం చూడండి. సో ద నెక్స్ట్ పార్ట్, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్. సో ఒకటే పాయింట్ ఛార్జ్ వల్ల అయితే kq by r square, రైట్? సో ఇప్పుడు సమ్ n నెంబర్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ Q1 ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 ఛార్జ్ ఉంది, ఇక్కడ Q3 ఛార్జ్ ఉంది, సో ఇక్కడ Q4 ఉంది అనుకోండి. సో లైక్ దిస్ వీ హ్యావ్ సమ్ n నెంబర్ ఆఫ్ ఛార్జెస్. సో ఇప్పుడు ఈ n నెంబర్ ఆఫ్ ఛార్జెస్ వలన ఎట్ సమ్ పాయింట్ P, వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P డ్యూ టు ఆల్ దీస్ పాయింట్ ఛార్జెస్? సో ఏమవుతుంది, Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, అవునా, పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, అవే. సో Q2 వల్ల ఇటు ఉంది అనుకోండి, ఓకే. సో Q3 వల్ల ఇటువైపు ఉంది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E3. సో Q4 వల్ల, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E4. సో లైక్ దట్, సో టిల్ ద n నెంబర్ ఆఫ్ ఛార్జెస్, Qn ఛార్జెస్ ఆర్ దేర్. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P ఏమవుతుంది, ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. So net electric field, the net electric field is vector sum of, it's a vector sum of all the electric fields. So it's a vector sum of the all the electric fields. So now the E net on P. So the E net on the point P is equals to the electric field due to point first charge Q1 charge, so which is E1, the electric field due to Q2 charge వల్ల E2 తీసుకున్నాను, ప్లస్ Q3 charge వల్ల E3, so like that. So nth charge వల్ల, so En. So it's a vector sum of all the electric fields which gives a net electric field on the point P. Clear? Understood? Simple logic, right? Next. సో లైక్ మనకి కూలుమ్స్ లా చేసేటప్పుడు 2 చార్జెస్ తీసుకున్నాం. సో 2 చార్జెస్ మధ్యలో ఇంకొక చార్జ్ పెడితే, సో అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనుకుందాం. 2 చార్జెస్ మధ్యలో కానీ, లేదంటే అవుట్ సైడ్ ద లైన్ జాయినింగ్ దెమ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆ పాసిబిలిటీ ఉందా? లైక్ ఇఫ్ యూ టేక్ 2 చార్జెస్, ఆ 2 చార్జెస్ వలన ఏ పాయింట్లో అయినా, లైక్ ఇన్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ ఆర్ అవుట్ సైడ్ దోస్ 2 పాయింట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుందా? ఎస్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 2 పాయింట్స్ కెన్ బి 0. సో సేమ్ లాజిక్ మనం ఏదైతే కూలుమ్స్ లాలో అప్లై చేసామో లాజిక్, అదే లాజిక్ ఇక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఎలా, 2 చార్జెస్ సేమ్ సైన్ ఉన్నాయి అనుకోండి, 2 చార్జెస్ సేమ్ సైన్, లెట్ సపోజ్ Q1 ఒక చార్జ్, Q2 ఇంకో చార్జ్ అనుకుంటున్నాను. సో ఈ రెండింటికి సేమ్ చార్జ్ ఉంటే, సో అప్పుడు ఏమవుద్ది, ద ఎలక్ట్రిక్, ఇంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే కూలుమ్స్ లాలో ఎలక్ట్రిక్ ఫోర్స్, రైట్?
సో ద ఈక్విలిబ్రియం కండిషన్. సో నెట్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ ఈజ్ జీరో, దెన్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం అనుకున్నాం. సో ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో ఉండాలి. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి జీరో వెన్ ద థర్డ్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్. టూ చార్జెస్ సేమ్ సైన్ ఉంటే ద థర్డ్ చార్జ్ to be placed in between two charges. అవునా, ఈ రెండు చార్జెస్ మధ్యలో ద థర్డ్ చార్జ్ ని ప్లేస్ చేస్తే సో దెన్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు బి జీరో. సో ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ సో x is equals to square root of q1 by so square root of q1 plus q2 times so the distance between them. సేమ్ లాజిక్ కూలుంబ్స్ లాలో ఏదైతే లాజిక్ అప్లై చేసామో ఇక్కడ కూడా అంతే. సో అక్కడేమో నెట్ ఫోర్స్ జీరో, ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో వస్తుంది. ఒకవేళ రెండు సైన్స్ ఆపోజిట్ ఉన్నాయి అనుకోండి, లెట్ సపోజ్ ఒకటి ప్లస్ q1 సో ఇంకొకటి మైనస్ q2 ఉంది అనుకోండి. సో ఆపోజిట్ సైన్కి ఏమవుతుంది? ఆపోజిట్ సైన్కి సో line joining the third charge to be placed, the line outside the two charges. So the third charge to be placed outside the line joining two charges and nearer to the smaller charge so nearer to the smaller charge. So that is so ఎంత డిస్టెన్స్ లో ప్లేస్ చేయాలి? లెట్ సపోజ్ సమ్ x డిస్టెన్స్ అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు రూట్ q1 బై రూట్ q2 మైనస్ రూట్ q1 మైనస్ రూట్ q1 బై రూట్ q2 మైనస్ రూట్ q1 ఇంటూ సో ద డిస్టెన్స్ d అనుకుంటే d. క్లియర్? సేమ్ కూలుంబ్స్ లాది ఇక్కడ ఫార్ములా సేమ్. ఓకేనా? సో కావాలంటే మీరు ఒక క్వశ్చన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి, మీరే హోంవర్క్గా చేయండి. సో ప్లస్ 2q అండ్ దెన్ మైనస్ 8q చార్జ్. సో ఈ టూ చార్జెస్ మధ్యలో వేర్ ద థర్డ్ చార్జ్ షుడ్ బి ప్లేస్డ్ సో దట్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ జీరో. సో ఎక్కడ ప్లేస్ చేయాలో చెప్పండి, ఏ డిస్టెన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలో. సో ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ హోంవర్క్, కామెంట్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో కాకుండా ఇంకెక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుందా? ఈ సిచ్యువేషన్లో జీరో అవుతుంది. టూ చార్జెస్ తీసుకుంటే ఈదర్ ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసినప్పుడు కానీ లేదంటే అవుట్ సైడ్ ప్లేస్ చేసినప్పుడు కానీ. సో సేమ్ చార్జెస్ అయితే ఇన్ బిట్వీన్ ప్లేస్ చేస్తాం, ఆపోజిట్ చార్జెస్ అయితే అవుట్ సైడ్ ప్లేస్ చేస్తాం. సో ఎట్ ఏ డిస్టెన్స్ హియర్, ఇక్కడైతే ఇంత డిస్టెన్స్, ఈ కేసులో అయితే ఇంత డిస్టెన్స్. సో ఇలా కాకుండా ఇంకెక్కడైనా అవుతుందా? సో ఇంకొక ప్లేస్లో కూడా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుంది. సో ఎక్కడ అంటే ఏ బాడీస్లో అయితే ఛార్జ్ సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందో, లిజన్ కేర్ఫుల్లీ, ఏ బాడీస్లో అయితే ఛార్జ్ సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందో సో ఆ బాడీస్లో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ విల్ బి జీరో. ఓకే? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సిమెట్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ జీరో. సో సిమెట్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఇప్పుడు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్క్వేర్ తీసుకున్నాను. సో ఈ స్క్వేర్కి ఈచ్ సైడ్ వచ్చేసి ఏ ఏ ఏ ఏ అనుకోండి. ఓకే? సో ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేశా. ఓకే? సో ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఎట్ ద సెంటర్ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆల్ దీస్ 4 చార్జెస్. ఈ 4 చార్జెస్ వల్ల సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఈ కార్నర్ చార్జ్ చూడండి, ఈ ప్లస్ క్యూ చార్జ్ దీన్ని రిపల్ చేస్తుంది కదా, రైట్? సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనివల్ల రిపల్ కాదు, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? సో ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ కదా. సో ఈ రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్, క్యాన్సిల్, రైట్?
సో ఇది ఎంత అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తుందో ప్లస్ క్యూ ఛార్జ్, ఇది కూడా ప్లస్ క్యూ ఛార్జే కదా, సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్. సో ఇది ఎంత అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ప్రొడ్యూస్ చేస్తుందో ఈ ఛార్జ్ కూడా సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో దట్ ఇది క్యాన్సిల్, రైట్. సో నౌ షల్ ఐ సే ద ఈ నెట్ ఈజ్ గోయింగ్ టు బి 0. సో దీన్ని సిమెట్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం మనం. క్లియర్, అర్థమవుతుందా? సో అలానే ఇఫ్ యూ ప్లేస్ ట్రయాంగిల్ కానీ, సో ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్. సో ఎట్ సెంటర్ ఓ దగ్గర అగైన్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. సో ద సెంటర్ ఓ దగ్గర అగైన్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. సో దాంతో పాటు ఇఫ్ యూ టేక్ సో ప్లస్ క్యూ, సో ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, సో ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ఓకేనా. సో ఇప్పుడు ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి 0. ఈ ఛార్జ్ ఇటువైపు ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఈ ఛార్జ్ ఇటువైపు అంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ ఛార్జ్ ఇటువైపు ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఈ ఛార్జ్ ఇటువైపు అంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ ఛార్జ్ ఇటువైపు ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఈ ఛార్జ్ ఇటువైపు అంత ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ నెట్ 0 అయిపోతుంది. క్లియర్, అండర్స్టాండింగ్? సో అలానే సర్కిల్ కూడా, లెట్ సపోజ్ ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ గివెన్ ఏ యూనిఫామ్ ఛార్జ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ లైక్ దిస్, సో దెన్ దానికి సెంటర్లో ఇక్కడ ఎట్ ఓ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. ఓకేనా? సో రిమెంబర్, ఇది ఎప్పుడు ఈ కండిషన్ సిమెట్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సో సిమెట్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటేనే ఇది పాసిబుల్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఈ ఛార్జ్ తీసేసేయండి, ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్గా చేయండి. సో టేక్ దిస్ వన్, సో ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ప్లస్ క్యూ. సో ఇప్పుడు దీనికి ఈ నెట్ ఫైండ్ చేయండి, ఫైండ్ ద ఈ నెట్. ఇక్కడ ఛార్జ్ లేదు, ఇక్కడ ఛార్జ్ లేదు ఇప్పుడు, ఓకేనా. సో అది ఫైండ్ చేసి ఆన్సర్ కామెంట్లో చేయండి, కామెంట్ యువర్ ఆన్సర్, ఓకేనా. క్లియరా? చలో, సింపుల్ థింగ్స్. సో నెక్స్ట్, సో నౌ కావాలంటే ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకోండి బెటర్. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక ప్లస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, ఇక్కడ మైనస్ 2q, ఇక్కడ ప్లస్ 2q. లెట్ సపోజ్ ది సైడ్ ఈజ్ ఏ ఏ ఏ ఏ. సో నాకు ఇప్పుడు సెంటర్లో ఎట్ ద సెంటర్ ఓ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, ఎట్ ద సెంటర్ ఓ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో ఇది కూడా హోంవర్క్గా చేయండి. సేమ్ లేదు, ఈ ప్లస్ ఛార్జ్ నుంచి ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ప్లస్ 2q ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు. సో బట్ క్యూ ఛార్జ్ ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో 2q ఛార్జ్ దానికి డబల్. అంటే దీన్ని హింట్ వచ్చేసి దీన్ని ఈ అనుకున్నారనుకోండి, సో ఈ 2q వలన ఏమవుతుంది, 2e అవుతుంది. సో ఈ 2e, సో లైక్ ఈ క్యాన్సిల్, ఇంకొక ఈ ఇటువైపు ఉంటుంది, రైట్. సో అలానే మైనస్ 2q ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా. సో మైనస్ క్యూ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. సో ఇది ఈ అయితే ఇది 2e అవుతుంది కదా, అంతేనా. సో మైనస్ క్యూ వలన ఈ అనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మైనస్ 2q వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2e అవుతుంది కదా, రైట్. సో ఇటువైపు 2e ఈ, సో దట్ నెట్ ఇటువైపు ఈ వస్తుంది, సో దట్ నెట్ విల్ బి ఈ. సో ఇటువైపు 2e, ఇటువైపు 2e, సో ఇటువైపు నెట్ ఈ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి మళ్ళీ నెట్ ఫైండ్ చేయండి. క్లియర్? సో దట్ విల్ బి ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఆన్సర్ కామెంట్ చేయండి దీన్ని, ఓకేనా. ఐ ఆల్రెడీ గేవ్ ద హింట్. ఇక్కడ క్వశ్చన్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఓన్గా ట్రై చేయండి, రాకపోతే నేను మళ్ళీ మీకు డిపిపిలో కానీ నెక్స్ట్ లెసన్లో కానీ కంపల్సరీ మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తాను, ఓకేనా, ఈ క్వశ్చన్ని. చలో నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, చూడండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పటి వరకు ఒక పాయింట్ ఛార్జ్ వలన, ఇక్కడ ఒక పాయింట్ ఛార్జ్ ప్లేస్ చేస్తే దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఈ డిస్టెన్స్లో ఎంత ఉంటుంది, ఈ డిస్టెన్స్లో ఎంత ఉంటుంది, ఎట్ పర్టికులర్ డిస్టెన్స్ ఆర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో చూసాం. ఇప్పుడు ఒకవేళ ఆ ఛార్జ్ అనేది కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయితే, లెట్ సపోజ్ ఒక రాడ్ తీసుకోండి, ఏ రాడ్ ఆఫ్ లెంత్ L, ఓకేనా. సో దాని మీద మొత్తం ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఆ రాడ్ వలన ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, సో అదొక క్వశ్చన్. లేదంటే ఒక ప్లేన్ షీట్ తీసుకోండి, ఇలా షీట్, ఆ షీట్ మొత్తానికి కూడా ఛార్జ్ ఉంది, ఓకేనా. సో దానివల్ల ఎంత ఛార్జ్, ఎంత డిస్టెన్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఓకేనా, అర్థమవుతుందా. సో అవన్నీ కూడా కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తాయి, ఓకే. సో ఫస్ట్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు
1D objects కి అయితే we call it as linear charge density అంటాం. సో ప్లస్ 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 ప్లస్. సో ఇది 1D ఆబ్జెక్ట్ అనుకోండి, ఓకేనా. ఈ 1D ఆబ్జెక్ట్కి ద చార్జ్ డెన్సిటీ, సో ద చార్జ్ డెన్సిటీ దట్ వీ టేక్ ఇట్ యాజ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. అదే 2D ఆబ్జెక్ట్స్ అనుకోండి, సో ద ఏరియల్ చార్జ్ డెన్సిటీ. ఓకే, సో 3D ఫస్ట్ లెట్ మీ టేక్ ఫర్ 1D objects which is lambda. So the linear charge density. So the linear charge density which is lambda is given by, so the charge distributed is let's suppose Q. So దీని లెంత్ వచ్చేసి L అనుకుంటే, ఈ రాడ్ లెంత్ L అనుకుంటే, సో Q by L, Q by L. సో అదే 2D ఆబ్జెక్ట్స్ అనుకోండి, సో ద 2D ఆబ్జెక్ట్స్కి లెట్స్ సపోజ్ ఇది ఒక షీట్ అనుకోండి, ఈ షీట్ మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో ప్లస్ 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 ఇలా, సో సమ్ క్యూ ఛార్జ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. సో దీని ఏరియా వచ్చేసి ఏ అనుకుంటే, ద ఛార్జ్ డెన్సిటీ ఫర్ 2D ఆబ్జెక్ట్స్ సిగ్మా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా. సో 1D ఆబ్జెక్ట్స్కి అయితేనేమో ల్యాండా ఛార్జ్ డెన్సిటీ, క్యూ బై ఎల్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా ఏది 2D ఆబ్జెక్ట్స్కి. అదే 3D ఆబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి, లెట్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ద 3D ఆబ్జెక్ట్స్ లైక్ స్పియర్. సో దీనికి సో ద ఛార్జ్ డెన్సిటీ రో ఈస్ గివెన్ బై వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో క్యూ బై ద వాల్యూమ్, క్యూ బై వాల్యూమ్. క్లియర్. సో ఇది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ద సెకండ్ వన్ ఈజ్ అ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సో ద థర్డ్ వన్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. సో ఇది వచ్చేసి వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ is sigma, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ is rho, అండ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ is lambda. ఓకేనా. సో ఇప్పుడు డ్యూ టు ద రాడ్, ఏదైనా ఒక రాడ్ తీసుకోండి, సో దానికి కంప్లీట్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది ఆ రాడ్ మీద. సో ఇప్పుడు ఈ రాడ్ నుంచి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ రాడ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ దగ్గర ఫైండ్ చేస్తున్నాను, ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ అండ్ దట్ పాయింట్ పి. సో ఆ పాయింట్ పి దగ్గర ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ గివెన్ యాజ్ KQ by x into x plus L. సో KQ, K మీకు తెలుసు ఆల్రెడీ, 1 by 4 pi epsilon naught. దీన్ని ఇలా రాసుకోవచ్చు 1 by 4 pi. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఎయిర్ 1 by 4 pi epsilon naught. అదే వేరే మీడియంలో ఉందనుకోండి, ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో ఎప్సిలాన్ ఆఫ్ దట్ మీడియం తీసుకుంటాం, అవునా. సో ఇంటూ Q by x into x plus L, Q by x into x plus L. సో ఇది ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కడైతే ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అంటున్నానో, ఓకేనా, గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. సో అక్కడి నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎంసెట్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో నీట్ అండ్ జేఈలో ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. క్లియర్. మీకు ఎక్కడ డెరివేషన్స్ రిక్వైర్డ్ అయితే అక్కడ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బట్ కొన్ని క్వశ్చన్స్, కొన్ని కాన్సెప్ట్స్కి మీకు డెరివేషన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా యూ కెన్ గో ఫర్ ద ఫార్ములాస్. ఓకే. సో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. చలో నెక్స్ట్. సో నౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ రాడ్ చూసాం. సో ఇప్పుడు ఈ రాడ్ని ఇఫ్ యూ బెంట్ ఇన్ సమ్ ఫార్మ్, ఇలా ఉంది స్ట్రైట్గా అది రాడ్ ఇంతకుముందు, సో దాని మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివలన ఎట్ డిస్టెన్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఇంత అని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు ఈ రాడ్ని నేనేం చేస్తానంటే, సో ఇలా బెండ్ చేస్తాను, ఒక ఆర్క్ టైప్లో బెండ్ చేసా, ఇలా ఆర్క్ టైప్లో బెండ్ చేస్తే సో దాని వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సమ్ పాయింట్ ఓ, ఈ బెండ్ చేసిన రాడ్ వలన విచ్ ఈస్ హ్యావింగ్ లీనియర్ డెన్సిటీ ల్యాండా. సో ఇది లెంత్ ఎల్ అనుకోండి, లెంత్ ఎల్. సో నౌ దీని వలన ఈ పాయింట్ ఓ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, పాయింట్ ఓ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో దానికి ద ఫార్ములా ఈజ్ గివెన్ బై, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ ప్లేస్, సో ద 2k lambda by r, 2k lambda by r into sin. So e point దగ్గర let's suppose it is making an angle theta. So 2k lambda by r into sin theta by 2. The electric field 2k lambda by
r into sin theta by 2. సో ఈ theta అన్నది ఇది, దిస్ ఈజ్ ద theta. క్లియర్? ఈ యాంగిల్. సో ఒకవేళ మీరు వర్టికల్ తీసుకున్నారనుకోండి, సో దిస్ బికమ్స్ theta by 2, సో దిస్ బికమ్స్ theta by 2. ఓకేనా? క్లియర్? అండర్స్టాండింగ్? సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాని ఈ ఒక్కదానికే రెస్ట్రిక్ట్ చేయకుండా ఈ లైక్ ఏదైతే రాడ్ ఉందో ద స్ట్రైట్ రాడ్ని దాన్ని మనం ఆర్క్ టైప్లో బెండ్ చేసాం. సో ఇప్పుడు ఆ ఆర్క్ని సెమీ సర్కిల్ టైప్లో బెండ్ చేశారనుకోండి, సో దీని నుంచి మీకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి చూడండి. సో ఇఫ్ యూ బెండ్ ఇట్ ఇన్ ప్లస్ 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 సెమీ సర్కిల్ ఫామ్లో బెండ్ చేశారు. సో ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ టీటా ఎంత అవుతుంది? సో ద టీటా విల్ బికమ్ 180 degrees. అంతేనా? టీటా 180 అయితే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ O విల్ బి ఈక్వల్స్ టు డ్యూ టు దిస్ సెమీ సర్క్యులర్ రాడ్. ఓకే, సో ఎంత అవుతుంది? 2k లాంబ్డా బై r, ఇది లాంబ్డా చార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇంటూ సైన్ టీటా బై 2. సో టీటా ఈస్ 180 by 2. సో ఇప్పుడు ఎంత అవుద్ది? E is equals to 2k lambda by r. సో sin 180 by 2, 180 by 2 అంటే 90, sin 90 value is 1. సో which is nothing but 2k lambda by r. దేనికి ఇది? ఫర్ ద సెమీ సర్క్యులర్ ఆర్క్కి, సెమీ సర్క్యులర్ రింగ్కి. సో హ్యావింగ్ ద చార్జ్ డెన్సిటీ లాంబ్డా. క్లియర్? అర్థమైందా? సో ఇక్కడ k ప్లేస్లో యూ కెన్ సబ్స్టిట్యూట్ 1/4πε0. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ క్వాడ్రెంట్ ఫామ్లో బెండ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రెంట్, సో ఇలా బెండ్ చేశారు. సో ప్లస్ చార్జ్ ప్లస్ చార్జ్ ప్లస్ చార్జ్ ప్లస్ 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 ప్లస్. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఆల్వేస్ అవే. సో దీనికి ఎంత వస్తుంది చెప్పండి యాంగిల్? దిస్ యాంగిల్ విల్ బికమ్ టీటా విల్ బికమ్ 90 degrees. ఇప్పుడు టీటా విల్ బి 90. సో ఇప్పుడు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ 2k లాంబ్డా బై r ఇంటూ సైన్ 90 by 2. సో సైన్ 90 by 2 ఈస్ సైన్ 45. సో E is equals to 2k లాంబ్డా బై r ఇంటూ సైన్ 45 which is 1/√2. సో E is equals to 2k లాంబ్డా బై r√2. సో లేదంటే దీన్ని ఈ 2ని మనం √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా న్యూమరేటర్లో. అప్పుడు √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకొక √2 మిగులుతుంది, √2k లాంబ్డా బై r, √2k లాంబ్డా బై r. సో ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుందనుకోండి. సో సెమీ సర్కిల్ టైప్లో బెండ్ చేస్తే టీటా 180 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ క్వాడ్రెంట్ టైప్లో బెండ్ చేశారనుకోండి, సో అప్పుడు టీటా 90 తీసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో అలానే ఒకవేళ వాట్ ఈజ్ ద ఎక్స్ డైరెక్షన్ది వై డైరెక్షన్ అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి నెట్, ఇది నెట్. సో ఈ క్వాడ్రెంట్ వలన లెట్ సపోజ్ ఇఫ్ దే ఆస్ట్ ఎట్ ఎక్స్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎక్స్ ఎంత అన్నారు అనుకోండి. సో ఈఎక్స్ ఈజ్ హౌ మచ్, ఈవై ఈజ్ హౌ మచ్. అప్పుడు ఏం చేస్తారు? సో షెల్ వి సే ద ఈఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ యాంగిల్ 90 అయితే, సో దిస్ టోటల్ యాంగిల్ ఆల్సో షుడ్ బి 90, రైట్? సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుద్ది? 45 degrees తీసుకుంటే, ఇది 45 degrees తీసుకుంటే, సో నెక్స్ట్ ద ఈఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు సో ద √2k లాంబ్డా బై r ఇంటూ, సో ఇది cos 45 అంటున్నాను, ద ఈ నెట్ cos 45 degrees అని రాసుకోవచ్చా? టీటా ఇటువైపు ఉంది 45 degrees, సో ఇది ఈ నెట్. సో ఇటువైపు కాంపోనెంట్ ఏమవుతుంది? కాస్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్ అవుతుంది. సో ఇంటూ cos 45. సో cos 45 వాల్యూ ఇస్ 1/√2, √2k లాంబ్డా బై r ఇంటూ 1/√2. సో √2 క్యాన్సిల్, k లాంబ్డా బై r అవుతుంది. సో దిస్ ఈస్ ఈఎక్స్. క్లియర్? అండర్స్టూడా ఎవ్రీవన్? చల్, ఒకవేళ వైలో, సో ద ఈవై విల్ బి ఈక్వల్స్ టు √2k లాంబ్డా బై r. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఈ నెట్ సైన్ 45 కదా. సో ఈ కాంపోనెంట్ వచ్చేసి ఈ నెట్ సైన్ 45 degrees అవుతుంది. సో సైన్ 45 వాల్యూ ఈజ్ అగైన్ 1/√2. సో √2k లాంబ్డా బై r ఇంటూ సైన్ 45 ఈజ్ 1/√2. సో √2 క్యాన్సిల్,
ఇది కూడా k lambda by r. ఓకేనా? సో అంటే ఇక్కడ ఇటువైపు k lambda by r ఉంది x, సో ఇటువైపు k lambda by r ఉంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి √2 k lambda by r, √2 k lambda by r. సో దేనికి ఇది? ఓన్లీ ఫర్ ద క్వాడ్రంట్. ఓకేనా? సో ఈ వాల్యూస్ ఏవి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ ఫార్ములా దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దిస్ వన్. క్లియర్? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగిలిన జస్ట్ టీటా సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్, సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆర్క్ని, అదే రాడ్ని ఏం చేస్తున్నామంటే ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పాజిటివ్ రాడ్ తీసుకొని హాఫ్ బెండ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకొకటి నెగిటివ్ ఛార్జ్, అంటే ఒకటే రాడ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. హాఫ్ వరకు పాజిటివ్ ఛార్జ్, హాఫ్ వరకు నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు దాన్ని మనం సెమీ సర్కిల్లో బెండ్ చేసాం. ఆ సెమీ సర్కిల్లో బెండ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్? ఈ పాయింట్ ఓ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందో ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ ఒకసారి థింక్ చేయండి కొంచెం. ఓ పాయింట్ దగ్గర ఇక్కడ వరకు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ వరకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. చలైసే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక క్వాడ్రెంట్ లాగా బిహేవ్ చేస్తుందా? ఈ పాజిటివ్ ఛార్జ్ది ఒక క్వాడ్రెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడే చూసాం మనం పాజిటివ్ ఛార్జ్ క్వాడ్రెంట్కి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? ద ఈ నెట్ ఈస్ √2 k lambda by r. పాజిటివ్ ఛార్జ్ దానికి, పాజిటివ్ ఛార్జ్ క్వాడ్రెంట్కి సో ఎంత వచ్చింది మనకి? ఈ నెట్ √2 k lambda by r. సో ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను. సో ఈ 2 పార్ట్స్లో ఈ పార్ట్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా, ద ఈ నెట్ డ్యూ టు కంప్లీట్ దిస్ పాజిటివ్ ఛార్జ్, ఈ నెట్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ అని రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు √2 k lambda by r. రైట్? అంతేనా? సో ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ వలన ఏమవుతుందో చెప్పండి. ఈ నెగిటివ్ ఛార్జ్ వలన ఇది ఒక క్వాడ్రెంట్ కదా, సో క్వాడ్రెంట్కి మనకి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఇదైతే సేమ్ ఉంటుంది, √2 k lambda by r. క్వాడ్రెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఎందుకంటే టీటా 90 కాబట్టి దేనికైనా కూడా √2 k lambda by r ఉంటుంది. బట్ డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో డైరెక్షన్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? సో మైనస్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా, రైట్? సో ఎంత ఇది? అగైన్ దిస్ ఈ నెట్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి √2 k lambda by r, √2 k lambda by r. సో దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇటువైపు, నెగిటివ్ ఛార్జ్ వల్ల ఇటువైపు ఉంది. సో ఇప్పుడు నెట్ ఎంత ఉంటుంది చెప్పండి? వాట్ ఈస్ ద నెట్? సో నెట్ ఇటువైపు ఉంటుంది అంటున్నాను నేను. సో ద ఈ నెట్ విల్ బి ఈక్వల్స్ టు, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 ఉంటుంది. సో యాంగిల్ 90 ఉంటే √2 ఇంటూ √2 k lambda by r ఇంటూ √2 k lambda by r. సో ఇక్కడ ఈ నెట్ మీరు ఫైండ్ చేయండి. ఫైండ్ ద ఈ నెట్. అర్థమైందా? క్లియర్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? జస్ట్ మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే సో దెన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీ షేప్. ఒకవేళ ఇలా కాకుండా ఈ షేప్స్ ఏం మెన్షన్ చేయలేదు, సో ఒక రాడ్ ఉంది, సో ఆ రాడ్ని సమ్ ఆర్క్ టైప్లో ఇలా బెండ్ చేశారు, పాజిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని ఇలా బెండ్ చేశారనుకోండి. సో ఇది ఇప్పుడు సెమీ సర్కిల్లో లేదు, క్వాడ్రెంట్ ఫామ్లో లేదు, ఓకేనా? సో అండ్ ఏ ఫామ్లో లేదు. సో బట్ ఇట్ ఈస్ సబ్టెండింగ్ సమ్ యాంగిల్ అని ఇచ్చారు క్వశ్చన్లో. ఇట్ ఈస్ సబ్టెండింగ్ సమ్ యాంగిల్ ఎట్ పాయింట్ ఓ, దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees అని ఇచ్చారు, ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ఓ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ చేస్తారు? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, 2 k lambda by r ఇంటూ సైన్ టీటా బై 2. జస్ట్ టీటా ప్లేస్లో 60 సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకేదైనా ఇంకొక యాంగిల్ ఇచ్చారనుకోండి, 120 degreesలో బెండ్ చేశారనుకోండి రాడ్ని, సో దెన్ 120/2. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద 1D ఆబ్జెక్ట్స్. 1Dలో యూనిఫామ్ రాడ్. సో ద యూనిఫామ్ రాడ్ని డిఫరెంట్ షేప్స్లో బెండ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుందో చూసాం, ఓకేనా? సో 2D అండ్ 3D గాస్లలో చూద్దాం. సారీ. సో 2D అండ్ 3D విల్ సీ ఇట్ ఇన్ ద గాస్ లా. నోట్ చేసుకున్నారా క్లియర్గా? సార్ లెంతీగా లెక్చర్ పోతుంది, సో ఎలా చేయాలి సార్ ఈ కంప్లీట్ చాప్టర్ని?
సో అందుకే మీరు టైం స్లాట్స్ పెట్టుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా మీకు అదే. ఫిజిక్స్ లెసన్ ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ 5 అవర్స్ లెక్చర్ కానీ మీ దగ్గరకు వస్తున్నప్పుడు సో దాన్ని మీరు ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలో మీరు ఒకసారి థింక్ చేసుకోండి. ఓకేనా? నేను 1.5 అవర్ కూర్చోగలను, 2 అవర్స్ కూర్చోగలను కంటిన్యూస్గా. సో ఈ టాపిక్ వరకు ఈరోజు కంప్లీట్ చేస్తాను, ఈ టాపిక్ వరకు ఈరోజు కంప్లీట్ చేస్తాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ పేజ్లో మీకు టుడేస్ గోల్స్ అని ఇస్తాను కదా. సో ఈరోజు నేను కూలూమ్స్ల వరకు కంప్లీట్ చేసేస్తా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో దాని తర్వాత ద యూనిఫామ్ ఛార్జ్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వరకు కంప్లీట్ చేస్తాను నెక్స్ట్లో. సో దాని తర్వాత గాస్ లా, ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇలా మీరు దాన్ని డివైడ్ చేసుకొని లెక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత ఒకసారి మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత మీ నోట్స్ అంతా రివిజన్ చేసుకోండి. అప్పుడు మీకు చాప్టర్ కంప్లీట్గా ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఈజీ అవుతుంది. క్లియర్? చల్ నెక్స్ట్. సో నౌ ఫర్ ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్. సో ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రాడ్ తీసుకున్నాం. సో ప్లస్ 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 ప్లస్. సో ఇది కంటిన్యూస్ ఇటువైపు ఇన్ఫినిటీ వరకు, ఇటువైపు ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్ వలన విచ్ ఈస్ హ్యావింగ్ ద లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, లీనియర్ ఛార్జ్ అన్నారు. సో లీనియర్ ఛార్జ్కి ద లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది లాంబ్డా. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ మనకి ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో అది వచ్చేసి ఇట్ ఈస్ 2k లాంబ్డా బై ఆర్. సో డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ద లీనియర్, ఫర్ ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2k లాంబ్డా బై ఆర్. సో ఈ k ప్లేస్లో యూ కెన్ ఆల్సో సబ్స్టిట్యూట్. సో 2 ఇంటూ, లేదంటే ఫస్టే k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో k ప్లేస్లో 1/4πε0 ఇంటూ 2 లాంబ్డా బై ఆర్. సో ఈ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోండి. సో లేదంటే 2 1s are 2 2s are. సో E is equals to లాంబ్డా బై 2πεr. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్. సో ఏదైనా ఒక రాడ్ సమ్ ఇన్ఫైనైట్ లెంత్ ఉంటాయి. ఇన్ఫైనైట్ లెంత్ అంటే లెంత్ ఈజ్ మోర్ అని అర్థం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫ్రమ్ సెంటర్ నుంచి ఇఫ్ యూ నీడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ P, సో ద ఫార్ములా ఈజ్ దిస్. సో ఇది క్యాపిటల్ R తీసుకోండి, 2k లాంబ్డా బై ఆర్. క్లియర్? చల్. సో ఫర్ రాడ్ క్యారింగ్ యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ, సో ఫైనైట్ రాడ్ క్యారింగ్ యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, సో బోత్ ద సైడ్స్ రాడ్ ఫైనైట్ ఉంది ఇలా. ఓకే? సో ఇప్పుడు ఎట్ పాయింట్ P దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో దెన్ లెట్ సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్స్. సో ఈ యాంగిల్ వచ్చేసి θ1 అనుకోండి, ఈ యాంగిల్ వచ్చేసి θ2 అనుకోండి. సో నౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ వై డైరెక్షన్లో ఉంటుంది. సో ప్రీవియస్ కేసులో ఇది ఓన్లీ ఎక్స్ అనమాట, వై డైరెక్షన్లో 0. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ఇన్ఫైనైట్ రాడ్ ఇన్ వై డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఇదంతా. ఓకేనా? సో అదే ఫైనైట్ రాడ్ తీసుకున్నారనుకోండి, ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ వై డైరెక్షన్లో ఉంటుంది. సో ఎక్స్ డైరెక్షన్లో ద k లాంబ్డా బై, సో ఈ డిస్టెన్స్ని r తీసుకుంటే అండ్ ద ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అనుకోండి. సో ద Ex ఈజ్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r ఇంటూ sin θ1 ప్లస్ sin θ2, sin θ1 ప్లస్ sin θ2. సో అదే వైలో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వై డైరెక్షన్ k లాంబ్డా బై r ఇంటూ ద cos θ1 మైనస్ cos θ2. గెటింగ్? ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, జేఈలో కూడా ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగారు. సో ఇంతవరకు నీట్ ఎంసెట్లో అయితే అసలు రాలేదు. సో జేఈలో అడిగారు. ఓకేనా? చల్, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఫర్ సెమీ ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్, సెమీ ఇన్ఫైనైట్ అంటే కంప్లీట్ ఇన్ఫైనైట్ రాడ్కి చూసాం, సో ఫైనైట్ రాడ్కి చూసాం. సో సెమీ ఇన్ఫైనైట్ అంటే సో ఒక సైడ్ వచ్చేసి ఫైనైట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇన్ఫినిటీ. సో వన్ సైడ్ ఇట్ ఈస్ ఫైనైట్, ది అదర్ సైడ్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. సో ఇలా తీసుకోండి, ప్లస్ 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 ప్లస్. సో ఇప్పుడు ఒక పాయింట్ P దగ్గర కావాలి మనకి. సో ఈ పాయింట్ P దగ్గర సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్స్ టు √2k లాంబ్డా బై r.
So it is going to be the root 2 k lambda by r, having the linear charge density lambda at a distance r and at point p. Okay na? So ఇది for semi infinite linear charge. Okay na? Clear? So total 3 ఇక్కడ. For infinite కి ఇది ఫార్ములా ఓన్లీ x డైరెక్షన్ లో ఉంటుంది. సో ఫర్ ఫైనైట్ కి x డైరెక్షన్ అండ్ y డైరెక్షన్ లో ఉంటుంది. అండ్ ఫర్ సెమీ ఇన్ఫైనైట్ లీనియర్ ఛార్జ్ కి సో ద E net is equals to root 2 k lambda by r. దీనికి కూడా x and y డైరెక్షన్ ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ద x కాంపోనెంట్ అండ్ y కాంపోనెంట్. క్లియర్? అండర్స్టాండింగ్? చల్ నెక్స్ట్. సో ఈ ఫార్ములాస్ జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో నౌ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ ప్లేస్ చేశారనుకోండి, ఇదే రూమ్లో లెట్ సపోజ్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మళ్ళీ చూద్దాం. సో జస్ట్ 2-3 స్లైడ్స్ తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్సే వస్తాయి మనకి. సో ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి అనుకోండి ఈ రూమ్లో, ఇటువైపు లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఒక ఛార్జ్ ప్లేస్ చేశా. సో ఈ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వల్ల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే ఈ ఛార్జ్ అక్కడే ఉంటుందా, ఇటు వెళ్తుందా? ఓకేనా? సో పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వల్ల ఒకలాగా ఎఫెక్ట్ ఉంటే నెగిటివ్ ఛార్జ్కి ఇంకోలాగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా తీసుకుంటున్నాను. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్లో ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ క్యూ ప్లేస్ చేస్తున్నా. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ద ఫోర్స్ విల్ బీ అప్లైడ్ ఆన్ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. పాజిటివ్ ఛార్జ్ని ఇఫ్ యూ ప్లేస్ ఇట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో అప్పుడు ఏమవుతుందంటే ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎంత ఫోర్స్ అప్లై అవుతుందంటే ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ. సార్ వాట్ అబౌట్ నెగిటివ్ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఆపోజిట్. సో మైనస్ క్యూ. సో ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్. సో ఎఫ్ ద ఫోర్స్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూఈ. అండర్స్టాండింగ్? నెగిటివ్ ఛార్జ్ మీద అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్కి అయితే సేమ్ డైరెక్షన్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో ఒకవేళ క్వశ్చన్లో ఒక ఎలక్ట్రాన్ని లెట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారనుకుందాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఎటువైపు మూవ్ అవుతుంది? ద ఎలక్ట్రాన్ విల్ మూవ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఆర్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ అన్నది పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ అ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. సో నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్సు ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవునా? సో ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద ఫోర్స్ విల్ యాక్ట్. ఎంత ఫోర్సు? దట్ ఛార్జ్ ఇంటూ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటే అంత ఇంటూ దట్ ఛార్జ్. ఏ డైరెక్షన్లో? ఆపోజిట్ డైరెక్షన్లో. పాజిటివ్ ఛార్జ్ అయితే సేమ్ డైరెక్షన్లో. క్లియర్? గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్. సో నౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఎ యూనిఫామ్లీ ఛార్జ్డ్ రింగ్. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక ఛార్జ్డ్ రింగ్ తీసుకోండి, ఏదైనా ఒక ఇలా రింగ్ తీసుకోండి. ఈ రింగ్ తీసుకొని సో ఈ రింగ్ని ఇలా హోల్డ్ చేస్తున్నాను నేను లెఫ్ట్ హ్యాండ్లో. సో ఇది రింగ్ ఇప్పుడు. సో ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ రింగ్ వలన ఈ ఇంత డిస్టెన్స్లో ఆన్ ద యాక్సిస్ ఆఫ్ దిస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ యూనిఫామ్ రింగ్ ఎట్ దిస్ పాయింట్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. ఆన్ ద యాక్సిస్ ఎట్ సమ్ పాయింట్ ఎట్ సమ్ డిస్టెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే? సో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తా చూడండి. సో దెర్ ఈస్ ఎ యూనిఫామ్లీ ఛార్జ్డ్ రింగ్. సో దాని మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్లస్ 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 ఇలా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుందాం. సో ఈ యూనిఫామ్లీ ఛార్జ్డ్ రింగ్కి రేడియస్ వచ్చేసి లెట్ సపోజ్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ద రేడియస్ ఈజ్ ఆర్. సో దీనికి రేడియస్ ఆర్ ఉంది ఓకేనా? సో ఈ ఛార్జ్ టోటల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ క్యూ అనుకుందాం. ఓకే? సో ఇప్పుడు ఈ యూనిఫామ్లీ ఛార్జ్ రింగ్ నుంచి ఆన్ ద యాక్సిస్, సో జస్ట్ ఇమాజిన్ ఇది ఇలా ఉన్నట్టు ఇటువైపు ఇలా మనం ఇలా పట్టుకొని ఆ రింగ్ని సో ఇంత డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం. సో ఎట్ దిస్ పాయింట్ ఎట్
point P. So which is at a distance x. Which is at a distance x. You have to find the electric field. So ఈ point P దగ్గర the electric field it is given as kqx by the r square plus x square whole to the power 3/2. So kqx by r square plus x square whole to the power 3/2. Understanding? Clear this part? So e formula ni you have to remember. Remember this formula, important. Clear? So ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంత ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మినిమం ఎప్పుడు అవుతుంది? సో మినిమం వచ్చేసి ఎట్ ఇట్స్ ఓన్ లొకేషన్. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అప్పుడు మినిమం అయిపోతుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ విల్ బికమ్ maximum. So the maximum value of the electric field on the axis of a uniformly charged ring. So మనకు maximum condition ఏంటి? ఫస్ట్ the electric field E is equals to we got kqx by the r square plus x square whole to the power 3/2. ఇదే కదా ఫార్ములా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అవ్వాలి. సో క్యాల్కులేషన్ చేస్తే ఎలా చేస్తారు? సో వెన్ ఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యాస్ టు బి మ్యాక్సిమం, if electric field has to be maximum, so the dE by dx must be equals to 0. The dE by dx must be equals 0. అంతేనా? సో అప్పుడు ఇది మీరు చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో డిఫరెన్షియేట్ చేస్తే సో ద ఎక్స్ వాల్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, సో ద ఎక్స్ వాల్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ r/√2. ప్లస్ ఆర్ మైనస్ r/√2. సో అంటే r/√2 డిస్టెన్స్లో, r/√2 ప్లస్ కానీ మైనస్ కానీ r/√2 డిస్టెన్స్లో ఎక్కడి నుంచి? ఈ సెంటర్ నుంచి r/√2 డిస్టెన్స్లో, ఇక్కడ లైక్ r/√2 ఇక్కడ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది r/√2 ఈ వాల్యూ /√2. సో అది ఇంత దూరం వస్తే ఇంత, ఇంత దూరం వస్తే ఇంత, ఇంత దూరం వస్తే ఇంత. సో ఆ ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారు? ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందో చెప్పాం, r/√2. So what is the maximum value? What is that maximum value? Maximum value ఎంత ఉంటుంది? సో x is equals to r by plus or minus r/√2 దగ్గర ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r/√2ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లేస్లో r/√2 సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ r x is equals to r/√2 in, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ 1లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు మీకు ఇది మీరు హోంవర్క్గా చేయండి. సో డూ దిస్ యాజ్ ద హోంవర్క్. సో సబ్స్టిట్యూట్ చేస్తే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం, ద Emax విల్ బి ఈక్వల్స్ టు 2kq by 3√3 r square. 2kq by 3√3 r square. This is the Emax value that you get. So ఇక్కడ మీరు ఏది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. The only one thing that you have to remember is the formula. సో అండ్ మ్యాక్సిమం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? r/√2 దగ్గర మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీంట్లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో మనకి ఈ వాల్యూ వస్తుంది. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఇంపార్టెంట్ ఇది. యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ E వర్సెస్ R, E versus X తీసుకోండి. సో ద గ్రాఫ్ ఆఫ్ E versus X on the axis of uniformly charged ring having charge Q distributed and R radius. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా. సో యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ప్లస్. సో నౌ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి, సో ద సెంటర్ O, సో ఏ డిస్టెన్స్లో మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది? సో ద మ్యాక్సిమం ఈజ్ కమింగ్ ఇన్, సో ద మ్యాక్సిమం వాల్యూ, సో ఇలా యాక్సిస్ తీసుకోండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెన్ ఎవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ r/√2 దగ్గర వస్తుంది కదా, ప్లస్ r/√2 దగ్గర. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ప్లస్ r/√2 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ అలానే
మైనస్లో కూడా అవుతుంది కదా. సో లైక్ దిస్. సో ఇది ఎక్కడ ద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ బై రూట్ 2 దగ్గర, అంటే ప్లస్ ఆర్ బై రూట్ 2 దగ్గర మ్యాక్సిమం అండ్ మైనస్ ఆర్ బై రూట్ 2 దగ్గర మ్యాక్సిమం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ sorry, as x tends to infinity, so the E value will become minimum. So the E value will become minimum. So the electric field will become minimum from here. Clear? Maximum వచ్చేసి r by root 2 దగ్గర. సో చూడండి ఇది ఇన్ఫినిటీ ఫార్ డిస్టెన్స్కి వెళ్తున్నప్పుడు సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ టు టచ్ ద లైన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా జీరో అవ్వదు, బట్ అబౌట్ టు టచ్ మినిమం. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ఇది యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ కాన్సెప్ట్. సో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎక్కడ అవుతుంది అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత. క్లియర్? గ్రాఫ్ ఒకటి ఇంపార్టెంట్. సో నౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఎ యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్. సో ఈ డిస్క్ వచ్చేసి ఇట్స్ అ 2D. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా 1D కదా. ఏది యూనిఫామ్లీ చార్జ్డ్ రాడ్ ఆర్ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్. ఆ రాడ్నే రింగ్ టైప్లో బెండ్ చేస్తే అది యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ అయిపోయింది. సో ఇప్పుడు డిస్క్ విల్ హ్యావ్ సమ్ ఏరియా. డిస్క్ విల్ హ్యావ్ సమ్ ఏరియా అంటే సాలిడ్ రింగ్, సాలిడ్ డిస్క్. సో ఆ డిస్క్కి ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో హ్యావింగ్ ద చార్జ్ డెన్సిటీ. ఏ చార్జ్ డెన్సిటీ ఉంటుంది 2D ఆబ్జెక్ట్స్కి? ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సిగ్మా ఈజ్ ద సర్ఫేస్ చార్జ్ density. So surface charge density where the sigma is equals to q by a anamata. So sigma is equals to q by a. Clear? So the formula for electric field at a point P is given as sigma by 2 epsilon naught 1 minus r by r square plus r square. So ఇది డిస్క్ కి ఒకవేళ if r is far greater than r అయింది అనుకోండి, if capital R is far greater than r, సో అప్పుడు ఏమవుతుంది? the small r tends to 0. the small r 0 అవుతుందా? if capital R is very 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 high than small r, అప్పుడు small r tends to 0 అవుతుంది కదా. సో small r 0 అయింది అనుకోండి, ఈ పార్ట్ చూడండి 0 by something will become 0. 0 by something will become 0. So 1 minus 0 is 1. So 1 into sigma by 2 pi epsilon naught. So అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P అదేమవుతుంది? సిగ్మా బై 2 epsilon naught. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫైనైట్ షీట్ అంటుంది దీన్ని, ది ఇన్ఫైనైట్ షీట్. మళ్ళీ గాస్ లా చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫైనైట్ షీట్కి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ సిగ్మా బై 2 epsilon naught. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది డిస్టెన్స్తో చేంజ్ అవ్వట్లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టెన్స్తో చేంజ్ అవ్వట్లేదు. చూడండి మనకు ఫార్ములాలో ఎక్కడ కూడా డిస్టెన్స్ టర్మ్ ఆర్ టర్మ్ లేదు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్. అర్థమవుతుందా పాయింట్ వైజ్గా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద డిస్క్ ఏమో ఇంత ఫార్ములా ఈపీ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మచ్. సో ఇప్పుడు ఈ ఆర్ అన్నది ఇఫ్ ద క్యాపిటల్ ఆర్ అంటే దీని రేడియస్, సో దీని రేడియస్ if it is far greater than the small r, అప్పుడు స్మాల్ ఆర్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఓకే, సో ఆ కేసులో ఇట్ బికమ్స్ అ ఇన్ఫైనైట్ షీట్. సో ఆ ఇన్ఫైనైట్ షీట్కి సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ సిగ్మా బై 2 epsilon naught. క్లియర్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో నౌ ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చూస్తాం, అవునా? డిఫరెంట్ షేప్స్ వల్ల. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఎలక్ట్రాన్ని ప్లేస్ చేశారనుకోండి, సో అది ఎలా బిహేవ్ చేస్తుంది, సో అది ఎలా మూవ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వలన అది ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీకు సి దీస్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేశాను. సో మై క్వశ్చన్ ఈజ్ వాట్ మస్ట్ బి ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ వెయిట్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి? మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ ఎలక్ట్రాన్ వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి? సో దట్స్ మై క్వశ్చన్. సో ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో
ప్లేస్ చేసినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్? ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి చెప్పండి. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎలక్ట్రాన్ అన్నది నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. సో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ మీద దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆపోజిట్. ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆపోజిట్. సో ఎంత అవుతుంది? సో ద ఈ ఇంటూ ఈ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈ అనుకోండి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ మ్యాగ్నిట్యూడ్ ఈ అనుకుంటే, సో ఆపోజిట్లో ద ఎఫ్ఈ విల్ యాక్ట్ ద electric force which is E into E, charge into the electric field magnitude. So ఈ electron కి let's suppose it has some mass m. సో దీనికి మాస్ ఉంటే దాని వెయిట్ వచ్చేసి డౌన్ సైడ్ mg కదా, దాని వెయిట్ mg. సో ఇప్పుడు ద EE is equals to the mg. EE is equals to mg. మనకు కావాల్సింది ఏంటి? ద intensity of the electric field mg. So E is equals to mg by E, mg by E. So remember this one, okay na? So లేదంటే సో సమ్ చార్జ్ q అనుకున్నారు అనుకోండి, ఇది ఎలక్ట్రాన్ కాకుండా సమ్ చార్జ్ q, ఓకే, అప్పుడేమవుతుంది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్ దట్ పర్టికులర్ చార్జ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి mg by q. అంటే ఏదైనా ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దాని వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవసరం ఉంది, అది mg by q. ఒకవేళ ఎలక్ట్రాన్ అయితే mg by e. సో రిమెంబర్ దిస్, యూ షుడ్ రిమెంబర్ దిస్ పార్ట్. క్లియర్? అండర్స్టాండింగ్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు మనకు పెండులంలో టైం పీరియడ్ తెలుసు కదా. So the time period of the pendulum, it is given by 2 pi into root over L by G. So where L is the length of the string and G is the acceleration due to gravity. So 2 pi is constant. So ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ పెండులంని మనం దాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. ఆ పెండులం తీసుకొచ్చి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే టైం పీరియడ్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో నౌ ఫైండ్ the time period of oscillations of pendulum, of given pendulum. సో ఈ పెండులం టైం పీరియడ్ ఏమైనా చేంజ్ అవుతుందా చూద్దాం. సో ఎలా ఫైండ్ చేస్తాం? సో చూడండి క్విక్గా. సో ఇక్కడ ఫస్ట్ ఇది పాజిటివ్ ఛార్జ్ q. సో ఇది మాస్ హ్యావింగ్ m. సో m మాస్ ఉంది కాబట్టి దాని వెయిట్ డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది కదా. మాస్ m ఉంది కాబట్టి దాని వెయిట్ డౌన్ సైడ్ యాక్ట్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఈ బాబ్ మీద వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో ఇది పాజిటివ్ ఛార్జ్, రైట్? సో పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో దట్ ద ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? సో ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు బి, so the electron charge, the charge is q into the magnitude of the electric field is E, QE, charge into QE, right? So QE and mg are acting in the same direction. So that ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను G ఎఫెక్టివ్ ఫైండ్ చేస్తున్నాను. సో G ఎఫెక్టివ్ ఎలా ఫైండ్ చేస్తారు? యాక్చువల్గా ఈ సింపుల్ పెండులం నార్మల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో లేకపోతే ఓన్లీ mg వెయిట్ ఉండాలి, రైట్? mg వెయిటే ఉండాలి ఆ బాబ్కి, రైట్? బట్ దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ అయింది కదా సేమ్ డైరెక్షన్లో, రైట్? సో ఏం ఫోర్స్ యాక్ట్ అయింది? QE. సో QE యాక్ట్ అయింది కాబట్టి QE యాడ్ అయింది కాబట్టి సో షల్ ఐ సే ద ఓవరాల్గా G వాల్యూ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది? ద G ఎఫెక్టివ్ విల్ నౌ బికమ్ QE ప్లస్ mg బై ద టోటల్ m. అంతేనా? m ఇంటూ G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్ QE ప్లస్ mg ఉండాలి. బట్ ఇక్కడ G ఎఫెక్టివ్ చేంజ్ అయింది. సో QE ప్లస్ mg బై m, ఈ mని ఇటువైపు సెండ్ చేశారు. సో ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఈ QE ప్లేస్లో షల్ వి రైట్ Q ఇంటూ ఈ ప్లేస్లో షల్ ఐ రైట్ mg బై Q. ప్రీవియస్గా డిరైవ్ చేసాం.
E ఈజ్ ఈక్వల్స్ టు mg/e ఎలక్ట్రాన్ అయితే అదే సమ్ ఛార్జ్ అయితే mg/q కదా. సో ఈ E ప్లేస్లో ఐఎమ్ టేకింగ్ mg/q. ఓకే, సో q క్యాన్సిల్, సో దట్ QE విల్ బికమ్ mg. సో q ఇంటూ E విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద వాల్యూ ఈజ్ mg. సో ఇక్కడ q ఇంటూ ఈ ప్లేస్లో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, mg/q. సో q క్యాన్సిల్ ప్లస్ mg/m. సో ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, mg ప్లస్ mg, సో 2mg/m. సో m క్యాన్సిల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి 2g. అంటే ద g ఎఫెక్టివ్ ఈజ్ 2g. ద g ఎఫెక్టివ్ ఈజ్ 2g. సో g ఎఫెక్టివ్ అంటే ఇదే కదా మనకి ఎప్పుడైనా సింపుల్ పెండులంలో ఉండే g, దట్ ఈస్ g ఎఫెక్టివ్ తీసుకోవాలి మనం. ఓకేనా, సో దట్ ద టైం పీరియడ్ ఈ సిచ్యువేషన్లో టైం పీరియడ్ ఎంత అయింది ఇప్పుడు 2π ఇంటూ రూట్ ఓవర్ L/2g. L/2g. క్లియర్, అర్థమైందా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల ఇంకొక ఫోర్స్ యాడ్ అయింది. ఏం ఫోర్స్ అది? QE ఫోర్స్ యాడ్ అయింది. సో ఆ QE ఫోర్స్ వల్ల G ఎఫెక్టివ్ చేంజ్ అయింది. సో దట్ ద టైం పీరియడ్ ఆల్సో చేంజెస్. క్లియర్ దిస్ పార్ట్? చల్. సో ఒకవేళ సేమ్ పెండులంని ఒకవేళ హార్జంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఏమవుతుందో చూడండి. సేమ్ పెండులం స్ట్రింగ్ హ్యావింగ్ లెంత్ L. సో దాన్ని ఇప్పుడు హార్జంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇలా ప్లేస్ చేసాం. సో ఈ వాల్యూ వచ్చేసి టేక్ ఇట్ యాజ్ mg/q. ఓకేనా. సో నౌ ఫైండ్ ద అగైన్ సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. సో ఈ కేసులో ఎంత అవుతుందో చెప్పండి క్విక్గా. ఈ ఛార్జ్ మీద ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? రిప్రజెంట్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్. సో ఒకటి వచ్చేసి దాని మాస్ m ఉంది కాబట్టి mg కిందికి యాక్ట్ అవుతుంది, డౌన్, రైట్. సో రైట్ సైడ్ వచ్చేసరికి QE యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ ద పాజిటివ్ ఛార్జ్ విల్ బి రైట్ సైడ్. సో దట్ QE రైట్ సైడ్ అయిపోయింది. సో mg ఇది, QE ఇటువైపు. సో ఇప్పుడు ఈ QE ప్లేస్లో q ఇంటూ ఈ ప్లేస్లో mg/q సబ్స్టిట్యూట్ చేయవచ్చా? mg/q సబ్స్టిట్యూట్ చేస్తే q క్యాన్సిల్. సో ఇటువైపు mg, ఇట్ డౌన్ సైడ్ mg. సో ఇప్పుడు రిజల్టెంట్ ఎటువైపు ఉంటుంది చెప్పండి? ద రిజల్టెంట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, రైట్. సో ఎంత ఉంటుంది? mg√2. ద రిజల్టెంట్ ఈజ్ గోయింగ్ టు బి mg√2. సో ఇప్పుడు G ఎఫెక్టివ్ ఏమవుతుంది? వాట్ విల్ బి ద G ఎఫెక్టివ్? సో ద G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఎంత వచ్చింది మనకు అక్కడ? mg√2 కదా, నెట్ బై మాస్ m. నెట్ బై మాస్ m, ప్రీవియస్ కూడా అయితే కదా. సో నెట్ బై మాస్ m, నెట్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి ఇంతకుముందు, దట్స్ వై QE ప్లస్ mg. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో లేవు, QE ఇటువైపు ఉంది, mg ఇటువైపు ఉంది. ఫస్ట్ నెట్ ఫైండ్ చేసా, ఇక్కడ నెట్ ఎంత వచ్చింది? mg√2 వచ్చింది. సో ఆ నెట్ బై మాస్. సో ఇప్పుడు m క్యాన్సిల్. సో ద G ఎఫెక్టివ్ విల్ బీ ఈక్వల్స్ టు g√2. సో అంటే ద టైం పీరియడ్ ఎలా చేంజ్ అవుతుంది ఈ కేసులో? ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండులమ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2π ఇంటూ రూట్ ఓవర్ L/G ఎఫెక్టివ్ కదా. G ఎఫెక్టివ్ ప్లేస్లో వీ కెన్ రైట్ g√2. క్లియర్, అర్థమైందా ఇది? సో ఏ పెండులంని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని టైం పీరియడ్ ఎలా చేంజ్ అవుతుందో ఫైండ్ చేసాం. క్లియర్, చల్. సో అలానే ఛార్జ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చూద్దాం చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. సో డిఫరెంట్ ఛార్జెస్ ఎలా బిహేవ్ చేస్తాయి. ఒక ఛార్జ్ని, మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేస్తే అది ఎంత కైనెటిక్ ఎనర్జీ అటైన్ చేస్తుంది, ఓకేనా. సో అది ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది దాని పొజిషన్ నుంచి, మనం కొంచెం స్పీడ్తోని దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కాన్సెప్ట్స్ అన్ని చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది, దీస్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఒక ఛార్జ్ని విచ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రెస్ట్, ఈ ఛార్జ్ని ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే జస్ట్ అప్పుడే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆఫ్టర్ టైం టీ ఇదేమవుతుంది, దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు QE. ఇది పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాం,
పాజిటివ్ చార్జ్ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇనిషియల్గా. సో దట్ దాని మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ కదా, అవునా. సో నెక్స్ట్ ఈ ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ వలన ఇది ఇటువైపు మూవ్ అవుతుంటుంది కదా, రైట్ సైడ్ మూవ్ అవుతుంటుంది, రైట్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ తర్వాత అది ఎంత కైనెటిక్ ఎనర్జీ అటైన్ చేసిందో కావాలి నాకు. సో మనకు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ఫస్ట్. సో ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఈజ్ హాఫ్ ఎంవి స్క్వేర్. సో దాంట్లో మనకి మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎం అనుకున్నాం. సో వెలాసిటీ కావాలి. సో టైం టీ తర్వాత ఎంత వెలాసిటీ అటైన్ చేసింది. సో ఇనిషియల్గా దాని వెలాసిటీ జీరో. సో దెన్ ద యాక్సలరేషన్ కావాలి మనకి ఇప్పుడు. సో ద మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అది ఎంత యాక్సలరేషన్ అటైన్ చేసింది. సో యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ షల్ ఐ సే ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ కదా ఇక్కడ. సో మనకు ఫార్ములా వచ్చేసి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. యాక్సలరేషన్ ఎలా ఫైండ్ చేస్తారు, ఎఫ్ బై ఎం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ బై ఎం. సో యాక్సలరేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ గోయింగ్ టు బి, ద యాక్సలరేషన్ ఆఫ్ ద చార్జ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూఈ బై ఎం అవుతుంది, రైట్. సో మనకి ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, రెస్ట్ నుంచి రిలీజ్ చేసాం. సో జీరో. యాక్సలరేషన్ ఎంత అటైన్ చేసింది, క్యూఈ బై ఎం యాక్సలరేషన్. సో టైం ఎంత, ఆఫ్టర్ సమ్ టైమ్ టీ, రైట్. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఫైండ్ చేయొచ్చా, కైనమాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేయండి. సో v is equals to u plus at. So that v will be equals to u place లో 0 plus a place లో qe by m into time place లో time. So v is equals to final velocity qe by qet by m. So ఇది ఫైనల్ వెలాసిటీ వచ్చింది. సో మనకు ఫైనల్ వెలాసిటీ వచ్చిందంటే కెన్ వి ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv స్క్వేర్, అంతేనా. సో హాఫ్ మాస్ ఈజ్ మాస్ ఓన్లీ, దాన్ని ఏం చేంజ్ చేయలేము మనం. v ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, qet by m. సో హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m ఇంటూ q స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ by m స్క్వేర్. So 1m cancel, so that the final kinetic energy it is going to be q square e square t square by m. So ఇది kinetic energy అవుతుంది. So no need to remember, just understand the procedure. ఈ ఫార్ములాని మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకే. సో ఒకవేళ ఆఫ్టర్ టైం టీ అన్నా నేను, సో ఒకవేళ వాళ్ళ క్వశ్చన్లో ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ వై అన్నారనుకోండి, ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ ట్రావెలింగ్ ద డిస్టెన్స్ వై. సో డిస్టెన్స్ వై ట్రావెల్ చేసిన తర్వాత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ కావాలి, ఇక్కడేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఫైండ్ చేశాను కదా. సో ఒకవేళ ఆఫ్టర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వై వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు. సో shall we use the equation v square minus u square is equals to 2as. v square minus u square is equals to 2as యూస్ చేయొచ్చా. సో ఫైనల్ వెలాసిటీ v square. సో ఇనిషియల్ వెలాసిటీ హవెవర్ 0, ఇది 0 అయిపోతుంది. సో 2 ఇంటూ a ప్లేస్ వాట్ ఈజ్ a, యాక్సలరేషన్ ఈజ్ qe by m, యాక్సలరేషన్ qe by m. సో డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజ్ y కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్మెంట్, y displacement. So then from here the kinetic energy v ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఈ v స్క్వేర్ ని నౌ సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ ద ఫార్ములా. సో అప్పుడేమవుతుంది కైనెటిక్ ఎనర్జీ చూడండి. సో ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m ఇంటూ, సో డైరెక్ట్గా v స్క్వేర్ని అలానే ఉంచుతున్నాను. సో v స్క్వేర్ వాల్యూ ఎంత, 2qey by m. సో ఇక్కడ m క్యాన్సిల్, 2 ఆల్సో క్యాన్సిల్. So that the kinetic energy will be equals to so QEY. So the kinetic energy will be equals to QEY. Clear? Understood this part? ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మళ్ళీ.
మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా చూడండి. ఏదైనా ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రెస్ట్లో ఉంచి దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ చేయమంటే మనకి ఈ ఫార్ములా. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ వై తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎంత అయిందంటే QE ఇంటూ వై. మనకు జస్ట్ ఆ ఛార్జ్ వాల్యూ, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో తెలిస్తే కైనెటిక్ ఎనర్జీ ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఛార్జ్ వాల్యూ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ, T ఎంత టైం తర్వాత, అండ్ దెన్ M ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? సో అలా కాకుండా ఒక ఛార్జ్ని మనం ఈ సినారియో చూడండి. సో ఈ సినారియోలో ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్, నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్, ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్, ఒక నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ పెట్టారనుకోండి. సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి ఎప్పుడైనా. ఓకే, సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తారు, కొన్నిట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఓన్లీ ఫీల్డ్ లైన్స్ ఇస్తారు. ఇంతకుముందు మనం తీసుకున్నట్లు ఇప్పటివరకు మనం డైరెక్ట్ ఇలా ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాం. సో ఆ ఫీల్డ్ లైన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఒక పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, సో దట్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బౌండెడ్ ఉంటాయి, ఆ రెండింటి మధ్యలో బౌండెడ్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి నేను ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ని, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి కదా, సో ఈ ఒక ఎలక్ట్రాన్ని ఇలా ఇసిరేస్తున్నా. ఓకేనా? సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి, ఇమాజిన్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ని పట్టుకొని ఇలా ఇసిరేస్తున్నాను. ఓకేనా? అది ఎటు వెళ్తుంది సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే పోతుంది సార్. ఇంకెటు పోతుంది సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే వెళ్తుంది, బట్ డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇలా స్ట్రైట్గా దాన్ని మీరు ఇసిరేసారనుకోండి, ఇలానే వెళ్తుందా, ఇటు వెళ్తుందా, ఇటువైపు వెళ్తుందా? సో ఇటువైపు వెళ్తుంది. సో దట్ పాత్ ఐఎమ్ ఆస్కింగ్. కొంచెం థింక్ చేయండి ఒకసారి. దాని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, దాని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో కావాలి మనకి, అంతేనా? సో ఈ ఎలక్ట్రాన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేయండి, ద ఎంజీని నెగ్లెక్ట్ చేయండి. సో ఇంకా వేరే ఫోర్సెస్ ఏమి యాక్ట్ అవుతాయి చెప్పండి ఎలక్ట్రాన్ మీద? సో ఇది ద ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ థ్రోన్ విత్ ఎ వెలాసిటీ V0. నేనేమంటున్నా అంటే ఈ ఎలక్ట్రాన్ ఇలా ఇలా వెళ్తున్నప్పుడు దీని మీద F ఈజ్ ఈక్వల్స్ టు QE అన్నది ఇటువైపు యాక్ట్ అవుతుంది. F ఈజ్ ఈక్వల్స్ టు QE అన్నది ఎలక్ట్రాన్ కదా, సారీ మై బ్యాడ్. సో ఎలక్ట్రాన్ అన్నది నెగిటివ్ ఛార్జ్ కదా, సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ QE విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో అంటే ఇలా వెళ్తున్న దాని మీద ఇప్పుడు QE అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో యాక్చువల్గా ఏం ఫోర్స్ లేకపోతే అది నేను ఎలా ఇసిరేస్తానో అలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి ఆ ఎలక్ట్రాన్. బట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి స్లోగా ఇలా 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 వెళ్తుందా, అంతేనా? సో ఇలా వెళ్ళాల్సింది ఫోర్స్ అప్ యాక్ట్ అవ్వడం వల్ల ఇలా మూవ్ అవుతుంది కదా. సో ద సేమ్ థింగ్, దాని పాత్ వచ్చేసరికి ఇది ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫైండ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ వై డిస్టెన్స్. సో ఈ వై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఈ వై డిస్టెన్స్ నాకు కావాలి, ఎంత డిఫ్లెక్ట్ అయింది అది. ఎలా ఫైండ్ చేస్తారు? ఎలా ఫైండ్ చేద్దాం? సో బేసిక్ ఇది ఆ ఎలక్ట్రాను 2D మోషన్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ ఎలక్ట్రాను X డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ Y డైరెక్షన్లో కూడా మూవ్ అవుతుంది. సో 2D మోషన్లో మూవ్ అవుతుంది కదా. సో 2D మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో X డైరెక్షన్లో సపరేట్గా ఫైండ్ చేద్దాం పారామీటర్స్ అన్ని, Y డైరెక్షన్లో సపరేట్గా ఫైండ్ చేస్తున్నా. సో X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్. సో ఇప్పుడు X డైరెక్షన్లో వాట్ ఈజ్ ద ux ఎంతతో త్రో చేసాం మనం X డైరెక్షన్లో? V0 వెలాసిటీ, ఆ ఎలక్ట్రాన్ వెలాసిటీ V0. సో అండ్ AX అది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. సో దట్ AX విల్ బి 0. ఎలక్ట్రిక్ లైక్ యాక్సలరేషన్ ఇన్ ద X డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు బి 0 కదా. హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఎంత ప్రొజెక్టైల్ మోషన్ నేర్చుకున్నారు కదా. AX ఈస్ గోయింగ్ టు బి 0, రైట్?
ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ అది. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకోండి. సో ఇప్పుడు ద డిస్టెన్స్ ట్రావెల్డ్, సో ద ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్టీ స్క్వేర్, యూఎక్స్టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్టీ స్క్వేర్. సో ఇక్కడ ఏఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఇది మొత్తం 0 అయింది. సో ఎక్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటున్నాను నేను. ఎక్స్లో ద డిస్టెన్స్ ఈజ్ స్మాల్ ఎక్స్ అనుకోండి, వైలో ఇది వై డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకోండి. సో ఎక్స్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో యూఎక్స్ ఈజ్ వి నాట్ ఇంటూ టీ. సో ఇక్కడ నుంచి సో లెట్స్ డూ వన్ థింగ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వి నాట్ రాసుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వి నాట్. సో ఇది ఎక్స్ డైరెక్షన్లో. సో ఇప్పుడు వై డైరెక్షన్లో ఎంత అవుతుందో చూడండి. వై డైరెక్షన్లో, సో వై డైరెక్షన్లో ద యూవై ఈ 0, ఎందుకంటే మనం కంప్లీట్గా స్టార్టింగ్ ఎక్స్ డైరెక్షన్లో త్రో చేస్తాం. సో ఇనిషియల్గా వై డైరెక్షన్లో అసలు వెలాసిటీ లేదు స్టార్టింగ్ త్రో చేసేటప్పుడు, తర్వాత అది డిఫ్లెక్ట్ అయ్యి వై డైరెక్షన్లో వెలాసిటీ వస్తుంది. ఓకే, సో ఇనిషియల్గా 0. సో అండ్ ఏవై, సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్, మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. సో ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ద ఈఈ బై ఎం. ద ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఈ ఇంటూ ఈ కదా. సో దట్ ద యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఈస్ ఈఈ బై ఎం. సో ఆఫ్టర్ సమ్ టైమ్ టీ ద వై డైరెక్షన్లో లెట్ సపోజ్ ఇట్ మూవ్డ్ ఏ డిస్టెన్స్ వై, వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వై తీసుకుంటున్నాను. సో అప్పుడు ఫార్ములా అప్లై చేయండి. సో లెట్స్ టేక్, సో సేమ్ ఫార్ములా కైనమాటిక్ ఈక్వేషన్. సో sy is equals to uyt plus half ayt square. So sy is equals to y is equals to uy ఈ టర్మ్ 0 అయిపోయింది కదా, 0 into something is 0. సో half ay ఎంత, ee by m, e into e by m into t square. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ టీ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ బై వి నాట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వై ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఈఈ బై ఎం ఇంటూ, సో టీ ప్లేస్లో ఎక్స్ బై వి నాట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ బై వి నాట్ హోల్ స్క్వేర్, ఎక్స్ బై వి నాట్ హోల్ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఈఈ బై ఎం ఇంటూ, సో ఎక్స్ స్క్వేర్ బై వి నాట్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద డిఫ్లెక్షన్ ఇన్ వై. So deflection in y is EEX square by the V naught square. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో 2m V naught square. సో EEX square by 2m V naught square. క్లియర్? ప్రొసీజర్ అర్థం చేసుకోండి. నో నీడ్ టు రిమెంబర్ ఎనీ ఫార్ములా, జస్ట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ ప్రాపర్లీ. క్లియర్? డన్. ఒకవేళ సార్ ఇది ఇప్పుడు దీని నుంచి బయటకు వచ్చేటప్పుడు హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్, అది కూడా అడిగే ఛాన్స్ ఉంది కదా క్వశ్చన్. హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ సార్. సో ఇట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ ఎ వెలాసిటీ v, సమ్ వెలాసిటీ v, రైట్. సో దట్ ఇక్కడ రాస్తా చూడండి మళ్ళీ. సో ఇలా త్రో చేసిన ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, అవునా. సో బయటికి వెళ్ళేటప్పుడు సో దీని వెలాసిటీ సమ్ v ఉందనుకోండి. సో ఇలా బయటికి వెళ్ళేటప్పుడు సో దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ y, రైట్. సో దెన్ ఇది ఎంత యాంగిల్తోని మూవ్ అయింది, బయటికి వెళ్ళింది. సో షల్ వి సే, సో దిస్ ఈజ్ ద x కాంపోనెంట్, వెలాసిటీ x కాంపోనెంట్, లెట్ సపోజ్ దిస్ ఈజ్ ద వెలాసిటీ y కాంపోనెంట్. సో సింప్లీ ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు ద vy by vx. The tan theta is equals to vy by vx. Clear? Well, what is this? What is the value of what is the value of that theta? So theta value adigaru anukondi, slope e kada. So the dy by dx, tan theta is nothing but dy by dx. What is tan theta? dy by dx. So manaku dy by dx ante d by dx of y ఎంత వచ్చింది డిఫ్లెక్షన్, y ఎంత వచ్చింది డిఫ్లెక్షన్, EEX square by 2m v naught square, 2m v naught square. See మనల్ని theta అడుగుతున్నారు. సో tan theta, is equals to vy by vx. సో tan theta is nothing but dy by dx కదా.
ద tan theta is nothing but dy by dx. సో స్లోప్. సో ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేశారనుకోండి, సో ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈస్ 2x, లేదంటే కాన్స్టెంట్స్ని బయటికి తీసుకోండి ఫస్ట్. సో హియర్ విచ్ ఆర్ కాన్స్టెంట్స్, క్యాలిక్యులేషన్ సింపుల్గా చేసేసేయండి. ఈ ఈజ్ కాన్స్టెంట్, క్యాపిటల్ ఈ ఈజ్ కాన్స్టెంట్, డినామినేటర్లో 2 ఈజ్ కాన్స్టెంట్, m ఈజ్ కాన్స్టెంట్. మనం డిఫరెన్షియేట్ ఎక్స్తో చేస్తున్నాం. సో v0² కూడా కాన్స్టెంటే. వెలాసిటీ మనం స్టార్టింగ్ విసిరేసే వెలాసిటీ కూడా కాన్స్టెంట్, అది కూడా చేంజ్ అవ్వట్లేదు. ఇంటూ ఓన్లీ x², సో దాని డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. సో దట్ ఇక్కడ 2 క్యాన్సిల్. సో దట్ EEx by mv0², EE by mv0², which is nothing but dy by dx, which is equals to tan theta, which is equals to tan theta. Clear? Understood this concept? సో ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదా అందరికీ. హౌ ద చార్జ్డ్ పార్టికల్ విల్ మూవ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫీల్డ్ లైన్స్ సేమ్ సపరేషన్తో ఉండాలి, సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సో వాటిని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ రెస్ట్లో ఉన్న ఛార్జ్ని మీరు ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో అది ఎంత కైనెటిక్ ఎనర్జీ అటైన్ చేస్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్ t. ఓకేనా? వాట్ ఈజ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్ y. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఎలక్ట్రాన్ని మనం ఇలా త్రో చేసాం. సో త్రో చేసినప్పుడు అది ప్రొజెక్టైల్ పాత్ తీసుకుంటుంది. ఆ ప్రొజెక్టైల్ పాత్లో సో ఇది వైలో ఎంత డిఫ్లెక్షన్ వచ్చింది, యాక్చువల్గా వైలో వెళ్ళకూడదు అది, ఆ వైలో డిఫ్లెక్షన్ ఎంత, సో దట్ వై వాల్యూ వీ గాట్ ఇట్ హియర్. సో ఎంత యాంగిల్తోనే అది కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ హౌ మచ్ యాంగిల్. సో ఆ యాంగిల్ ఫైండ్ చేయడానికి ఇది. సో ప్రొసీజర్ అర్థం చేసుకోండి. క్లియర్? చల్ నెక్స్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అసలు? ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్ ఇప్పుడు ఒక ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేసాం, సో దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటున్నాం. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది సార్? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి ఇమాజినరీ ఫీల్డ్ లైన్స్, మనకు కనిపించవు కంటికి. ఇక్కడ ఛార్జ్ ఉందనుకోండి, ఆ ఛార్జ్కి దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏవే ఉంటాయి. ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇటువైపు ఇలా ఉంటాయి. అదే నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, బేసిక్స్ మీకు తెలుసు ఆల్రెడీ. సో నెగిటివ్ ఛార్జ్కి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బి టువర్డ్స్ ఇట్. ఓకేనా? సో what are the electric field lines? It is the path along which an isolated unit positive charge moves in the electric field. So the path along which an isolated unit positive charge అంటే ఒక టెస్ట్ ఛార్జ్ని, ఓకేనా, ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నారు మీరు, అది ప్లస్ ఛార్జా మైనస్ ఛార్జా మనకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జ్కి చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర ఒక టెస్ట్ ఛార్జ్ని ప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ టెస్ట్ ఛార్జ్ అటువైపు మూవ్ అయింది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అటు ఉన్నట్లు. ఓకేనా? ఈ టెస్ట్ ఛార్జ్ ఇటువైపు మూవ్ అయింది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ఇటువైపు ఉన్నట్టు. ఓకేనా? సో దట్స్ వాట్ ఇట్ ఈస్ ద పాత్ అలాంగ్ విచ్ an isolated unit positive charge, which is nothing but Q0 test charge, moves in the electric field. Okay, so the tangent drawn at any point on the line of the force gives the direction of the field at that point. సో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్ కావాలి, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి. ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ద ట్యాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఆఫ్ ఫోర్స్ గివ్స్ అ డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. సో ఇక్కడ మీరు ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. క్లియర్? అండర్స్టాండింగ్? సో డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ద ట్యాంజెంట్ అక్కడ డ్రా చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ బేసిక్. సో అండ్ వన్ మోర్ థింగ్, పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా అవే ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్కి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఆల్వేస్ అవే. సో నెగిటివ్ ఛార్జ్కి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఆల్వేస్ టువర్డ్స్ ఇట్ ఇలా. క్లియర్? నెక్స్ట్, so what are the properties of electric field lines? Important. So the field lines, these lines start from a positive charge and end on a negative charge. So ఇక్కడ ఒక
పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బీ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ లైక్ దిస్, పాజిటివ్ టు నెగిటివ్ లైక్. ఓకే, అండ్ మీరు ఇంకొక అబ్జర్వేషన్ ఇక్కడ చేస్తే ఈ లూప్స్ అన్నవి దీస్ ఆర్ నాట్ క్లోజ్డ్ లూప్స్. అంటే ఇక్కడ పాజిటివ్ దగ్గర ఆరిజినేట్ అయ్యి నెగిటివ్ దగ్గర టర్మినేట్ అవుతుంది, మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావట్లే. సో మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తే అది క్లోజ్డ్ లూప్ అవుతుంది. ఇది క్లోజ్డ్ లూప్ కదా, ఇలా వెళ్ళి ఇలా వస్తే క్లోజ్డ్ లూప్. బట్ చార్జ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ టర్మినేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దే నెవర్ ఫార్మ్ ద క్లోజ్డ్ లూప్స్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, so they never form the closed loops. So the first point and the second point is that only. Okay, so and they move from positive to negative. They originate at the positive charge and they terminate at the negative charge. And so the number of field lines is directly proportional to the magnitude of charge. So ante magnitude of charge nu batti number of charges వస్తాయి. For example, ఒక ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకున్నాను అనుకోండి. ఈ ప్లస్ క్యూ ఛార్జ్కి ఒక 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ప్లస్ 2Q ఛార్జ్ తీసుకుంటే కంపల్సరీ ఫీల్డ్ లైన్స్ డబుల్ అవ్వాలి. దీనికి 2 ఉన్నాయి కాబట్టి దీనికి 4, మ్యాగ్నిట్యూడ్ డబుల్ అయింది కదా. సో దట్స్ వాట్ ఈ పాయింట్ అదే చెప్తుంది ఇక్కడ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్. సో ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి ఫీల్డ్ లైన్స్ ఉంటాయి దేనికైనా. ఓకే, సో అండ్ ఇన్ యూనిఫామ్ ఫీల్డ్ అంటే if electric field lines are spaced equidistant and parallel, so like this, so this is called uniform electric field. So further lectures lo kuda nenu ekkadaina kuda UEF అని రాశానంటే that is uniform electric field అని అర్థం. Okay na, so that is uniform electric field. So in the uniform electric field the lines of force are parallel to each other. ఈ lines of force అనేవి parallel to each other, ఇలా ఒకదానికొకటి parallel గా ఉంటాయి. సో ఒకవేళ ఇలా ప్యారలల్ లేవనుకోండి అది నాన్ యూనిఫామ్ అయిపోతుంది. సో ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, సో నాన్ యూనిఫామ్, నాన్ డైరెక్షనల్. సో ఇది ఇటువైపు పోతుంది, ఇది ఇటువైపు పోతుంది, ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియర్ దిస్ పార్ట్? సో నెక్స్ట్, ద డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద magnitude of the field. Very very important. So the density of the field lines is directly proportional to the magnitude of the field. So అంటే ఎక్కడైతే ఫీల్డ్ లైన్స్ తిక్కుగా ఉన్నాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నట్టు, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అయితే ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. సో 3 రీజియన్స్ తీసుకుంటున్నాను. ఈ 3 రీజియన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఇంకా తక్కువ ఉందో చెప్పండి. కంపేర్ చేయండి ఆ మూడింటిని. సో ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డెన్స్గా ఉన్నాయో అంటే ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నట్టు. ద డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పర్ గివెన్ ఏరియా, సో ఆర్ పర్ గివెన్ వాల్యూమ్. సో ఇక్కడ చూసుకుంటే ఏ దగ్గర ఈ ఫీల్డ్ లైన్స్ చాలా దగ్గర ఉన్నాయి కదా. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మచ్ గ్రేటర్. ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ సి దగ్గర, నెక్స్ట్ బి దగ్గర. సో అంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ని బట్టి, వాటి డెన్సిటీని బట్టి, సో వీ కెన్ సే దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ మ్యాక్సిమం ఉందో చెప్పొచ్చు. సో ఎక్కడ తిక్కుంటే అక్కడ మ్యాక్స్. క్లియర్? So that is this one, important, very important. So next, 2 field lines can never intersect each other. Very important this also. So 2 field lines ఎప్పుడు కూడా intersect అవ్వవు. ఎందుకు చెప్పండి? What is the reason? ఇదొక ఫీల్డ్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫీల్డ్ లైన్. సో ఈ 2 ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మీరు ఇక్కడ దీనికి ఈ ఫీల్డ్ లైన్కి ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఒక ఫీల్డ్ లైన్, 2 ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాం. సో ఈ 2 ఫీల్డ్ లైన్స్లో దీనికి
ఇఫ్ ఐ నీడ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తారు. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్కి సో ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది కదా. సో ఒకటే పాయింట్ దగ్గర 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకటే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటువైపు చూపిస్తుంది, ఇటువైపు చూపిస్తుంది. సో విచ్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఒక పాయింట్ దగ్గర ఒకటే ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎటో ఒకెళ్ళి డైరెక్షన్ ఒకటే డైరెక్షన్ ఉండాలి. బట్ సేమ్ పాయింట్ దగ్గర 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఈజ్ నాట్ పాసిబుల్, రైట్? సో దట్స్ వై 2 field lines will never intersect. If they intersect, so at the point of intersection, the field lines will have 2 electric field directions, which is not possible. So ఇది 2 marks question, important. మీకు 2 marks IPE state board లో 2 marks IPE important question. ఓకేనా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సెకండ్ ఇయర్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ నెక్స్ట్. అయిపోయా ఇవి. సో 2 field lines can never intersect. So these are the properties of electric field lines. So let's move on to the next concept. So the next important concept is the electric dipole. So what is the electric dipole? The electric dipole is nothing but it's a system of 2 equal and opposite charges. ఒక 2 charges తీసుకుంటే ఒకటి ప్లస్ క్యూ చార్జ్, ఇంకొకటి మైనస్ క్యూ చార్జ్. సో ఈ 2 charges, if they are separated by very finite distance, so if they are separated by very finite distance, ఇది సెంటర్ తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ నుంచి L డిస్టెన్స్, ఇక్కడ నుంచి L డిస్టెన్స్ తీసుకుంటే సో ఈ సెటప్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో దీన్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్కి సో ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ which is a vector quantity denoted by P, which is a vector quantity denoted by P. సో ఈ P కి ఫార్ములా వచ్చేసి ఇట్స్ అ magnitude of charge, 2 ఈక్వల్ చార్జెస్ కాబట్టి Q into the separation between them. So the formula for electric dipole moment is Q into 2L. So the electric dipole moment P formula is Q into 2L. Okay. So and దీని డైరెక్షన్ వచ్చేసి the electric dipole moment direction always from negative to positive. So the direction is negative to positive. Negative to positive always. Clear? And units ఏమవుతాయి చెప్పండి. What are the units of the electric dipole moment? So charge వచ్చేసి కూలుంబ్, length వచ్చేసి meters. So కూలుంబ్ meters. The units are Coulomb meters are the units for electric dipole moment. Clear this part? So electric dipole ante 2 equal and opposite charges separated by some finite distance L, center నుంచి ఇక్కడికి L, ఇక్కడ నుంచి ఇక్కడికి L. Okay. So then the formula, ఈ formula గుర్తుపెట్టుకోండి. Clear this part everyone? So clear with the dipole moment formula. So P is equals to Q into 2L. So ఇప్పుడు ఈ డైపోల్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. సో 2 కేసెస్లో చూద్దాం. ఒకటి వచ్చేసి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో డైపోల్ ఇలా ఉందనుకోండి, ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో ఇంకొక కేసులో డైపోల్ ఇలా ఉంటే ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద డైపోల్. ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద డైపోల్. సో ఫస్ట్ కేసులో ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మైనస్ క్యూ చార్జ్, సో ప్లస్ క్యూ చార్జ్, సో సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ L. ఓకే. సో ఇప్పుడు ఆన్ ద యాక్సిస్ ఎట్ సమ్ పాయింట్ P దగ్గర ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి, 2 చార్జెస్ ఉన్నాయి ఇక్కడ, మైనస్ క్యూ ప్లస్ క్యూ. సో ఈ మైనస్ క్యూ చార్జ్ వలన పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా, E1. సో ఈ ప్లస్ క్యూ చార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? E2 రైట్ సైడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నెట్ ఎంత ఉంటుంది చెప్పండి? ఈ P పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఈ P పాయింట్కి డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లెట్ ఇట్ బి R అనుకోండి. ఎప్పుడైనా సెంటర్ నుంచి మెజర్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ద ఈ నెట్ ఈస్ గోయింగ్ టు బి E2 మైనస్ E1. సో ఎందుకు E2 మైనస్ E1? సో E2 అన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ కదా, ఎందుకంటే ప్లస్ క్యూ చార్జ్ దగ్గర ఉంది. సో కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మైనస్ క్యూ చార్జ్ కొంచెం దూరం ఉంది P పాయింట్కి. సో కాబట్టి E1 ఆబ్వియస్గా తక్కువ ఉంటుంది. సో నెట్ ఎంత ఉంటుంది ఇక్కడ? E2 మైనస్ E1 కదా.
సో E1 ఎంత, E2 ఎంత చూడండి. వాట్ ఈస్ ద E1 వాల్యూ? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద మైనస్ క్యూ చార్జ్. సో విచ్ ఈస్ KQ బై, సో డిస్టెన్స్ ఎంత మైనస్ క్యూ నుంచి పీకి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి R, ఈ డిస్టెన్స్ L. సో షల్ ఐ సే R ప్లస్ L, ది R ప్లస్ L హోల్ స్క్వేర్ E1. సో ఇప్పుడు E2 ఎంత అవుతుంది? సో ద E2 విల్ బి ఈక్వల్స్ టు సో E2 అన్నది ప్లస్ క్యూ చార్జ్ వలన. సో KQ సి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి. సో ఈ డిస్టెన్స్ తెలుసు ఎంత, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి R. ఈ డిస్టెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ టోటల్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయండి, ఇది టోటల్ R. సో ఈ Rలో నుంచి L సబ్ట్రాక్ట్ చేస్తారనుకోండి, మనకి ఇప్పుడు ఇది వస్తుంది కదా, రైట్. సో R మైనస్ L హోల్ స్క్వేర్. సో KQ బై R మైనస్ L హోల్ స్క్వేర్, రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ద E2 ఈజ్ KQ బై R మైనస్ L హోల్ స్క్వేర్ మైనస్ E1 విచ్ ఈస్ KQ బై R ప్లస్ L హోల్ స్క్వేర్. ఓకే, సో ఫర్దర్గా సో లెట్స్ టేక్ KQ కామన్ తీసుకోండి. సో KQ కామన్ తీసుకుంటే 1 బై R మైనస్ L హోల్ స్క్వేర్. క్యాల్కులేషన్ చేయండి నాతో పాటే ఫాస్ట్గా. సో R ప్లస్ L హోల్ స్క్వేర్, R ప్లస్ L హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఫర్దర్గా దీన్ని ఇంకెలా చేయవచ్చు చూడండి. సో KQ సో టైమ్స్ ఇక్కడ LCM తీసుకుంటున్నాను, R మైనస్ L ఇంటూ R ప్లస్ L. సో R మైనస్ L స్క్వేర్ ఇంటూ R ప్లస్ L స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ R మైనస్ L స్క్వేర్ ఉంది కాబట్టి ఫస్ట్ R ప్లస్ L హోల్ స్క్వేర్. సో హియర్ మైనస్ R ప్లస్ L హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి R మైనస్ L హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్స్ టు KQ టైమ్స్ ఎక్స్పాండ్ చేయండి దీన్ని, A ప్లస్ B హోల్ స్క్వేర్, A మైనస్ B హోల్ స్క్వేర్. సో A ప్లస్ B హోల్ స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ప్లస్ 2RL, రైట్, మైనస్. సో డైరెక్ట్గా మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తున్నాను. సో R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ ప్లస్ 2RL. సో అంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. యాక్చువల్గా ఇట్ షుడ్ బి R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ మైనస్ 2RL కదా. సో డైరెక్ట్గా మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేశాను. సో దెన్ సో R మైనస్ L హోల్ స్క్వేర్ ఇంటూ R మైనస్ L హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ R మైనస్ L ఇంటూ R ప్లస్ L హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ అంటే AB హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సేమ్ థింగ్ R మైనస్ L ఇంటూ R ప్లస్ L హోల్ స్క్వేర్. సో ఇప్పుడు KQ ఇంటూ, సో ఇక్కడ R స్క్వేర్ క్యాన్సిల్, L స్క్వేర్ క్యాన్సిల్, 2RL ప్లస్ 2RL 4RL బై, సో R మైనస్ L ఇంటూ R ప్లస్ L. సో డినామినేటర్లో ఇది A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఫామ్లో ఉంది కదా. సో దట్ R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ ది హోల్ స్క్వేర్, R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఒక దగ్గర రాద్దాం చూడండి. KQ 4RL బై R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్. సో మనం ఇప్పుడు దీన్ని డైపోల్ మూమెంట్ ఫార్ములాలో రాద్దాం చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా మనకు డైపోల్ మూమెంట్ లేదు. సో డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? Q ఇంటూ 2L కదా. సో Q ఇంటూ 2L ఫార్ములా రాద్దాం చూడండి దాన్ని. సో వి గాట్, మళ్ళీ సేమ్ అదే ఇక్కడ రాస్తున్నాను. సో KQ 4RL బై R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ హోల్ స్క్వేర్, R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో 2 ఇంటూ ఈ 4ని 2 ఇంటూ 2 రాసుకుంటున్నాను. సో 2KQ ఇక్కడ 2L ఇంటూ R బై ది R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఏం చేయలేదు ఇక్కడ, 4ని 2 ఇంటూ 2 రాసుకున్నాను. సో ఒక 2 తీసుకెళ్ళి L ముందు ప్లేస్ చేసా. సో ఇంకో 2ని ఫ్రంట్కి తీసుకొచ్చా. సో అన్ని టర్మ్స్ ఏమున్నాయి చూడండి, 2KQ 4RL. సో here 2 into 2 4, clear. So then so shall we write, so 2 into K into ఈ Q into 2L ప్లేస్లో డైపోల్ మూమెంట్ రాయొచ్చా? 2 into Q into 2L డైపోల్ మూమెంట్ ఇంటూ R బై, సో ద R స్క్వేర్ మైనస్ L స్క్వేర్ ది హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ అ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డ్యూ టు ద డైపోల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. ఓకేనా? సో బట్ ఈ ఫార్ములాని మనం జనరల్గా యూజ్ చేయం,
మన సిలబస్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సో మోస్ట్లీ ఫర్ ద స్మాల్ డైపోల్, ఫర్ వెరీ స్మాల్ డైపోల్, ఫర్ వెరీ స్మాల్ డైపోల్. సో ఈ ఎల్ ఎలా ఉంటుందంటే ఎల్ వాల్యూ విల్ బి వెరీ వెరీ స్మాల్ అనమాట. సో ద ఎల్ ఈజ్ ఫార్ 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 లెస్ దాన్ ద ఆర్, ఎల్ ఈజ్ ఫార్ ఫార్ లెస్ దాన్ ద ఆర్. సో అప్పుడు ఏమవుద్ది, సో ద ఎల్ వాల్యూ టెన్స్ టు జీరో. యాజ్ ఎల్ వాల్యూ టెన్స్ టు జీరో, ఎల్ స్క్వేర్ వాల్యూ కూడా జీరో అయిపోతుంది, అంతేనా. సో ఎల్ వాల్యూ జీరో, ఎల్ స్క్వేర్ వాల్యూ జీరో అయిపోతుంది. సో అప్పుడు ఈ నెట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. సో ద ఈ నెట్ విల్ బి ఈక్వల్స్ టు 2kpr బై, సో ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ జీరో అయిపోయింది. సో ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంటుంది, ఎల్ స్క్వేర్ జీరో అయిపోతే ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఆర్ టు ద పవర్ 4, రైట్. సో ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ చేసేసేయండి. సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2kp బై ఆర్ క్యూబ్. 4rలో నుంచి ఒక ఆర్ క్యాన్సిల్ అయింది, సో ఆర్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఫార్ములా దట్ యూ షుడ్ రిమెంబర్. సో రిమెంబర్ దిస్ వన్. సో రిమెంబర్ దిస్. సో ఎక్కడ ఇది, ద ఈ నెట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో ద ఈ యాక్సిస్ అని రాస్తాను, మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. ఈ యాక్సిస్ 2kp బై ఆర్ క్యూబ్. సో ఇది ఫస్ట్ కేసు. సో ఇప్పుడు కేస్ 2లో ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ చూద్దాం చూడండి. సో కేస్ 2లో ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ డైపోల్, ఈక్విటోరియల్ లైన్ మీన్స్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఉంది, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. సో మైనస్ క్యూ ఛార్జ్ ప్లస్ క్యూ ఛార్జ్, సో దే ఆర్ సపరేటెడ్, స్మాల్ డైపోల్ కదా. సో దే ఆర్ సపరేటెడ్ బై ద డిస్టెన్స్ ఎల్ అండ్ ద డిస్టెన్స్ ఎల్ ఇక్కడ సెంటర్ నుంచి. సో ఇప్పుడు ఎక్కడ ఫైండ్ చేయాలి మనం డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద డైపోల్? ఆన్ ద పర్పెండిక్యులర్ యాక్సిస్, పర్పెండిక్యులర్ యాక్సిస్. సో ఇక్కడ ఒక పాయింట్ పి ఉందనుకోండి. సో ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డ్యూ టు ద డైపోల్? సో ఇప్పుడు ఇండివిజువల్ ఛార్జెస్ వల్ల చూడండి. ఫస్ట్ మైనస్ క్యూ ఛార్జ్ వలన, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ లైన్ కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో లైన్, సో లెట్స్ టేక్ ద లైన్ ఫస్ట్. సో ఇక్కడికి ఇక్కడికి లైన్, సో ఇక్కడికి ఇక్కడికి లైన్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ డిస్టెన్స్ ఆర్ అనుకోండి, ఆర్ డిస్టెన్స్లో మనం ఫైండ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది కదా. సో లెట్ ఇట్ బి ద డిస్టెన్స్ సమ్ ఎక్స్, లెట్ ఇట్ బి ద డిస్టెన్స్ సమ్ ఎక్స్, ఓకేనా. సో లెట్ సపోజ్ దిస్ యాంగిల్ ఈస్ టీటా, సో దట్ దిస్ యాంగిల్ ఆల్సో విల్ బికమ్ టీటా, రైట్. సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి మళ్ళీ. సో మైనస్ క్యూ ఛార్జ్ వలన, మైనస్ క్యూ ఛార్జ్ వలన పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? మైనస్ క్యూకి ఛార్జ్ విల్ బి దిస్ సైడ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి దిస్ సైడ్. సో ఇది E1 అని రాస్తున్నాను. E1 అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్, మైనస్ క్యూ ఛార్జ్ని ఫస్ట్ ఛార్జ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లస్ క్యూ ఛార్జ్ వలన పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ప్లస్ క్యూ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా, దిస్ సైడ్. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి E2, విచ్ ఈస్ గోయింగ్ టు బి E2. సో ఇప్పుడు మీరు ఒక చిన్న లాజిక్ ఇక్కడ థింక్ చేస్తే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి అంతే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఎక్స్ ఎక్స్. సో కాబట్టి ఆ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ ఉంటాయి కదా. ద E1 E2 ఈ రెండు సేమ్ ఉంటాయి కదా. సో ఆ రెండింటిని నేను E అనుకుంటున్నాను. E1 ఈజ్ ఈక్వల్స్ టు E2 ఈజ్ ఈక్వల్స్ టు E. సో ఆ ఈ వాల్యూ ఎంత, ఆ వాల్యూ ఎంత ఉంటే చెప్పండి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, సో ద KQ బై, సో డిస్టెన్స్ ఎంత చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. సో ద డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయినా ఎక్సే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయినా ఎక్సే. సో కాబట్టి KQ బై ఆర్ స్క్వేర్ కదా ఫార్ములా యాక్చువల్గా మనకి. సో KQ బై ద డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బోత్ E1 ప్లస్ E2, బోత్ E1 ప్లస్ E2. సో ఇప్పుడు మనకి ఈ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో పి దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే. సో ఇప్పుడు పాయింట్ పి దగ్గర మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేస్తారు చూడండి. పాయింట్ పి దగ్గర సో ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ యాక్ట్ అవుతుంది, సో ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ యాక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ డ్రా ఏ లైన్, సో ఈ యాంగిల్ టీటా అయింది కాబట్టి ఇది కరస్పాండింగ్ యాంగిల్ టీటా. సో ఇది టీటా అయింది కాబట్టి ఇది టీటా, కాబట్టి ఇది కూడా టీటా అవుద్దా, ఆల్టర్నేట్. సో దట్, సో ఇది టీటానే, సో ఇది టీటానే. సో ఇప్పుడు దీనికి
2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఇటువైపు ఈ సైన్ టీటా, సో దీనికి ఇటువైపు ఈ సైన్ టీటా, అంతేనా? ఈ ఈకి ఇటువైపు కాస్ కాంపోనెంట్ ఉంటుంది. సో ద ఈ కాస్ టీటా, టీటా ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు కాస్ కాంపోనెంట్, ఇటువైపు సైన్ కాంపోనెంట్. సో సేమ్ ఈకి కూడా ఇటువైపు టీటా ఉంది కాబట్టి ఇటువైపు కాస్ కాంపోనెంట్, ఈ కాస్ టీటా. సో ఇటువైపు ఈ సైన్ టీటా ఉంది. సో ఈ సైన్ టీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అవునా? సో ఇప్పుడు ఈ నెట్ ఎంత అవుతుందో చూడండి. ద ఈ నెట్ ఈజ్ గోయింగ్ టు బి, సో ఈ కాస్ టీటా ప్లస్ ఈ కాస్ టీటా, ఈ కాస్ టీటా ప్లస్ ఈ కాస్ టీటా, సో విచ్ ఈజ్ గోయింగ్ టు బి 2e కాస్ టీటా. ద ఈ నెట్ ఎట్ పాయింట్ పి ఫైండ్ చేస్తున్నాం మనం. ఎంత వచ్చింది మనకి? 2e కాస్ టీటా. సో ద ఈ నెట్ మీకు ఐపీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అందుకనేసి డెరివేషన్స్కి వెళ్తున్నాను. సో ఈ కాస్ టీటా ప్లస్ ఈ కాస్ టీటా ఈక్వల్స్ 2e కాస్ టీటా. సో 2 ఇంటూ ఈ ప్లేస్లో షెల్ వి రైట్ కేక్యూ, దిస్ ఈస్ E1 ఈజ్ ఈక్వల్స్ టు E2, E1 is equals to E2, E1 is equals to E2 is equals to E కదా. So now E net is equals to E place లో shall we substitute KQ by X square, KQ by X square. So into, so cos theta ఉంది, ఈ cos theta అని కూడా తీసేద్దాం చూడండి. సో ఈ ట్రయాంగిల్ లో, సో ద cos theta is equals to adjacent by hypotenuse. cos theta ఫార్ములా ఏంటి? adjacent by hypotenuse కదా. adjacent is L, hypotenuse is X. So adjacent is L by hypotenuse X. So 2kq by X square into L by X. So the E net will be equals to, so ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేసి రాద్దాం చూడండి. k into q, so 2l ఒక దగ్గర రాస్తున్నాను. సో 2l by the x square into x is x cube, right? సో ఇక్కడ the E net is equals to, సో దీని ప్లేస్లో q into 2l ప్లేస్లో shall we write dipole moment. సో డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? P, రైట్, బై ద ఎక్స్ క్యూబ్. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ కావాలి, మన వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ కావాలి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఏం చేద్దాం? సో మళ్ళీ సేమ్ ట్రయాంగిల్లో చూడండి. సో ఈ సేమ్ ట్రయాంగిల్లో, సో కెన్ వి అప్లై ద పైథాగరస్ థీరం. సో ద హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు అదర్ టూ సైడ్ స్క్వేర్స్. సో ఇక్కడ ద ఎక్స్ స్క్వేర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు L square plus R square, L square plus R square. సో ఇప్పుడు x ఎంత అవుతుంది? ద స్క్వేర్ రూట్ ఆఫ్ L square plus R square, L square plus R square. లేదంటే x is equals to L square plus R square whole to the power 1 by 2, whole to the power 1 by 2, L square plus R square whole to the power 1 by 2 అయింది. సో ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఈ నెట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? KP బై ఎక్స్ క్యూబ్, యాక్చువల్గా KP బై ఎక్స్ క్యూబ్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? ఎక్స్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ రూట్, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 1 by 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 1 by 2, ద హోల్ పవర్ 3, హోల్ పవర్ 3. సో ఇప్పుడు ద ఈ నెట్ విల్ బీ ఈక్వల్స్ టు KP బై ఆర్ స్క్వేర్ ప్లస్ హోల్ ఎల్ స్క్వేర్. సో ఈ 1 by 2 ఇంటూ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 by 2. సో దిస్ ఈజ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద డైపోల్. ఓకే, నౌ బట్ మనకు క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ సో వెరీ వెరీ స్మాల్ డైపోల్కి అడుగుతారు. సో ఫర్ very small dipole, L value neglect చేయొచ్చా? For very small dipole the R is going to be far greater than the L, so that L tends to 0. L 0 అయితే the L square value also will become 0. L 0 అయిందంటే L square 0 అయిపోద్ది. సో ఇప్పుడు L square 0 అయిందనుకోండి, సో ఈ నెట్ ఏమవుతుందో చూడండి. The E net will be equals to K P by, సో ఆర్ స్క్వేర్, ఈ ఎల్ స్క్వేర్ 0 అయిపోయింది, ఆర్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3 by 2. సో 2 క్యాన్సిల్ అయితే ఆర్ క్యూబ్, 2 క్యాన్సిల్ అయితే అంతేనా, ఆర్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3 by 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ టు ద పవర్ 3. సో ద ఈ నెట్ విల్ బీ ఈక్వల్స్ టు ద KP by ఆర్ క్యూబ్.
KP by R cube. క్లియర్? అర్థమైందా ఈ పాయింట్ అందరికి? సో నౌ ఒక్కసారి ఇదేంటి పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు KP by R cube. సో దీన్ని మైనస్ తీసుకోండి వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు. సో టేక్ ఇట్ యాజ్ మైనస్. సో ఎందుకంటే సి ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంది చూడండి, 2E cos θ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు సైన్ మైనస్ తీసుకోండి. ఓకే చల్. సో మీరు ఇక్కడ ఒక్కసారి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ ఈ యాక్సిస్ ఎంత వచ్చింది చూడండి మనకి. ద ఈ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2KP by R cube. సో 2KP by R cube. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఎంత వచ్చింది మనకి ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ KP by R cube. సో సైన్ని పక్కన పెడితే, సో షెల్ వి సే ఈ యాక్సిస్ అన్నది 2 times ఈ పర్పెండిక్యులర్. ఈ యాక్సిస్ అన్నది సి KP by R cube కామన్. సో ఈ యాక్సిస్కి 2 times ఆఫ్ KP by R cube కదా. సో ఇక్కడ నుంచి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఆర్ perpendicular bisector of the dipole. Important relation. Clear this part? Understood everyone? Chal. Next. So now electric field at some general point. So ante on the axis చూసాం, ఓకేనా, on the perpendicular bisector చూసాం. సో అలా కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఇంకొక పాయింట్ దగ్గర ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ క్యూ చార్జ్, ఇది ప్లస్ క్యూ చార్జ్. ఓకే, సో ఇక్కడ సెంటర్. సో ఈ సెంటర్ నుంచి ఎట్ సమ్ పాయింట్ P, ఈ పాయింట్ P దగ్గర నాకు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఈ పాయింట్ P అన్నది ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా. సో దెన్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P? సో విచ్ ఈస్ సమ్ జనరల్ పాయింట్. సో నాట్ ఆన్ ద ఈక్విటోరియల్ అండ్ నాట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. సో అప్పుడు దానికి ఫార్ములా వచ్చేసి ద ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు KP by R cube స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3 cos square theta. సో జస్ట్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో బట్ డెరివేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఈ యాక్సిస్ చేంజ్ చేసి చేయాల్సి ఉంటుంది డెరివేషన్. సో ఇది మీకు బోర్డ్స్లో అడగారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో కూడా సో రావట్లేదు. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద డెరివేషన్. సో జస్ట్ టేక్ ద ఫార్ములా, ఓకేనా. సో ఇది కూడా సో 1% ఛాన్సే ఉంది. ఇంతవరకు అయితే క్వశ్చన్స్ అడగలేదు. సో జస్ట్ 1% ఛాన్స్ ఈజ్ దేర్ టు ఆస్క్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ని కూడా మనం వదిలేయట్లేదు. సో ఏది ఇంపార్టెంటో దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. సో ఏది కొంచెం తక్కువ ఇంపార్టెంటో అవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డెరివేషన్స్ అవన్నీ కూడా కొంచెం ప్రిపరేషన్కి మళ్ళీ మీకు ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఓకే చలో నెక్స్ట్. సో ద ఫోర్స్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ which is placed in the uniform electric field. So uniform electric field UEF. Okay, so uniform electric field ante enti the lines are parallel and equispaced. Dani uniform electric field antaru. So ippudu oka dipole ni, the electric dipole ni ee uniform electric field lo place cheste dani meeda force enta act avutadi adi question. So first ఇది మైనస్ క్యూ ఛార్జ్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇది ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాను. సో ఇది ద లైన్ జాయినింగ్ ద మైనస్ క్యూ అండ్ ప్లస్ క్యూ. సో దిస్ ఈజ్ ద సెంటర్ O. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి L, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి L, రైట్. మనం ఫోర్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఫోర్స్ ఫైండ్ చేయాలంటే ఈ పాజిటివ్ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద ఫోర్స్ acts along the electric field direction. So the force acts along the electric field direction which is F is equals to QE. Ade minus Q charge when it is placed in electric field, uniform electric field lo dani place chesinappudu dani meeda force enta act avutadi? The force acts in the opposite direction of the electric field. Daniki opposite direction lo act avutadi kada. So enta force? The F is equals to మైనస్ QE. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక
లైక్ డైపోల్ ఇలా ఉంది. సో దీని మీద ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సో ఇటువైపు కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ ఫోర్స్ ఎంత ఉందో ఈ ఫోర్స్ కూడా అంతే ఉంది. సో దట్ ద నెట్ ఫోర్స్ అన్న జీరో అవుతుందా? షెల్ వి సే దట్? సో ద నెట్ ఫోర్స్, ద ఎఫ్ నెట్ విల్ బి జీరో. అంటే ఫోర్స్ ఏం యాక్ట్ అవ్వదు, ఓకేనా? సో బట్ ఇంకొకటి యాక్ట్ అవుతుంది. సో ఏంటది? 11th క్లాస్లో నేర్చుకున్నారు. సో ఎప్పుడైనా టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్, ఇది ఈక్వల్ ఫోర్సు, ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఎండ్స్ ఆఫ్ ద బాడీ, ఎండ్స్లో అక్కరైతే, సో అప్పుడు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ కమ్స్ ఇన్ టు? టార్క్. గుర్తుందా? సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో దీని మీద ఫోర్స్ ఇటువైపు అప్లై చేస్తున్నా, ఈ టాప్ ఎండ్లో, ఈ బాటమ్ ఎండ్లో ఇటువైపు అప్లై చేస్తున్నా, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో అప్పుడు యాజ్ ఏ రిజల్ట్ ఇట్ రొటేట్స్, అంతేనా? ఈక్వల్ ఫోర్స్ బట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇది రొటేట్ అవుతుంది కదా. సో ఆ రొటేషనల్ ఫోర్స్నే వీ కాల్ ఇట్ యాజ్ టార్క్. సో టార్క్ యాక్ట్ అవుతుంది, నెట్ ఫోర్స్ మాత్రం జీరో ఉంటుంది. టార్క్ జీరో ఉండదు, నెట్ ఫోర్స్ జీరో ఉంటుంది. సో టార్క్ ఆన్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆ టార్క్ ఎంత ఉంటుందో ఇప్పుడు ఫార్ములా డిరైవ్ చేద్దాం చూడండి. సో లెట్స్ టేక్ ఏ డైపోల్. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ఉందనుకోండి. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇప్పుడు? సో ద డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి, ఇది ఎల్, ఇది ఎల్, ఓకేనా? సో ఈ డైపోల్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సమ్ యాంగిల్ టీటా అనుకుందాం. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సమ్ యాంగిల్ టీటా. సో అప్పుడు సి ఇటువైపు ఫోర్స్ వచ్చేసరికి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ, రైట్? సో ఇటువైపు ఫోర్స్ వచ్చేసరికి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూఈ. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ టూ ఎండ్స్లో యాక్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది? బాడీ రొటేట్ అవుతుంది. ఆ రొటేషనల్ ఫోర్స్ని మనం టార్క్ అంటాం. సో టార్క్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద టార్క్ ఫార్ములా? ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి చెప్పండి? దిస్ టోటల్ థింగ్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రైట్? సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేద్దాం చూడండి, బెటర్. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. సో దెన్ ఫైండ్ దిస్ డిస్టెన్స్ యాజ్ వెల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫైండ్ చేయండి ఈ ట్రయాంగిల్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి షల్ వి సే ఎల్ సైన్ టీటా అవుద్దా? ఇది ఎల్ ఈ ట్రయాంగిల్లో చూడండి. సో ఇది టీటా అయితే ఇది టీటా అవుతుంది, రైట్? ఇది టీటా అయింది అనుకోండి, ఇది టీటా తీసుకున్నాను. సో దట్ దిస్ ఆల్సో విల్ బికమ్ టీటా. సో ఈ ట్రయాంగిల్లో ఎల్ ఇది టీటా. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? సో ద ఎల్ సైన్ టీటా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ కూడా దిస్ బికమ్స్ ఎల్ సైన్ టీటా, రైట్? సో ఈ టీటా ఇక్కడ ఉంటే, సో లెట్స్ టేక్ దిస్ వన్. సో ఈ ట్రయాంగిల్లో ఏమవుతుంది ఇప్పుడు? సో ఈ ట్రయాంగిల్లో ఇది టీటా. సో దిస్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ విల్ బి ఎల్ సైన్ టీటా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ సైన్ టీటా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ సైన్ టీటా. సో టోటల్ ఎంత అవుతుంది? ద 2L సైన్ టీటా. అండర్స్టాండింగ్? క్లియర్ ఎవ్రీవన్? ఏం చేయట్లేదు, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ సేమ్ కదా, ఈ డిస్టెన్స్ ఆ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం మీకు అర్థం కావడానికి. ఇది ఎల్ సైన్ టీటా, ఇది ఎల్ సైన్ టీటా తీసుకున్నాం. సో ఈ యాంగిల్ టీటా కాబట్టి ఈ యాంగిల్ టీటానే కదా. సో ఈ డిస్టెన్స్ ఎల్ కాబట్టి ఇది ఎల్ సైన్ టీటా అవుద్దా? ఇది ఎల్ సైన్ టీటా అంటే ఇది ఎల్ సైన్ టీటానే కదా. సో ఆల్రెడీ పైది ఎల్ సైన్ టీటా. సో ఎల్ సైన్ టీటా ప్లస్ ఎల్ సైన్ టీటా, సో 2L సైన్ టీటా, రైట్? సో ఇప్పుడు ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఎల్ సైన్ టీటా ప్లస్ ఫోర్స్ ఇంటూ ఎల్ సైన్ టీటా, ఫోర్స్ ఇంటూ ఎల్ సైన్ టీటా ప్లస్ ఫోర్స్ ఇంటూ ఎల్ సైన్ టీటా. ఎఫ్ ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఈ ఫోర్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ కూడా ఫోర్స్ ఇంటూ ద ఇది ఫోర్స్ ఇటువైపు ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇటువైపు. అర్థమైంది ఇప్పుడు? సో ఎఫ్ ఎల్ సైన్ టీటా, ఫోర్స్ వచ్చేసి ఎఫ్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్ సైన్ టీటా. సో ఇక్కడ ఫోర్స్ ఎఫ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్ సైన్ టీటా. సో ఎఫ్ ఎల్ సైన్ టీటా ప్లస్ ఎఫ్ ఎల్ సైన్ టీటా విచ్ ఇస్ 2FL సైన్ టీటా. సో ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2F ప్లేస్లో షెల్ ఐ రైట్ QEL సైన్ టీటా. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ Q ఇంటూ 2L E సైన్ టీటా, EL సైన్ టీటా. సో దెన్ నెక్స్ట్ పేజ్లో సో ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు, so I got Q into 2L into
ఈ సైన్ టీటా. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే Q ఇంటూ 2L ప్లేస్లో ఏం రాయొచ్చు చెప్పండి? డైపోల్ మూమెంట్ రాయొచ్చా? సో ద డైపోల్ మూమెంట్ ఇంటూ ఈ సైన్ టీటా. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ సో ద PE సైన్ టీటా. సో ద PE సైన్ టీటా ఈజ్ అ ఫార్ములా ఫర్ టార్క్. సో దీన్ని వెక్టార్ ఫామ్లో షెల్ వి రైట్? సో ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు P క్రాస్ E. ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు P క్రాస్ E రాయొచ్చా? సైన్ టీటా అదే కదా. సో ద క్రాస్ ప్రోడక్ట్ P క్రాస్ E అంటే PE సైన్ టీటానే కదా. సో అండర్స్టూడ్, క్లియరా? సో ద టార్క్ డెరివేషన్ కూడా ఇంపార్టెంటే. సో దట్స్ వై వి డిడ్ ద డెరివేషన్, సింపుల్ డెరివేషన్. So the torque on the electric dipole which is placed in uniform electric field which is going to be P cross E. ఓకేనా? సో ఇప్పుడు ఈ టార్క్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే డైపోల్ని మనం ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలా ప్లేస్ చేస్తే ఆ టార్క్ అన్నది మ్యాక్సిమం అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఇక్కడ ఫార్ములా నుంచి సో ద మ్యాక్సిమం టార్క్ ఆన్ ద డైపోల్. సో ద ఫస్ట్ కేసులో ద టార్క్ ఫార్ములా ఈజ్ T ఈజ్ ఈక్వల్స్ టు PE sin theta. PE sin theta. సో ఇప్పుడు టార్క్ ప్లేస్లో షెల్ వి రైట్? ఈ టార్క్ మ్యాక్సిమం ఉండాలంటే the torque to be maximum. So for that the sin theta value should be maximum. The sin theta value should be maximum. ఈ sin theta value maximum అయితే టార్క్ మ్యాక్సిమం అవుతుంది. సో sin theta value maximum ఎప్పుడు అవుతుంది? సో when theta is equals to 90 degrees the sin maximum value 1 కదా, రైట్? సో sin 90 అయినప్పుడు the sin theta will tends to the maximum value of 1 when theta is equals to 90 degrees, right? So then the torque max will be equals to PE sin theta place lo 1 రాస్తున్నాను. So the torque maximum torque is equals to directly PE. The maximum torque is equals to PE. సో అంటే డైపోల్ ఎలా ప్లేస్ చేయాలి ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో? సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, కన్సిడర్ దిస్ ఈజ్ అ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సో డైపోల్ ఎలా ప్లేస్ చేయాలి మనం? సో మైనస్ Q అండ్ ప్లస్ Q, మైనస్ Q ప్లస్ Q, రైట్? ఇది డిస్టెన్స్ L, ద డిస్టెన్స్ L. సో ఇలా పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైపోల్ని మీరు ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ప్లేస్ చేశారో అప్పుడు టార్క్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ద మైనస్ Q ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఈ కేసులో ఇటువైపు ఉంటుంది. సో P డైరెక్షన్, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఆల్వేస్ ఫ్రమ్ మైనస్ టు పాజిటివ్ కదా. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎలా అయినా కూడా మనకి ఓవరాల్గా డైపోల్ అన్నది పర్పెండిక్యులర్గా ఉంటే టార్క్ మ్యాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు మినిమం ఎప్పుడు అవుతుందో చెప్పండి? ద సింపుల్ లాజిక్. సో ద టార్క్ విల్ బి మినిమం. సో టార్క్ ఫార్ములా రాస్తున్నాను మళ్ళీ, PE sin theta. సో ఇప్పుడు టార్క్ మినిమం ఉండాలంటే sin theta వాల్యూ షుడ్ బి మినిమం. sin theta షుడ్ బి మినిమం. సో sin theta మినిమం ఎప్పుడు అవుతుంది? ద మినిమం వాల్యూ ఆఫ్ ద సైన్ ఈజ్ గోయింగ్ టు బి 0, అంతేనా? సో ద విచ్ ఈజ్ గోయింగ్ టు బి sin 0, sin theta value should become 0, so that the torque will be equals to so PE sin theta. So PE sin theta ante the torque will become 0. ఎప్పుడు? sin 0 అయినప్పుడు. సో ఇంకొక దగ్గర ఎక్కడ వస్తుంది? sin 180 degrees అయినప్పుడు కూడా వస్తుంది కదా. sin 180 theta 180 అయినప్పుడు కూడా వస్తుంది. సో అంటే మనం ఎప్పుడైతే టార్క్ని లైక్ డైపోల్ని ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్గా కానీ, సో వాట్ డస్ ఇట్ మీన్ బై టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0? సో ఇలా ప్లేస్ చేశారనుకోండి డైపోలు, ఇక్కడ మైనస్ Q, ఇక్కడ ప్లస్ Q. సో ద డిస్టెన్స్ వచ్చేసరికి L తీసుకోండి. సో ఇలా ప్యారలల్గా ప్లేస్ చేస్తే ఇక్కడ టీటా 0 కేసు, ఇది టీటా 0 కేసు, రైట్? సో లేదంటే 180 degrees అంటే ఏంటి? సో 180 degrees అంటే లెట్ సపోజ్ ఇక్కడ ప్లస్ Q తీసుకున్నారు, ఇక్కడ మైనస్ Q తీసుకున్నారు, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఈ కేసులో టార్క్ 0నే అవుతుంది, ఈ కేసులో టార్క్ 0నే అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఈక్విలిబ్రియంలోనే ఉంది,
ఇక్కడ ఈక్విలిబ్రియంలోనే ఉంది. ఎప్పుడైతే ద ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అలానే టార్క్ నెట్ 0 ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద రొటేషనల్ ఈక్విలిబ్రియం. అంతేనా? సో అంటే అది ఎటు తిరగదు అనమాట, రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఆ రొటేషనల్ ఈక్విలిబ్రియం అన్నది స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియమా అది ఎలా ఫైండ్ చేస్తారు? ఏం లేదు, ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది. ఇది దీని మీద ప్లస్ క్యూఈ ఛార్జ్ ఇటువైపు ఉంటుంది, దీని మీద మైనస్ క్యూఈ ఛార్జ్ ఇటువైపు ఉంటుంది కదా. సో యాజ్ ఎ రిజల్ట్ క్యూఈ ఇటు మైనస్ క్యూఈ ఇటు. సో ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. సో ఇక అసలు ఈ పొజిషన్ నుంచి చేంజ్ అవ్వదు, ఈ పొజిషన్ నుంచి ఇక చేంజ్ అవ్వదు. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఐ కెన్ సే స్టేబుల్ ఈక్విలిబ్రియం వస్తుంది, ఇంకా ఆ పొజిషన్ నుంచి చేంజ్ అవ్వదు. అదే 180 degrees అయినప్పుడు ఏం తేడా ఉందో చూడండి. దీని మీద ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ. దీని మీద ఫోర్స్ అటాక్ట్ అవుతుంది పాజిటివ్ ఛార్జ్ మీద, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇది ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇది దీని మీద ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో దిస్ టెండ్స్ టు మూవ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, సారీ క్లాక్ వైజ్ బోత్, ఇది కూడా క్లాక్ వైజ్ ఇలా. సో అప్పుడు ఏమవుతుంది? యాజ్ ఎ రిజల్ట్ ఇది ఇలా వస్తుందిగా. సో అంటే అది ఈక్విలిబ్రియంలో ఉంది, బట్ ఏ ఈక్విలిబ్రియం? దాని పొజిషన్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావట్లే. దీని పొజిషన్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ క్యూ మీద క్యూ ఇటు యాక్ట్ అవుతుంది, సో ఇటే పోతుంది ఇక, రైట్. సో దీని పొజిషన్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? దీని మీద ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, ఇటువైపు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో అంటే దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఇష్టపడట్లే ఎప్పుడు డిస్ప్లే చేసినప్పుడు. సో కాబట్టి వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, సో ఐ సే దిస్ ఈజ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం మీకు థియరీ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? సో నీట్ అండ్ ఎంసెట్ బేస్డ్. Understood this part? Chal, next. So now this is a dipole concept. So ఇప్పటి వరకు మనకు dipole లో ఫస్ట్ వాట్ ఈస్ అ dipole అండ్ వాట్ ఈస్ అ dipole మూమెంట్ ఫార్ములా చూసాం. దాని తర్వాత ఈ dipole వలన ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద dipole ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, రైట్. సో ఎట్ సమ్ జనరల్ పాయింట్ ఎంత ఉంటుంది. సో ఓకే, నెట్ ఫోర్స్ వెన్ ఏ dipole ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. సో టార్క్ వచ్చేసి పీ క్రాస్ ఈ లేదంటే పిఈ సైన్ థీటా. సో ఆ టార్క్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు డైపోల్ని మనం పర్పెండిక్యులర్గా ప్లేస్ చేసినప్పుడు, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 దగ్గర. సో టార్క్ మినిమం ఎప్పుడు అవుతుంది? వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దాంట్లో మళ్ళీ స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ వచ్చేసి టీటా 0 అయినప్పుడు, అన్స్టేబుల్ వచ్చేసి టీటా 180 అయినప్పుడు. సో అది క్లియర్ కదా. సో ఇప్పుడు the next two concepts are, first we'll understand what is area vector. So ఈ area vector అర్థమైతే మనం then we'll go for the electric flux. So ఈ electric flux నుంచి Gauss law. These three concepts left. So let's quickly complete those three also. ఉందా ఎనర్జీ? ఫాస్ట్గా చేయాలి. సో లెక్చర్ ఒకసారి స్టార్ట్ చేశారు అంటే మీరు ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా లెక్చర్ మీదే ఉండాలి. ఓకే, చలో డోంట్ గెట్ బోర్డ్. సో లేదంటే మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి సో మిగిలి ఇంతకుముందు చదివింది మళ్ళీ మర్చిపోతారు. ఒక్కసారే వన్ స్ట్రెచ్లో కొట్టేసేయండి, 1.5 hours or 2 hours, రైట్. సో ఏరియా వెక్టార్. సో ఏరియా అన్నది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఏరియా అన్నది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, ఓకేనా. సో వెక్టార్ క్వాంటిటీకి ఏముండాలి? కంపల్సరీ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఏరియా ఇప్పటివరకు మనం మ్యాగ్నిట్యూడ్, దీనికి ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి అంత ఏరియా ఉంటుంది అని మనకు మ్యాగ్నిట్యూడ్ తెలుసు. సో ఇప్పుడు ఏరియా వెక్టార్ డైరెక్షన్ ఏంటి? ఇది వెక్టార్ కాబట్టి సో వాట్ ఈస్ ద డైరెక్షన్? సో వాట్ ఈస్ ద డైరెక్షన్? సో ద డైరెక్షన్ ఆఫ్ ద ఏరియా వెక్టార్ ఈస్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నా, ఈ స్క్వేర్కి సమ్ ఏరియా ఉంది. సో దీని ఏరియా వెక్టార్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు? పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇది స్క్వేర్ అనుకోండి. సో ఈ స్క్వేర్కి పర్పెండిక్యులర్ వెక్టార్, ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది? ఎయిదర్ అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్, మీ వైపు కానీ నా వైపు కానీ. ఇది స్క్వేర్, ఈ స్క్వేర్కి ఏరియా వెక్టార్ బయటకు ఉంటుంది, లేదంటే ఏరియా వెక్టార్ ఇటు నా వైపు ఉంటుంది.
ఏదైనా ఓకే. సో దాన్ని మీరు వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేశారనుకోండి, లెట్ సపోజ్ ఇది XYZ ప్లేన్ అనుకుంటే XYZ. సో ఇప్పుడు దీని ఏరియా వెక్టర్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ద ఏరియా వెక్టర్ A is equals to the magnitude of A, the magnitude of A. సో ఇది XY ప్లేన్లో ఉంది, రైట్? సో దీనికి పర్పెండిక్యులర్ ప్లేన్ ఏంటి? XYకి పర్పెండిక్యులర్ ప్లేన్ Z. సో జెడ్లో ఉండాలి, అంతేనా? జెడ్లో ఉండాలి ఏంటి? ఏరియా వెక్టర్ డైరెక్షన్. సో ఎయిదర్ K క్యాప్ ఆర్ సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A ఇంటూ మైనస్ K క్యాప్, అంటే అవుట్వర్డ్స్ ఉండొచ్చు, ఇన్వర్డ్స్ ఉండొచ్చు. క్లియర్? సో దట్ ఈస్ ద ఏరియా వెక్టర్. సో 2D ఆబ్జెక్ట్స్కి. అదే ఒకవేళ 3D ఆబ్జెక్ట్స్ కనుకోండి, ఫర్ 3D సర్ఫేసెస్, సో క్లోజ్డ్ లూప్స్కి, క్లోజ్డ్ సర్ఫేసెస్కి ఎలా ఉంటుందంటే, సో కన్సిడర్ క్యూబ్ తీసుకుంటాను చూడండి. సో క్యూబ్ తీసుకుంటే, సో క్యూబ్కి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? సో ఏరియా వెక్టర్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉండాలి. సో ఒక ఫేజ్, ఈ డౌన్ ఫేస్ ఉందా, సో దీనికి పర్పెండిక్యులర్ ఉండొచ్చు. సో లేదంటే రైట్ సైడ్ ఫేస్కి పర్పెండిక్యులర్ ఉండొచ్చు. సో ఇమాజినరీ రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా, రూబిక్స్ క్యూబ్కి సో ఆ ఫేస్ ఇటువైపు ఫేస్కి ఉండొచ్చు, అప్కి ఉండొచ్చు, లెఫ్ట్కి ఉండొచ్చు, సో డౌన్కి ఉండొచ్చు. రైట్ సైడ్ పర్పెండిక్యులర్, ఓన్లీ పర్పెండిక్యులర్ తీసుకోండి. సో డౌన్, రైట్, అప్, లెఫ్ట్, సో అంటే పర్పెండిక్యులర్, ఆల్ ద పర్పెండిక్యులర్ ప్లేసెస్. ఓకేనా? సో అలానే ఒక సిలిండర్ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సిలిండర్ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? సో క్రాస్ సెక్షనల్ ఏరియాకి అయితే ఇది ఏరియా వెక్టర్, సో ఇది దీనికి ఇటువైపు ఉంటుంది, రైట్? LSAకి అయితే ఇటువైపు ఉంటుంది. సో ఈ క్రాస్ సెక్షన్స్కి అప్, దీనికి డౌన్, ఏరియా వెక్టర్. క్లియర్? సో అంటే ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఏరియా వెక్టర్ అనేది సర్ఫేస్ తీసుకుంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో పర్పెండిక్యులర్ అటువైపు అయినా అవ్వచ్చు, పర్పెండిక్యులర్ ఇటువైపు అయినా అవ్వచ్చు. ఓకే, డన్. చల్ నెక్స్ట్. సో నౌ హౌ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డిఫైన్డ్. సో మనకి ఇప్పుడు ఏరియా వెక్టర్ తెలిసింది. సో ఏరియా వెక్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విచ్ ఈస్ డినోటెడ్ బై 5తో డినోట్ చేస్తాం. సో దీన్ని 5తో డినోట్ చేస్తాం. సో ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, passing normally through the given surface is called electric flux. So the number of field lines passing normally through the given surface. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ తీసుకున్నాను అనుకోండి, కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ప్లేన్. సో ఇప్పుడు ఈ ప్లేన్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సో సమ్ 3 ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి అనుకుంటా, కన్సిడర్. సో అప్పుడు దాని ఫ్లక్స్ ఎంత? 3, 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో అలా కాకుండా ఇఫ్ సమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ సో విచ్ ఆర్ పాసింగ్, సో తగ్గాయి అనుకోండి, సో కన్సిడర్ ఓన్లీ 2 ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్. సో ఇప్పుడు ఫ్లక్స్ ఎంత అవుతుంది? 2. సో దీనికి పర్పెండిక్యులర్గా పాస్ అవ్వాలి. సో ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే సో దానికి పర్పెండిక్యులర్గా పాస్ అవ్వాలి ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఎన్ని లైన్స్ పర్పెండిక్యులర్గా పాస్ అయ్యాయో సో దాన్ని ఫ్లక్స్ అంటాం. ఓకే, సో ఈ ఫ్లక్స్ అన్నది యాక్చువల్గా ఎలా డిపెండ్ అవుతుందంటే, ఫ్లక్స్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా అండ్ ఫ్లక్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ పాయింట్ ఐఎమ్ రైటింగ్, ఫ్లక్స్, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని రాద్దాం. The electric flux depends on the intensity of electric field. Depends on the intensity of electric field. So intensity of electric field మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా, ఇది ఒక ప్లేన్ తీసుకుంటే, సో ఈ ప్లేన్లో కన్సిడర్ లెట్ సపోజ్ సో 3 ఫీల్డ్ లైన్స్ 4 ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి. సో ఇప్పుడు సేమ్ ప్లేన్ని కొంచెం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉన్న దాంట్లో ప్లేస్ చేసా. సో అప్పుడు 1, 2. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంది. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్, it also depends on the area.
ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా. సో ఏరియా మీద డిపెండ్ అవ్వడం ఎలా అంటే, లెట్ సపోజ్ ఇవి ఫీల్డ్ లైన్స్ తీసుకున్నాను. సో ఈ ఫీల్డ్ లైన్స్ తీసుకుంటే కన్సిడర్, సో ఇక్కడ ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒక ప్లేన్ అనుకోండి. ఓకే, సో ఇంకొక ప్లేన్ ఇది తీసుకుంటున్నాను. సో ఇంకొక ప్లేన్ ఇది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 2 ప్లేన్స్లో ఫస్ట్ ప్లేన్ నుంచి 1 2 3 4 5, దీని ఫ్లక్స్ వచ్చేసరికి 5. సో దీని నుంచి 1 2 3 ఓన్లీ. సో ద ఫ్లక్స్ వచ్చేసరికి 3. అంటే ఏరియా చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అయింది కదా. ఎప్పుడైతే ఏరియా తగ్గిందో సో దాని నుంచి వెళ్ళే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కూడా ఆబ్వియస్గా తగ్గుతాయి. సో కాబట్టి ద ఫ్లక్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సో ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాస్ థీటా. కాస్ థీటా అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్ ఉందనుకోండి. సో ఈ ప్లేన్లో నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా పాస్ అవుతుంది, పర్పెండిక్యులర్గా పాస్ అవ్వట్లేదు, ఇప్పుడు ఇలా పాస్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి ఫ్లక్స్కి? ఓన్లీ పర్పెండిక్యులర్. సో ఇది సమ్ యాంగిల్ థీటా అనుకుంటే, సో ఇట్ ఈస్ మేకింగ్ టు ద హారిజాంటల్ టు ద పర్పెండిక్యులర్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా. సో అప్పుడు ద పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కాస్ థీటా. కాస్ థీటా అవుతుందా? సో సమ్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఈ అనుకుంటే, సో దాన్ని ఈ కాస్ థీటా, ఈ కాస్ theta. Clear? Understood this part? So now, so the flux is also directly proportional to cos theta. So from these three, so the flux is directly proportional to E, flux is directly proportional to A, and flux is directly proportional to cos theta. So from here, I can write flux is equals to EA cos theta. So flux formula enti ippudu manaki, so the flux formula is EA cos theta. EA cos theta. So దాని వెక్టార్ ఫార్ములా ఎలా రాస్తారు? ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు E డాట్ A. సో ఫ్లక్స్ అన్నది వెక్టార్ కాదు, ఫ్లక్స్ అన్నది స్కేలార్ క్వాంటిటీ, అంతేనా? సో ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ రిజల్ట్స్ ఇన్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఫ్లక్స్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. సో ఇట్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్, the dot product of E dot A results in a flux which is a scalar quantity. Understood? Clear? Clear. So next, so ఇప్పుడు different surfaces కి the electric flux ఎలా ఉంటుందో చూద్దాం. సో జనరల్గా అడిగే క్వశ్చన్స్ మనకి ఇవి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఒక క్యూబ్కి, సో లెట్ సపోజ్ ఇది క్యూబ్ అనుకోండి. సో ఈ క్యూబ్కి మనం సెంటర్లో ఒక పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేసాం. సెంటర్లో ఒక పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేసాం క్యూబ్కి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్ త్రూ ద క్యూబ్? వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ అని అడుగుతారు. సో ఎన్ని ఫీల్డ్ లైన్స్ వస్తాయి? సో ఫీల్డ్ లైన్స్ ఎట్ అయినా ఉండొచ్చు కదా, పాజిటివ్ది. సో నెట్ ఫ్లక్స్ ఎంత అని అడుగుతారు. ఓకేనా? సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఒకవేళ ఇదే ఛార్జ్ని క్యూ దగ్గర ప్లేస్ చేస్తే, ఈ కార్నర్లో ప్లేస్ చేస్తే క్యూని, సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అని అడుగుతారు. నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో త్రూ ఈచ్ కార్నర్, ఈ కార్నర్లో ప్లేస్ చేస్తే త్రూ ఈచ్ ఫేజ్ ఎంతో చెప్పండి, త్రూ టోటల్ క్యూబ్లు ఎంతో చెప్పండి. సో దెన్ ఈ క్యూని సెంటర్లో ప్లేస్ చేసాం కదా, ఇక్కడ సెంటర్లో ప్లేస్ చేసినప్పుడు ఈచ్ ఫేజ్లో the flux through each phase in the cube. ఓకేనా? ఫస్ట్ సెంటర్లో చెప్తున్నాను. సెంటర్లో నెట్ ఎంత, సెంటర్లో ప్లేస్ చేసినప్పుడు నెట్ ఫ్లక్స్ ఎంత క్యూబ్ మొత్తంలో. ఓకే, నెక్స్ట్ ఈచ్ ఫేజ్లో ఫ్లక్స్ ఎంత, ఓకే. సో నెక్స్ట్ సినారియోలో ఈ క్యూ కార్నర్ ఇక్కడ తీసేస్తా చూడండి. సో నెక్స్ట్ సినారియోలో ఒకవేళ మీరు అదే ఛార్జ్ని క్యూబ్ కార్నర్లో ప్లేస్ చేశారు, క్యూబ్కి ఒక కార్నర్లో ప్లేస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్ టోటల్ ఆ ఛార్జ్ వల్ల? వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్? సో దెన్ ద నెట్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేజ్,
సో వీటన్నిటికీ ఆన్సర్స్ మనకు గాస్ లాలో దొరుకుతాయి. సో గాస్ లా మనకు క్లియర్గా అర్థమైతే సో ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ సో ఎంసెట్లో అయితే డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. మీకు ఆల్రెడీ కాలేజ్లో ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్, మీ కాలేజ్లో సిలబస్ అయిపోతే ఫస్ట్ ట్రై చేయండి. సో దెన్ ఇప్పుడే గాస్ లా చదువుకుందాం. సో ఆ గాస్ లాలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెట్ ఫ్లక్స్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి ఫస్ట్ అసలు? సో ద ఫీల్డ్ లైన్స్ అన్నవి ప్యారలల్గా ఉండవు అండ్ ఈక్వి స్పేస్ ఉండదు ఫీల్డ్ లైన్స్ మధ్యలో. వాటినే కదా మనం నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఈ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుంది? సో ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకుంటున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ తీసుకుంటే సో ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా పాస్ అవుతున్నాయి అనుకోండి. సో ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్, సో ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్, సో ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా పాస్ అవుతుంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఫై నెట్ ఫైండ్ చేయాలి. ద నెట్ ఫ్లక్స్ వీ హ్యావ్ టు ఫైండ్. ఫై నెట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో ఎలా ఫైండ్ చేస్తాం దాన్ని మనం ఇప్పుడు? సో ద ఫై నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫై నెట్ ఫైండ్ చేయాలంటే సో ఫస్ట్ ఒక చిన్న ఏరియా దగ్గర ఫ్లక్స్ ఫైండ్ చేయండి. ఈ ఏరియా దగ్గర ఫ్లక్స్ ఫైండ్ చేస్తే సో ఆ ఫ్లక్స్ వచ్చేసి d5 అవుతుంది కదా. సో లెట్ దిస్ స్మాల్ ఏరియా దాన్ని dA అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ద స్మాల్ ఫ్లక్స్ d5 ఎట్ దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సో ద E ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సో ఇట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ద ఏరియా వెక్టార్. సో ద ఏరియా వెక్టార్ ఈస్ dA. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ ఫ్లక్స్ కావాలి ఇక్కడ ఈ ఏరియా దగ్గర. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర కూడా ఇంకొంచెం ఫైండ్ చేయొచ్చు, ఈ ఏరియా దగ్గర కూడా ఫైండ్ చేయొచ్చు. సో అట్లా ఈ వచ్చిన స్మాల్ ఏరియాస్ అన్నిటిని మనం యాడ్ చేస్తే వచ్చేదే కదా లార్జ్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఇంటిగ్రేషన్ EdA. The integration EdA. So which is equals to what is the integration of d pi? So the integration of d pi, integration differentiation cancels. So ikkada manaki 5 vastadi. So the pi net is equals to so the integration of EdA. So this is the formula for the the net flux through a non-uniform electric field. Okay na? Clear? Phi net is equals to EdA. So understood a flux concept to area vector concept. So అందరికి అర్థమైంది కదా? చలో, సో ఇప్పుడు గాస్ లా చూద్దాం చూడండి. సో ద గాస్ లా, వాట్ గాస్ లా స్టేట్స్? ఫస్ట్ గాస్ లా ఏం చెప్తుందంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, సో త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ ద 1/ε0 టైమ్స్ ద net charge enclosed by the surface. So 1/ε0 times the net charge enclosed by the surface. సో ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో ఒక స్పియర్ తీసుకున్నాను అనుకోండి. ఈ స్పియర్లో ఒక ప్లస్ క్యూ చార్జో మైనస్ క్యూ చార్జో ఏదో ఒకటి ఉంది. ఓకే, సో మళ్ళీ ఇది స్పియర్ అనుకునేలు, ఇది స్పియర్ కాదు. ఓకే, సో ఈ స్పియర్లో ప్లస్ క్యూ చార్జ్ ఉంది. సో ఈ ప్లస్ క్యూ చార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏం చెప్తున్నారు? ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ through a closed surface is 1/ε0 times so the net charge enclosed by the surface. సో దీంట్లో ఉన్న మొత్తం చార్జ్ నెట్ చార్జ్ ఎంక్లోజ్డ్. సో ఆ నెట్ చార్జ్ ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి? సో ఇక్కడైతే ఫస్ట్ క్యూ ఇన్సైడ్ అని రాస్తున్నాను, ద క్యూ ఇన్సైడ్. సో అకార్డింగ్ టు దిస్ మనకి ఇక్కడైతే సో ద ఫై ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ద క్యూ. ఈ స్పియర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది? క్యూ ఉంది కాబట్టి సో ఇది Q/ε0 అవుతుంది. ఓకేనా? సో జనరల్ ఫార్ములా అయితే ఇది ద ఫై నెట్, ద టోటల్ ఫ్లక్స్. సో ఫై టోటల్ విల్ బి ఈక్వల్స్ టు సో ద క్యూ ఇన్సైడ్ బై ε0, క్యూ ఇన్సైడ్ బై ε0. అండర్స్టూడ్ దిస్ ఫార్ములా ఎవ్రీవన్? సో ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం సో ఇప్పుడే ఫ్లక్స్ త్రూ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం కదా. సో ద టోటల్ ఫ్లక్స్ అది నెట్ ఫ్లక్సే కదా.
సో దాన్ని ఇప్పుడు ఏం రాసాం ఫార్ములా, ద టోటల్ ఫ్లక్స్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఈడిఏ, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈడిఏ ఈ డాట్ డిఏ. సో ఈ సింబల్ వచ్చేసి ఇది క్లోజ్డ్ సర్ఫేస్ అని అర్థం. సో మనం క్లోజ్డ్ సర్ఫేసెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, క్లోజ్డ్ సర్ఫేస్. సో ద టోటల్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఈ డాట్ డిఏ ఫ్లక్స్ ఓవర్ closed surface equals to is equals to, so we can write the q inside by epsilon naught. So the q inside by epsilon naught. సో అర్థమైంది కదా, ఇది గాస్ లా, ఇది స్టేట్మెంట్ అండ్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ గాస్ లాని మనం ఎలా అప్లై చేస్తామో చూడండి. సో ఈ గాస్ లాని ఫర్ ఎగ్జాంపుల్, సో ద ఫస్ట్ పాయింట్ ఐఎమ్ రైటింగ్, ఎప్పుడైనా సరే ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ through a closed surface, it will be independent of, so it will be independent of the shape or size of the surface given. So the phi net through any closed surface is independent of the size of given surface, size of the given surface for any closed surface. So ఇప్పుడు ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నా చూడండి, ప్లస్ క్యూ ఛార్జ్ని స్పియర్లో ప్లేస్ చేస్తున్నా, ఓకేనా. సో ఈ స్పియర్ రేడియస్ నేను ఆర్ తీసుకుంటున్నా, ఈ స్పియర్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అనుకోండి. సో ఇప్పుడు ఈ సేమ్ ఛార్జ్ని తీసుకెళ్ళి ఇంకో స్పియర్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇంకో స్పియర్ రేడియస్ వచ్చేసి 2r అనుకుంటున్నా, రేడియస్ డబుల్ అయింది, ఇక్కడ రేడియస్ డబుల్ అయింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్ ఇన్ ద స్పియర్ విచ్ ఈస్ హ్యావింగ్ రేడియస్ ఆర్, అండ్ ఇంకొక స్పియర్ రేడియస్ 2r ఉన్న దాంట్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత, టోటల్ ఫ్లక్స్. సో ఫస్ట్ మనకు ఫ్లక్స్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ ఏరియా, అంతేనా. సో ఈ ఫస్ట్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దేనివల్ల ప్రొడ్యూస్ అవుతాయి, ఈ ఫస్ట్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దేనివల్ల ప్రొడ్యూస్ అవుతాయి, ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వల్లనే కదా. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తాయి, సో ఇలా అవుట్వర్డ్స్ కదా, ఓకేనా. సో ఇలా అవుట్వర్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏవైతే ఫీల్డ్ లైన్స్ సర్ఫేస్ 1 నుంచి పాస్ అవుతున్నాయో, ఇది సర్ఫేస్ 1 అనుకుంటున్నాను, ఇది సర్ఫేస్ 2 అనుకోండి, రేడియస్ డబుల్ చేశా. సో ఏవైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఫస్ట్ సర్ఫేస్ నుంచి పాస్ అవుతున్నాయో, సెకండ్ సర్ఫేస్ నుంచి కూడా సేమ్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి కదా, 1 2 3 4 5 6 7 తీసుకున్నాయి ఇక్కడ. సో దీని నుంచి 7A, దీని నుంచి 7F పాస్ అవుతున్నాయి. సో అంటే ద ఫ్లక్స్ ఈ సేమ్ ఫర్ బోత్ ద సర్ఫేసెస్. సర్ఫేస్ 1లో నెట్ ఫ్లక్స్ ఎంత అయితే ఉందో, సర్ఫేస్ 2లో కూడా నెట్ ఫ్లక్స్ అంతే ఉందంటున్నా నేను, అంతే ఉందా. సో అంటే ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్, దేనికి ఇది, ద ఫై నెట్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్, ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్ it is independent of the size of the given surface, independent of the size of the given surface, okay na. So that's the first point you should remember. So inko second point entante, so the phi net also independent of shape, independent of shape of given surface, shape of given surface అంటున్నాను, given surface. సో చార్జ్ సేమ్ ఉండాలి అన్నిట్లో, చార్జ్ సేమ్. లెట్ సపోజ్ ఇక్కడ ఒక స్పియర్ తీసుకున్నాను, ఈ స్పియర్లో ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేశా, ఓకే. సో ఇప్పుడు ఇంకొక సిలిండర్ తీసుకున్నా, ఈ సిలిండర్లో సేమ్ ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేసాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో క్యూబ్ తీసుకుంటున్నాను, సో క్యూబ్లో మళ్ళీ సేమ్ ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేశా, క్యూబ్లో మళ్ళీ సేమ్ ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేశా ఇక్కడ, ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఫ్లక్స్ ఎంత ఉంటుందో చెప్పండి, ఫస్ట్ దాంట్లో. సో ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ఇట్ అకార్డింగ్ టు గాస్ లా, క్యూ బై ఎప్సిలాన్ నాట్, అంతేనా. సో ఇప్పుడు దీంట్లో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, దీంట్లో చార్జ్ ప్రెజెంట్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. అంటే ఈ మూడు డిఫరెంట్ షేప్స్. సో ఆ మూడిట్లో వెన్ వి ప్లేస్ ద చార్జ్ ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేసినప్పుడు, సో మొత్తం అన్నిట్లో కూడా ఫ్లక్స్ సేమ్ ఉంది, ఏమన్నా ఫ్లక్స్ చేంజ్ అవ్వట్లేదు. సో అంటే ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సో ఇట్ విల్ బి ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద గివెన్ సర్ఫేస్ అంటున్నాం, ఓకేనా, క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం గాస్ లాని ఎప్పుడు రిప్రజెంట్ చేసినా కూడా, సో ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో కీప్ ఇట్ విత్ సైన్. సో చార్జ్ కీప్ ఇట్ విత్ సైన్, keep it with sign,
సో సైన్ ప్లేస్ చేయండి. సో ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మనకు అవుట్వర్డ్ వెళ్తున్నాయా ఇన్వర్డ్స్ వస్తున్నాయా తెలవడానికి కావాల్సింది ఏంటి? ఛార్జే కదా, ఛార్జ్ సింబలే కదా. సో ఒకవేళ ప్లస్ ఛార్జ్ ప్లేస్ చేశారనుకోండి, సో అప్పుడు ఎలా ఉంటుంది? ద ఫ్లక్స్ అన్నది అవుట్వర్డ్స్ ఉంటుంది, రైట్. సో ప్లస్ ఛార్జ్, ద ప్లస్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, సో దట్ ఫ్లక్స్ అవుట్వర్డ్స్ ఉంటుంది, రైట్. సో అదే నెగిటివ్ ఛార్జ్ అయితే సో ఆ ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది కదా. సో నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నారనుకోండి, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బి టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్ అండ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్, రైట్. సో అందుకనేసి సో ఫర్ నెగిటివ్ ఛార్జ్ ద ఫ్లక్స్ ఇన్వర్డ్స్. సో మనం ఈ పాజిటివ్ ఛార్జ్కి ఫ్లక్స్, ఈ అవుట్వర్డ్స్ ఫ్లక్స్ని మనం ద అవుట్వర్డ్ ఫ్లక్స్ వి కాల్ ఇట్ యాజ్ అ పాజిటివ్, ఓకే. సో ఇన్వర్డ్ ఫ్లక్స్ విచ్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ వలన, క్లియర్. సో ఛార్జ్ నెగిటివ్ ఉంది కాబట్టి సో ద టోటల్ ఫ్లక్స్ కూడా నెగిటివ్ అవుతుంది, అంతేనా. మైనస్ క్యూ ఛార్జ్ మైనస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది, ఇక్కడ ప్లస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది? ప్లస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ క్యూ బై ఎప్సిలాన్ నాట్, అంతేనా. అండర్స్టూడ్? క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చలో. సో నౌ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక 2 క్వశ్చన్స్ చెప్పాను. ఒక క్యూబ్ తీసుకోండి, ఆ క్యూబ్లో సెంటర్లో ఛార్జ్ ప్లేస్ చేస్తే సో వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్? సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దట్ టోటల్ సర్ఫేస్ టు ద టోటల్ క్యూబ్. సో ద ఫై నెట్ ఆఫ్ క్యూబ్. సో ఈ కేసెస్లో మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇది ఒక క్యూబ్, ఈ క్యూబ్లో సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేసా సెంటర్లో, ఓకే. సో వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్, ఓకే, త్రూ ద టోటల్ క్యూబ్, ఓకే. ఎంత అవుతుంది? సో ఎంత అవుతుంది? టోటల్ క్యూబ్లో ఎంత ఛార్జ్ ప్రెసెంట్ ఉంది? క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నానంటే సేమ్ క్యూబ్లో ఛార్జ్ ప్లేస్ చేసాం, ప్లస్ క్యూ ఛార్జే ప్లేస్ చేసాం. సో ఇప్పుడు నాకు ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ కావాలి, అంటే ఈ ఫేజ్ నుంచి ఎంత, ఈ ఫేజ్ నుంచి ఎంత, ఈ ఫేస్ అండ్ ఇంకా 2 ఫేసెస్ ఉంటాయి కదా. సో అవుట్ ఇన్, లైక్ అవుట్ ఇన్. సో ఆ 2 ఫేసెస్ మొత్తం 6 ఫేజెస్ నుంచి ద ఫ్లక్స్ త్రూ ఈచ్ phase of the cube where the charge is placed plus q. సో అప్పుడు ఏమవుతుందంటే ద ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ ఫార్ములా. సో టోటల్ క్యూబ్లో క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉంది. మొత్తం మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేజెస్ ఉంటాయి కదా క్యూబ్కి. సో 6 ఫేసెస్ కాబట్టి సో ఒక్కొక్క ఫేస్లో ఎంత ఉంటుంది? 1/6 టైమ్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్, 1/6 టైమ్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది, ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అదే క్యూబ్లో ఛార్జ్ని ఒక కార్నర్లో ప్లేస్ చేస్తున్నా. సో కార్నర్లో ప్లేస్ చేస్తే సో ఛార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ కార్నర్, సో ఇప్పుడు దీన్ని కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. సో క్యూబ్ ఉంది, సో ఈ క్యూబ్కి ఇది ఒక క్యూబ్ అనుకోండి. సో ఈ క్యూబ్కి ఒక కార్నర్లో ప్లేస్ చేస్తున్నారు. సో ఒక కార్నర్లో ప్లేస్ చేస్తే ఆ ఛార్జ్ అన్నది ఇంకెన్ని క్యూబ్స్తో షేర్ అయ్యే ఛాన్స్ ఉంది చెప్పండి? ఒక క్యూబ్ కార్నర్లో ప్లేస్ చేస్తున్నారు. రూబిక్స్ క్యూబ్ ఉందనుకోండి, ఒక రూబిక్స్ క్యూబ్లో ఒక కార్నర్లో ఛార్జ్ ఉందనుకుంటే ఆ రూబిక్స్ క్యూబ్స్ని మనం ఎన్ని అరేంజ్ చేయవచ్చు సో దట్ ఆ ఛార్జ్ అమాంగ్ దోస్ క్యూబ్స్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఈ కార్నర్ దగ్గర ప్లేస్ చేస్తే ఇక్కడ ఇంకో క్యూబ్ పెట్టవచ్చు కదా, ఇది ఒక క్యూబ్ అనుకోండి. సో ఈ కార్నర్ దగ్గర ఉంది, సో ఇక్కడ ఒక క్యూబ్ పెట్టవచ్చు, ఇక్కడ ఒక క్యూబ్, సో దీని మీద ఒకటి, మళ్ళీ దీని మీద ఒకటి, సో దీని మీద ఒకటి, సో దీని మీద ఒకటి, అంటే టోటల్ 8. సో జస్ట్ ఇమాజిన్ 4 బిలో 4 అబోవ్, 4 స్టాక్ లాగా అనమాట, 4 బిలో 4 అబోవ్. సో ఇప్పుడు ఒక కార్నర్ దాంట్లో, ఒక రూబిక్స్ క్యూబ్ కార్నర్ దాంట్లో ఛార్జ్ ఉంది. ఆ ఛార్జ్ ఇప్పుడు ఎలా షేర్ అవుతుంది?
8 క్యూబ్స్కి షేర్ అవుతుందా? 8 క్యూబ్స్కి షేర్ అవుతుంది. సో అప్పుడు ద ఫ్లక్స్ త్రూ 8 క్యూబ్స్, ద ఫ్లక్స్ అంటే సేమ్ ఛార్జ్ ఇట్ కెన్ బి షేర్డ్ బిట్వీన్ 8 క్యూబ్స్. సో ఫ్లక్స్ త్రూ 8 క్యూబ్స్ ఉంటాయి మొత్తం, అంటే 8 క్యూబ్స్లో ఛార్జ్ షేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ద ఫ్లక్స్ త్రూ 8 క్యూబ్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q/ε0. అదే మీకు ఒక్క క్యూబ్లో కావాలనుకోండి, అది 8 క్యూబ్స్లో షేర్ అవుతుంది ఆ ఛార్జ్, మనకు ఒకటే క్యూబ్లో కావాలి. సో ఫ్లక్స్ త్రూ 1 క్యూబ్ ఏమవుతుంది అప్పుడు? సో 8కి షేర్ అవుతుంది కాబట్టి సో 1 క్యూబ్లో 1/8 టైమ్స్ Q/ε0. 1/8 Q/ε0 ఇంపార్టెంట్. ఛార్జ్ ఏదైనా క్యూబ్కి కార్నర్లో ప్లేస్ చేశారనుకోండి, వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్ ఆఫ్ దట్ క్యూబ్ అంటారు. ఆ ఛార్జ్ వలన నెట్ ఫ్లక్స్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో ఎంత ఉంటుంది? 1/8 టైమ్స్ Q/ε0. ఓకేనా? ఇది టోటల్ క్యూబ్కి. సో ఇప్పుడు ఈ క్యూబ్లో ఈచ్ ఫేస్ కావాలి నాకు, అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఈ క్యూబ్లో ఈచ్ ఫేస్ కావాలి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి లాజిక్. సో ఇక్కడ ఒక 3 సర్ఫేసెస్ చూడండి, 1 సర్ఫేస్, 2 సర్ఫేస్, 3 సర్ఫేస్. ఏది? సో ఇటువైపుది, బాటమ్ది, టాప్ది, సో అటువైపుది, సైడ్ది, టాప్ది అండ్ బ్యాక్ సైడ్ది. సో ఈ 3 సర్ఫేసెస్కి క్యూ కార్నర్లో ఉంటుంది కదా. ఒక కార్నర్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ బుక్లో కానీ ఏదైనా చూపిస్తా చూడండి. సో లెట్ మీ షో యూ ఇన్ బుక్. సో ఇది ఒక క్యూబ్ అనుకున్నారనుకోండి. సో ఈ క్యూబ్లో సో ఎక్కడో ఒక దగ్గర కార్నర్లో ఇక్కడ ఛార్జ్ ఉంటే, ఈ ఛార్జ్ ఉన్న దగ్గర సో ఈ ఫేస్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ ఈ కార్నర్లో ఛార్జ్ ఉంది. సో ఈ ఛార్జ్ వలన ఈ ఫేస్లో అసలు ఫ్లక్స్ రాదు, ఈ ఫేస్లో ఫ్లక్స్ రాదు, ఈ ఫేస్లో రాదు, సో ఈ ఫేస్లో కూడా రాదు కదా ఇటువైపు ఫేస్లో. సో ద సేమ్ థింగ్ ఈ ఫేస్లో అంటే ద ఫ్లక్స్ త్రూ 1, 2, 3 0 ఉంటుంది. అసలు దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవ్వవు. సో రిమైనింగ్ 3లో ఎంటర్ అవుతాయి. సో ఇప్పుడు రిమైనింగ్ 3, 4, 5, 6లో సో ద ఫ్లక్స్ త్రూ 4, ఫ్లక్స్ త్రూ 5, ఫ్లక్స్ త్రూ 6. సో ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్, దీన్ని ఏమంటారు? ఈచ్ ఫేస్. సో అన్ని 6 ఫేజెస్లో రాదు. 6 ఫేసెస్లో ఫ్లక్స్ అన్నది ఉండదు, 3 ఫేసెస్లో ఉండదు, అసలు 0 ఉంటుంది. ఎందుకంటే ఆ ఛార్జ్ వల్ల వాటిలోకి అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవ్వవు. ఓకే, సో ఓన్లీ రిమైనింగ్ 3 ఫేసెస్లోనే ఎంటర్ అవుతాయి. సో ఆ రిమైనింగ్ 3 ఫేసెస్లో ఎంటర్ అవుతున్నాయి కాబట్టి సో ద ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్ అంటే ఓన్లీ మళ్ళీ 3నే, 6 అనుకోకండి. 3లో అసలు లేదు, ఇంకొక 3లో ఉంటాయి. సో 1/3 టైమ్స్ సో ద ఛార్జ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ క్యూబ్. అసలు ఈ క్యూబ్లో ఎంత ఛార్జ్ ఉంది? దీనికి ఎంత వస్తుంది ఈ క్యూబ్ మొత్తానికి? 1/8 ఇంటూ Q/ε0 కదా. ఈ క్యూబ్ మొత్తానికి 1/8 టైమ్స్ Q/ε0 వస్తుంది. సో ఈ 1/8 Q/ε0లో అది 3 ఫేసెస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో 1/3 ఇంటూ టోటల్ ఫ్లక్స్ ఆఫ్ దట్ క్యూబ్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/24 టైమ్స్ Q/ε0. సో ఇది ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫేస్. సో 3 ఫేసెస్లో అసలే ఉండదు. ఆప్షన్స్లో మీకు సో ఈ ఆప్షన్ ఇచ్చారు, సో నెట్ ఫ్లక్స్ 0 అని కూడా ఇచ్చారు. ఓకేనా? త్రూ ఈచ్ ఫేస్ అని ఇచ్చి ఒక ఆప్షన్ ఇది ఇచ్చారు, ఆప్షన్ 0 కూడా ఇచ్చారు. సో కంపల్సరీ 2 ఆప్షన్స్ కరెక్ట్. ఓకేనా? 2 ఆప్షన్లు కరెక్టే, బోత్ ఆఫ్ ద అబోవ్. లేదంటే మల్టీ ఆన్సర్స్ తీసుకునే ఛాన్స్ ఉందంటే దాంట్లో JEE అడ్వాన్స్లో సో టేక్ మల్టీ ఆప్షన్స్. 2, ఇది ఏ, ఇది ఆప్షన్ బి అనుకుంటే AB ఆర్ ద బోత్ ఆప్షన్స్. క్లియర్? అండర్స్టూడ్? చల్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. చలో నెక్స్ట్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో నౌ వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ డ్రాయింగ్ ద గాషియన్ సర్ఫేస్? సో గాషియన్ సర్ఫేస్ అంటే ఏంది ఫస్ట్ అసలు? సో గాషియన్ సర్ఫేస్ అంటే ఏంటంటే సో ఏదైనా ఛార్జ్కి సో దానికి మనం ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ చేస్తాం. సో గాషియన్ సర్ఫేస్ ఈజ్ ద క్లోజ్డ్ లూప్. గాషియన్ సర్ఫేస్ అన్నది ఇట్ ఈస్ ద క్లోజ్డ్ లూప్. ఓకేనా? సో ఈ క్లోజ్డ్ లూప్ ఎలా ఉండాలి అంటే
point symmetrical about the charge distribution. So it should be, so ఇంకొక పాయింట్ రాస్తా చూడండి. So the Gaussian surface, it should be symmetric about the charge distribution or point charges. So symmetric about the charge distribution or point charges. సో ఇప్పుడు డిఫరెంట్ ఛార్జెస్కి ద గాషియన్ సర్ఫేస్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం చూడండి. సో ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నారనుకోండి. సో ఫర్ ద పాయింట్ ఛార్జ్ ద గాషియన్ సర్ఫేస్ వచ్చేసరికి సిమెట్రిక్ ఉండాలి. సో ద గాషియన్ సర్ఫేస్ వచ్చేసరికి స్పియర్. ఓకే, సో అదే ఇక్కడ రాస్తున్నాను. సో ఫర్ ద పాయింట్ ఛార్జ్ గాషియన్ సర్ఫేస్ ఏంటి? గాషియన్ సర్ఫేస్ వచ్చేసరికి స్పెరికల్ గాషియన్ సర్ఫేస్. సో అదే మీరు లీనియర్ ఛార్జ్ తీసుకున్నారనుకోండి. సో ఇలా ఒక లీనియర్ ఛార్జ్ తీసుకున్నారు. సో ఈ లీనియర్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది కదా. పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ లీనియర్ ఛార్జ్కి సో సిమెట్రిక్గా అంటే, సో ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్ ఈజ్ ద Gaussian surface. So for the linear charge, so the cylindrical Gaussian surface. Okay na. So అదే ప్లేన్ షీట్ కనుకోండి, ఇదొక షీట్. సో ఈ ప్లేన్ షీట్ అంటే ఒక పేపర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకుంటే, సో దానికి గాషియన్ సర్ఫేస్ ఎలా డ్రా చేస్తారు? ఇది ఒక పేపర్ అనుకోండి. సో ఈ పేపర్కి గాషియన్ సర్ఫేస్ ఎలా డ్రా చేస్తారు? దీని పేపర్ మీద మొత్తం ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సిమెట్రికల్ కావాలి. సో ఏం చేస్తున్నా అంటే ఒక సిలిండర్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ద హారిజాంటల్ సిలిండర్, సో ఇటువైపు ద హారిజాంటల్ సిలిండర్, సో ఇటువైపు కూడా సో ద హారిజాంటల్ సిలిండర్. సో దిస్ గివ్స్ అ Gaussian surface. So the horizontal cylindrical Gaussian surface. దేనికి ఇది? ఫర్ ప్లేన్ షీట్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఛార్జ్. సో అర్థమైందా? గాషియన్ సర్ఫేస్ ఏదైతే తీసుకోవాలో, పాయింట్ ఛార్జ్కి అయితే స్పెరికల్, లీనియర్ ఛార్జ్కి అయితే సిలిండ్రికల్, అండ్ దెన్ ప్లేన్ షీట్కి అయితే హారిజాంటల్ హారిజాంటల్ సిలిండర్. ఓకే, చల్ నెక్స్ట్. సో నౌ ఈ గాస్ లా అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ద గాస్ లా ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైండింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా అనుకోవచ్చు మనం. సో ద ఫైండింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజింగ్ గాస్ లా ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫినైట్ లాంగ్ యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్. సో ఇది ఆల్రెడీ మనం చూసినాం, గుర్తుందా మీకు? సో 2k λ/r the electric field due to infinite long wire at a distance r which is going to be 2k λ/r. గుర్తుందా ఫార్ములా? ఇంతకుముందే చూసాం. ఓకే, సో ఇప్పుడు దాన్ని గాస్ లా ద్వారా ఎలా చేద్దామో చూడండి. సో గాస్ లా ద్వారా ఎలా చేద్దాం? సో ఇదొక ఇన్ఫినైట్ లాంగ్ వైర్. ఓకే, సో ఇన్ఫినైట్ లాంగ్ వైర్ ప్లస్ ఛార్జ్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, సో ఇటువైపు కూడా ఉంటుంది. సో ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ డ్రా చేయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ డ్రా ద గాషియన్ సర్ఫేస్. సో గాషియన్ సర్ఫేస్ షుడ్ బి సిలిండ్రికల్ కదా. దేనికి? ప్లేన్ ఛార్జ్కి. సో లీనియర్ ఛార్జ్కి సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏరియా వెక్టార్ తీసుకుంటే స్మాల్ ఏరియా వెక్టార్ డిఐ ఇక్కడ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, ఏరియా వెక్టార్ ఈ డైరెక్షన్లోనే ఉంది. సో ఈ కాస్ థీటా. సో ఇప్పుడు ఫస్ట్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద ఫై నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ద్వారా ఫైండ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా పోతున్నాయి. సో ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. సో 3 ఫేసెస్ తీసుకుంటున్నాను, అంతేనా? సో ఇది మొత్తం ఎల్ఎస్ఏ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి, టాప్ నుంచి బాటమ్ నుంచి. సో ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ డ్యూ టు ద ఫస్ట్ సర్ఫేస్. ఫస్ట్ అంటే ఇది మొత్తం, ఇటువైపు ఇది మొత్తం, ఓకేనా? సో ఫ్లక్స్ డ్యూ టు ద
surface and flux due to the third one. అంటే ఈ టోటల్ అన్నిటిని కలిపి వచ్చేదే ద నెట్ ఫ్లక్స్ డ్యూ టు దట్ ఇన్ఫినైట్ వైర్ కదా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఫైండ్ చేయండి. ద ఫై నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫై వన్ ఏంటిది ఫస్ట్, ద ఎలక్ట్రిక్ ఈ లైక్ దిస్, ఇది సిలిండర్ ఇలా ఉంటుంది కదా. సో సిలిండర్ ఇలా ఉంటుంది, సో టాప్ బాటమ్, సో ఇది మొత్తం ఒకటి అనమాట. ఫస్ట్ది ఇది ఫస్ట్ది. సో దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇటువైపు ఉన్నాయి, రైట్, అండ్ దెన్ సో ద ఏరియా వెక్టార్, సో ద ఏరియా వెక్టార్, స్మాల్ ఏరియా వెక్టార్ at each place also will be in the same direction. So the angle between E and A are going to be 0. So the integration of, మనకు ఫార్ములా ఏంటి, E dA కదా. సో E dA, E dot dA ప్లస్, సో ఫ్లక్స్ త్రూ సెకండ్ వన్, సో ఫ్లక్స్ త్రూ సెకండ్ వన్ నేను డైరెక్ట్గా 0 తీసుకుంటున్నా. సో ద ఫై 2 0, ఫై 3 0 తీసుకుంటున్నా. ఎందుకు చెప్పండి, వై, వాట్స్ ద రీజన్? సో ఇక్కడ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, సెకండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఏరియా వెక్టర్, ఇది సర్ఫేస్ కదా. సో దానికి ఏరియా వెక్టర్ పర్పెండిక్యులర్ ఉండాలి. సో ఏరియా ఇటువైపు ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ, ఇటువైపు అయినా తీసుకోండి. సో ఏరియా వెక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్, సో ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయా? సో పర్పెండిక్యులర్ ఉంటే డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది కదా, ఈ డాట్ డిఏ, ఈ డాట్ డిఏ, సో ద డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది కదా. సేమ్ ఫై 3 కూడా అంతే. సో ఈ సర్ఫేస్ కదా, థర్డ్ వన్ అంటే. సో ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఇది కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఏదర్ ఇటు కానీ లేదంటే రైట్ సైడ్ కానీ. సో రెండు కేసెస్లో కూడా 90 degrees ఉంది, రైట్. సో ఇది కూడా 0 అయిపోయింది. ఓకే, సో నౌ 0 plus 0. So the phi net is equals to, so E, the electric field, ఇక్కడ ఈనే, ఇక్కడ ఈనే, ఇక్కడ ఈనే, ఇక్కడ ఈనే, ఇక్కడ ఈ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కదా. సో దాన్ని ఈ బయటికి తీసుకోండి. సో కావాలంటే ఇంకొక స్టెప్ కూడా రాయండి. సో ఎలా రాస్తారు, సో ఫ్లక్స్ ఈ డిఏ కాస్ 0. సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ కూడా 0నే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్కి ఏరియా వెక్టార్కి రెండింటికి యాంగిల్ 0నే. ఎక్కడ, ఫస్ట్ సర్ఫేస్ మీద, సెకండ్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్ మీద 90 degrees. సో ఇప్పుడు ఏమవుద్ది, ద ఫై నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్. సో కాస్ 0 ఈజ్ 1. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ, సో వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది సిలిండర్? సో ద ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్, సో లెట్ దీని లెంత్ వచ్చేసి సమ్ ఎల్ అనుకోండి, ఓకేనా. సో ఎల్ అనుకుంటే, సో ద ఫై నెట్, the electric flux is equals to 2 pi RL. The phi net is equals to E 2 pi RL. So ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ద్వారా ఫైండ్ చేసినాం. నౌ సేమ్ థింగ్ని గాస్ లా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చా? సో అకార్డింగ్ టు గాస్ లా, okay, so what is the net flux? The net flux is equals to the charge present inside it by epsilon naught. The charge present inside it by epsilon naught. సో ఇప్పుడు మనకి దీంట్లో ఎంత ఛార్జ్ ఉందో తెలియదు మనకి, రైట్. సో బట్ దీని ఛార్జ్ డెన్సిటీ ఎంత, లీనియర్ వైర్. సో ఇట్ ఈస్ డ్యూ టు అన్ ఇన్ఫినైట్ లాంగ్ యూనిఫామ్లీ ఛార్జ్డ్ వైర్. సో ఆ యూనిఫామ్ ఛార్జ్డ్ వైర్కి, సో ద ల్యాండా వచ్చేసి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. సో ల్యాండా ఫార్ములా ఏంటి మనకి, the charge present inside it by length, charge per unit area. So ఇప్పుడు the Q is equals to, shall I write lambda times L? The Q is equals to lambda times L. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా. సో the phi net is equals to lambda L by epsilon naught. సో ఇదేమో మనకు గాస్ లా ద్వారా వచ్చింది, నెట్ ఫ్లక్స్ త్రూ గాస్ లా. సో ఇది గాస్ లా వల్ల వచ్చింది, ఇదేమో ఫ్లక్స్ ఫార్ములా నుంచి చేసినాం. ఓకే, ఈ 2 pi RL. సో ఈ రెండుని ఈక్వల్ చేద్దాం చూడండి. సో నౌ ద ఈ 2 pi RL is equals to lambda L by epsilon naught. Lambda L by epsilon naught. సో lambda, L cancel. సో మనకేం కావాలి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E కావాలి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equals to lambda by 2 pi R epsilon naught. So this is a electric field due to a long
ఇన్ఫైనైట్ వైర్. ఓకేనా, క్లియర్. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీన్ని కే టర్మ్స్లో కూడా రాయొచ్చు. సో ఇదొక ఫార్ములా. దీన్ని మీరు కే టర్మ్స్లో ఎలా రాస్తారు? సో కే టర్మ్స్లో రాయాలంటే కే ఈజ్ నథింగ్ బట్ 1/4πε0. మనకి ఇక్కడ 2πε0 ఉంది డినామినేటర్లో, 4πε0 లేదు. సో ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2 lambda బై సో 4πε0 టైమ్స్ ఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ 1/4πε0 ప్లేస్లో కే రాయొచ్చా? 1/4πε0 ప్లేస్లో కే రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 2k lambda బై ఆర్. సో 2k lambda బై ఆర్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. ఓకేనా. సో ఇప్పుడు దానికి గ్రాఫ్ డ్రా చేయండి. ద ఈ వర్సెస్ ఆర్ గ్రాఫ్ డ్రా చేస్తే, ద ఈ వర్సెస్ ఆర్ గ్రాఫ్ డ్రా చేస్తే, సో ద ఇన్వర్స్ గ్రాఫ్ ఇలానే ఉంటుందా? సో ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. అంటే గాస్ లాని యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయొచ్చు ఏ సర్ఫేస్కైనా, క్లోజ్డ్ సర్ఫేసెస్కి. సో ఇది క్లోజ్డ్ సర్ఫేస్ కాదు, మనం దానికి గాసియన్ సర్ఫేస్ ఫామ్ చేసినాం, అప్పుడు క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది. సో దానికి స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెంట్ సర్ఫేసెస్కి, సిలిండర్కి కండక్టింగ్ అయితే అండ్ నాన్ కండక్టింగ్ అయితే, సో ఇన్సైడ్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఎంత ఉంటుంది. ఓకేనా. సో స్పియర్కి ఇన్సైడ్ ఎంత ఉంటుంది, అవుట్ సైడ్ ఎంత ఉంటుంది, కండక్టింగ్ అయితే ఎంత, నాన్ కండక్టింగ్ అయితే ఎంత. సో అవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తున్నాను. ద ప్రొసీజర్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. అన్నిటి కూడా ప్రొసీజర్ సేమ్. బట్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ బోర్డ్స్లో కానీ డెరివేషన్స్ రూపంలో క్వశ్చన్స్ రావు. ఓకే. సో మనకు వస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే దీని బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే. సో జస్ట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ ఫర్ ద ఫస్ట్ వన్. రిమైనింగ్ అన్నిటికీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అక్కడి నుంచి క్వశ్చన్స్ మిడిల్లో కాన్సెప్ట్ నుంచి అడిగినా కూడా యూ కెన్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్. ఓకే, చలో. సో ఇప్పుడు డిఫరెంట్ షేప్స్కి చూద్దాం, చూడండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కండక్టింగ్ సిలిండ్రికల్ వైర్. సో కండక్టింగ్ సిలిండ్రికల్ వైర్, ఒక సిలిండర్ వైర్ తీసుకున్నాను, కండక్టింగ్ వన్. సో ఫస్ట్ సాలిడ్ కానీ హ్యాలో కానీ ఏదైనా తీసుకోండి, సాలిడ్ ఆర్ హ్యాలో. సో ఎప్పుడైనా సరే బాడీ కండక్టింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో కండక్టింగ్ బాడీకి మనం ఏ ఛార్జ్ ఇచ్చినా కూడా దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. కండక్టింగ్ బాడీకి ఎనీ ఛార్జ్ గివెన్ టు conducting surface, conducting body, then the charge resides on its surface, or the charge resides on its surface. అంతా కూడా సర్ఫేస్ మీదకి వస్తుంది. ఓకేనా, క్లియర్. సో ఈ సిలిండ్రికల్ వైర్కి సో సిగ్మా, సో సిగ్మా ఈజ్ ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సో ఈ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ చార్జ్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ఇట్, సో క్యూ బై ఏరియా, సో క్యూ బై ఏ. సో ఇప్పుడు ఈ సిలిండ్రికల్ వైర్ వలన ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ 0 అని చెప్తున్నాను. సో ఆ పాయింట్లోనే ఉంది చూడండి ఆన్సర్. కండక్టింగ్ బాడీకి మనం ఛార్జ్ ఎప్పుడు ఇచ్చినా కూడా అదేమవుతుంది, బాడీ సర్ఫేస్ మీదకి వెళ్తుంది, బాడీ సర్ఫేస్ మీదకి వెళ్తుంది. సో సర్ఫేస్ మీదకి వెళ్తే లోపల ఏం ఛార్జ్ లేదు కదా అసలు, అంతేనా. సో సర్ఫేస్ మీదకి వెళ్ళిందంటే లోపల బాడీ లోపల ఛార్జే లేదు. బాడీ లోపల ఛార్జ్ లేదంటే అకార్డింగ్ టు గాస్ లా క్యూ ఇన్సైడ్ 0, క్యూ ఇన్సైడ్ 0 అయితే నెట్ ఫ్లక్స్ 0, అంతేనా. సో ద ఈ ఇన్సైడ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఏ కండక్టింగ్ బాడీ. ఏ కండక్టింగ్ బాడీ అన్న తీసుకోండి అండర్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఏ కండక్టింగ్ బాడీకి మనం ఛార్జ్ ఇచ్చినా కూడా అది సర్ఫేస్ మీదకి వస్తుంది. సో సర్ఫేస్ మీదకి వచ్చిందంటే ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఓకే, క్లియర్ దిస్ పార్ట్. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఎలా వ్యారీ అవుద్ది అంటే దీనికి, సో దిస్ ఈస్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఇట్ వ్యారీస్ విత్ సో ద రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఈ స్మాల్ ఆర్ అన్నది మనం ఏ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్.
సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్ ఆర్, ఈ పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలనుకుంటే ఇది స్మాల్ ఆర్ అవుతుంది. సో అది ఎలా ఉంది చూడండి, సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, అది డిక్రీజ్ అవుతుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రైట్. సో దీనికి ఒకసారి గ్రాఫ్ డ్రా చేసి చూడండి అమ్మా. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, సో విచ్ ఈస్ ఆర్, ఈ వర్సెస్ ఆర్ ఫర్ కండక్టింగ్ సాలిడ్ లేదంటే హ్యాలో. సో సాలిడ్కైనా సరే హ్యాలోకైనా సరే, హ్యాలో సిలిండర్కి అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా ఛార్జ్ అంతా బయటనే ఉంటుంది, లోపల మాసే లేదు అసలు. సో లోపల మాస్ లేనప్పుడు ఛార్జ్ అంతా దాని మీదనే ఉంటుంది కదా, సర్ఫేస్ మీదనే ఉంటుంది కదా. సో కాబట్టి హ్యాలోకైనా సాలిడ్ సిలిండ్రికల్ వైర్కైనా కూడా ద సేమ్ కండిషన్స్. ఓకే, సో ఇన్సైడ్ ఏమైంది, ఇన్సైడ్ జీరో. సో అవుట్ సైడ్ ఇట్ చేంజెస్ లైక్ దిస్. సో అవుట్ సైడ్ ఇట్ చేంజెస్ లైక్ దిస్. వేరే కలర్తో డ్రా చేస్తా చూడండి. సో అవుట్ సైడ్ ఇట్ డిక్రీజెస్ లైక్ దిస్. సో ఇన్సైడ్ వచ్చేసి జీరో, ఇక్కడ జీరో. క్లియర్, గ్రాఫ్ క్లియర్. చల్ నెక్స్ట్. సో నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ నాన్ కండక్టింగ్ సిలిండ్రికల్ వైర్. సో నాన్ కండక్టింగ్ బాడీస్కి మనం ఛార్జ్ ఇస్తే ఏమవుతుందంటే, ఆ ఇచ్చిన ఛార్జ్ ఎక్కడిస్తే అక్కడనే ఉంటుంది, ఇంకెక్కడి నుంచి మూవ్ అవ్వదు. సో అంటే ఆ ఛార్జ్ అనేది టోటల్ బాడీ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఓకేనా. అదే కండక్టింగ్ బాడీకి ఛార్జ్ ఇస్తే ఏమవుతుందని చెప్పాను, మొత్తం సర్ఫేస్ మీదకి వస్తుంది, బాడీ సర్ఫేస్ మీదకి వస్తుంది. అదే నాన్ కండక్టింగ్ అయితే మనం ఎక్కడిస్తే అక్కడనే ఉంటుంది అది ఇక అలా. ఓకే, సో ఇప్పుడు లోపల ఛార్జ్ ఉంది, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అకార్డింగ్ టు గాస్లా. ఎక్కడైతే ఛార్జ్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. దేనికి, ఫర్ ద నాన్ కండక్టింగ్ సిలిండ్రికల్ వైర్కి. సో నాన్ కండక్టింగ్ సిలిండ్రికల్ వైర్. సో in this case, so let the rho is the volume charge density. Volume charge density is a rho. Okay, so what is the rho formula? Rho is equals to Q by V. Antena? So ipudu inside electric field and outside electric field. So due to this non-conducting cylindrical wire, so enta avutadi, inside vachesi rho r by 2 epsilon naught. So inside it is directly proportional to the distance. So inside it is, ante meer ikkada oka Gaussian surface draw chesaru anukondi inside. So ademavudda distance, ee distance vachesi r. So this distance ikkadi nunchi ikkadiki, the distance is r. So ee distance r aithe ఈ ఆర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడి వరకు, సర్ఫేస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడి వరకు, సర్ఫేస్ వరకు. సో సర్ఫేస్ మీద ఉండదు మళ్ళీ. సో దాని తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ ఏమవుద్ది, రో ఆర్ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఆర్. సో అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అవుట్ సైడ్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఎక్కడ మ్యాక్సిమం, సర్ఫేస్ మీద మ్యాక్సిమం అయ్యి ఫస్ట్ ఇన్సైడ్ ఇక్కడెక్కడో సెంటర్లో జీరో ఉంది అనుకుందాం. సో అక్కడ నుంచి ఇంక్రీజ్, ఎందుకంటే ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇంక్రీజ్. సో సర్ఫేస్ మీద మ్యాక్సిమం అవుతుంది సర్ఫేస్కి వచ్చేసరికి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఛార్జ్ లేదు, సో అప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో అండర్స్టూడ్. సో ఇది ఫార్ములాలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎప్సిలాన్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. క్లియర్. సో ఇప్పుడు మీరు ఒక్కసారి దీనికి గ్రాఫ్ ట్రై చేయండి. సో గ్రాఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది, సో సిలిండర్ ఈ వర్సెస్ ఆర్. సో ఈ వర్సెస్ ఆర్. సో ఇప్పుడు ఇన్సైడ్ కూడా ఉంది. సో ఇన్సైడ్ ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అవుట్ సైడ్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డిక్రీజ్ అవుతుంది. అవుట్ సైడ్ డిక్రీజింగ్, ఇన్సైడ్ ఇది ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇక్కడేమో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఎక్కడ, ఇన్సైడ్ ఇది, ఈ డిస్టెన్స్ స్మాల్ ఆర్. క్లియర్, అండర్స్టూడ్. చల్ నెక్స్ట్. సో ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినైట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్. సో ఇన్ఫినైట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్కి, సో ఇది ఒక ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటే వెరీ క్లోజ్ పాయింట్స్కి, అంటే వెరీ దగ్గరున్న పాయింట్స్కి, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ గివెన్ బై
సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఎంత? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. వాట్ ఈస్ సిగ్మా? సిగ్మా ఈజ్ ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. ఓకేనా? క్లియర్? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్ షీట్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేన్ షీట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకొక పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేన్ షీట్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక 3 పాయింట్స్ ప్లేస్ చేస్తున్నాను. లెట్ సపోజ్ ఈ పాయింట్ ఎక్స్ అనుకోండి, ఈ పాయింట్ వై అనుకోండి, సో ఈ పాయింట్ జెడ్ అనుకోండి. సో ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎక్స్, ఎట్ వై, ఎట్ జెడ్ కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎక్స్, వై, జెడ్. సో అలానే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది సాల్వ్ చేస్తున్నాను మీరు. సో ఇంకో క్వశ్చన్లో ఒక పాజిటివ్ ప్లేట్ తీసుకుంటున్నాను, పాజిటివ్ ప్లేన్ షీట్. సో ఇంకొకటి నెగిటివ్ ప్లేన్ షీట్. ఓకేనా? సో ప్లేన్ షీట్స్ని జనరల్గా ఇలా రిప్రజెంట్ చేస్తారు. లీనియర్ ఛార్జ్ కదా అది, ప్లేన్ షీట్. ఓకే, సో నా క్వశ్చన్స్లో ఇలానే రిప్రజెంట్ చేస్తారు మనకి ఇచ్చేటప్పుడు. సో ఇప్పుడు సేమ్ పాయింట్స్ ఇక్కడ దీనికి కూడా తీసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ పాయింట్, ఇక్కడ వై అవుట్ సైడ్, ఇక్కడ జెడ్. సో ఇప్పుడు ఈ 2 కేసెస్లో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎక్స్, వై, జెడ్ ఫైండ్ చేయండి. చూద్దాం, ట్రై చేయండి ఫస్ట్ ఆన్ యువర్ ఓన్. ఎలా ట్రై చేస్తారు? ఎక్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎక్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ దీనివల్ల, ఈ ఛార్జ్ వలన ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ షీట్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, రైట్? సో దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈ ప్లేన్ షీట్ వల్ల రెండు పాజిటివే కదా, రైట్? సో ఇప్పుడు ఈ ప్లస్ ఛార్జ్ నుంచి ఎక్స్ దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అనుకుందాం, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ పాయింట్ దగ్గర డ్యూ టు ద ప్లేన్ షీట్, ఫస్ట్ ప్లేన్ షీట్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ నుంచి ఏవే కదా, E1. సో ఈ సెకండ్ దాని వల్ల ఎలా ఉంటుంది? సో పాజిటివ్ ఛార్జ్ ఏవే, E2. సో E1 మ్యాగ్నిట్యూడ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే, E2 మ్యాగ్నిట్యూడ్ కూడా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే. సో ఈ ఎక్స్ పాయింట్ దగ్గర, సో ఇదెంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తుందో ఈ షీట్ కూడా ఇటువైపు అంతే ఎగ్జర్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ సెంటర్లో ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? 0. సో ద ఈఎక్స్ ఈజ్ గోయింగ్ టు బి 0 అని రాస్తున్నాను. సో వై దగ్గర చూడండి, సో వై దగ్గర ఈ ప్లేన్ షీట్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఎగ్జర్ట్ చేస్తుందా? E1, అవునా? సో ఇప్పుడు సెకండ్ది కూడా ప్లస్సే కదా, సో సెకండ్ది కూడా ఇటువైపు ఎగ్జర్ట్ చేస్తుంది E2. సో ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, ద ప్లేన్ షీట్లో మీకు ఎక్కడైనా డిస్టెన్స్ టర్మ్ కనిపిస్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద ప్లేన్ షీట్లో డిస్టెన్స్ టర్మ్ కనిపిస్తుందా? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్, సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్. సో ఫర్ క్లోజ్ పాయింట్స్, అంటే దగ్గర ఉన్న పాయింట్స్కి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డిస్టెన్స్. కదా, గుర్తుపెట్టుకోండి అది. సో అందుకనేసి ఇక్కడ ఈ ప్లేన్ షీట్ వలన డిస్టెన్స్ డజంట్ మ్యాటర్. దీనివల్ల సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే ఈ పాయింట్ దగ్గర, సో దీనివల్ల సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే. సో రెండు కూడా ఇటువైపు డైరెక్షన్లో ఉన్నాయి. సో ఐ కెన్ రైట్ ద E1 ప్లస్ E2, రైట్? సో ఇక్కడ కూడా అంతే, దీనివల్ల ఇటువైపు, సో ఈ ప్లస్ ఛార్జ్ వలన దీనికి కూడా ఇటువైపు, సో దట్ ఇక్కడ కూడా E1 ప్లస్ E2. సో మీకు E1 వాల్యూ తెలుసు, E2 వాల్యూ తెలుసు. ఇది 1, ఇది 2 అనుకోండి. సో రెండు సేమ్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దీనికి మీరు ఫైండ్ చేస్తారా? సో ఇది హోంవర్క్గా తీసుకోండి. సో హోంవర్క్ ఎందుకు, ఇప్పుడే కామెంట్ చేయండి, పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి. సో వీడియో పాస్ చేసి కామెంట్ యువర్ ఆన్సర్. ఎక్స్ దగ్గర ఎంత, వై దగ్గర ఎంత, జెడ్ దగ్గర ఎంత, అది కావాలి నాకు. ఓకే, క్లియర్? చల్. సో ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్డ్ కండక్టింగ్ స్పియర్. సో చార్జ్డ్ కండక్టింగ్, సో ఎప్పుడైతే మీరు కండక్టింగ్ మాట విన్నారో, సో కండక్టింగ్ బాడీస్కి ఎప్పుడైనా కూడా చార్జ్ అన్నది సర్ఫేస్ మీదకి వస్తుంది, బాడీ సర్ఫేస్ మీదకి వస్తుంది. సో బాడీ సర్ఫేస్ మీదకి వచ్చింది అంటే ఇన్సైడ్ చార్జ్ ఉండదు కదా. సో ఇన్సైడ్ చార్జ్ ఉండదంటే
the electric field inside will be 0. సింపుల్ లాజిక్. కండక్టింగ్ బాడీస్ అంటేనే మీరు డైరెక్ట్గా ఇన్సైడ్ 0 తీసుకోవచ్చు. ఓకేనా? సో అవుట్ సైడ్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. సో ఈ అవుట్ సైడ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4πε0 QR². ఆర్ సో కే, ఇది కే QR². సో ఇది ఎక్కడ చూసినట్లుంది ఈ ఫార్ములా. సో అవుట్ సైడ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తుంటే ఈ స్పియర్ వల్ల, కండక్టింగ్ స్పియర్ వల్ల, ఈ కండక్టింగ్ స్పియర్ అనేది పాయింట్ ఛార్జ్ లాగా యాక్ట్ అవుతున్నట్టేనా? KQ/R² ఏంటిది? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఐసోలేటెడ్ పాయింట్ ఛార్జ్. అంతేనా? సో సారీ, ఇప్పుడు ఈ స్పియర్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? ఒక పాయింట్ ఛార్జ్ లాగా యాక్ట్ అవుతుంది. అండర్స్టాండింగ్? సో ఈ స్పియర్ ఒక పాయింట్ ఛార్జ్ లాగా యాక్ట్ అవుతుంది, KQ/R². సో అవుట్ సైడ్ ఇది ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R². సో ఇప్పుడు దీని గ్రాఫ్ డ్రా చేయండి. సో ద గ్రాఫ్ ఈ వర్సెస్ ఆర్ గ్రాఫ్ డ్రా చేస్తే, సో ఇదొక స్పియర్. సో ఈ స్పియర్కి సో ఇన్సైడ్ 0, సో ఇన్సైడ్ ఇక్కడ వరకు 0. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లైక్ దిస్. సో ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² అవుట్ సైడ్, ఇన్సైడ్ 0. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? చలో, ఇది కండక్టింగ్కి. సో ఒకవేళ కండక్టింగ్ సాలిడ్ అయినా సరే, హ్యాలో అయినా సరే, హ్యాలో అయితే మొత్తం ఛార్జ్ ఎట్లయినా పైనే ఉంటుంది. సో సాలిడ్ అయినా కూడా కండక్టింగ్ కాబట్టి దాని సర్ఫేస్ మీదకి వస్తుంది కంప్లీట్ ఛార్జ్. సో అందుకనేసి ఇన్సైడ్ 0 అవుతుంది. సో ఇప్పుడు నాన్ కండక్టింగ్ అయితే చూడండి. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ స్పియర్ విచ్ ఈస్ సాలిడ్, నాన్ కండక్టింగ్ సాలిడ్. సో అప్పుడు ఛార్జ్ ఏమవుతుంది? ఎక్కడ ఇచ్చిన ఛార్జ్ అక్కడే ఉంటుంది. సో ఈ టోటల్ ఛార్జ్ వచ్చేసి సమ్ క్యూ అనుకోండి. సో సమ్ ద క్యూ ఛార్జ్. ఓకే. సో ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఆర్ తీసుకోండి. రేడియస్ ఆఫ్ స్పియర్ ఆర్ తీసుకుంటే, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్, సో ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/4πε0 QR/R³. సో KQR/R³ కూడా రాసుకోవచ్చు. 1/4πε0 అంటే K కదా. సో KQR/R³. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. ఇన్సైడ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు గాషియన్ సర్ఫేస్ డ్రా చేసి ఇట్లా ఇలా వెళ్తున్నప్పుడు, సో ఇక్కడ వరకు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది అప్ టు ద సర్ఫేస్. సేమ్ సిలిండర్ లాగా, నాన్ కండక్టింగ్ సిలిండర్ లాగా. సో సేమ్ ఇక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి సో ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఎట్ ద సర్ఫేస్ ఇట్ బికమ్స్ మ్యాక్సిమం. సో మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది? మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఎలా ఉంది? ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R². సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం, ఇన్సైడ్ ఇంక్రీజింగ్. దేనికి? నాన్ కండక్టింగ్ స్పియర్కి. అర్థమవుతుందా? సో నౌ దీని ఫార్ములా మీరు ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఇది K తీసుకుంటే సో KQ/R². సో అంటే మళ్ళీ సేమ్ థింగ్, ద కండక్టింగ్ స్పియర్ అండ్ నాన్ కండక్టింగ్ స్పియర్, ఆ రెండు అవుట్ సైడ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తుంటే అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి? అదొక పాయింట్ ఛార్జ్ లాగా, స్పియర్ మొత్తం ఒక పాయింట్ ఛార్జ్ లాగా బిహేవ్ చేస్తున్నది. అదే కదా KQ/R². సో ఇప్పుడు ఒక్కసారి మీరు దానికి గ్రాఫ్ డ్రా చేయండి అమ్మా. సో గ్రాఫ్ సో ఎలా వస్తుంది? సో ఇన్సైడ్ ఇప్పుడు 0 కాదు, ఇన్సైడ్ ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇన్సైడ్ ఇలా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఈ సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం అయిపోతుంది. సో మ్యాక్సిమం అయిపోయి మళ్ళీ డిక్రీజ్. సో ఇది వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్సైడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. క్లియర్? అండర్స్టూడా? సో ఇది గాస్ లా యూజ్ చేసి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద డిఫరెంట్ క్లోజ్డ్ సర్ఫేసెస్. సో స్పియర్ కానీ, సిలిండర్ కానీ, ఓకేనా. సో దెన్ ప్లెయిన్ షీట్ ఆఫ్ పేపర్. సో వీటన్నిటికి కూడా మనం చూసాం. అర్థమైందా ఇక్కడ వరకు? సో నౌ సో విత్ దిస్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ ఈజ్ కంప్లీట్లీ డన్. సో మీకు టోటల్ చాప్టర్, ఓకేనా, ఇంతకుముందు మీకు ఆల్రెడీ లెక్చర్లో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. సో ఒకటే స్ట్రెచ్లో కంప్లీట్ చేయలేకపోతే 6 hours మీకు సండే రోజు, ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎలా అయినా, సో దసరా హాలిడేస్లో కుదిరితే ఒకటే స్ట్రెచ్లో కంప్లీట్ చేయండి. లేదు అంటే ఒక 2 hours టైం స్లాట్ పెట్టుకొని లెక్చర్ కంపల్సరీ కంప్లీట్ చేసుకొని, సో దెన్ గో ఫర్ ద DPP.
డిపిపి క్వశ్చన్స్ కంపల్సరీ సాల్వ్ చేయండి. ఓకేనా? సో లెక్చర్లో మీకు తక్కువ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ చేశాను. సో ఎందుకంటే డ్యూరేషన్ పెరిగిపోతుంది. సో మళ్ళీ డిపిపిలో క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు మెంటీ సెషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ ద క్వశ్చన్ లెవెల్స్. సో కంపల్సరీ మీరు అనుకున్న క్వశ్చన్ లెవెల్స్ మీకు ఆ చాప్టర్కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్లో కానీ, మెంటీ సెషన్లో కానీ, డిపిపిలో కానీ 100% ఉంటాయి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా. సో మీరు ఫస్ట్ కాన్సెప్ట్ని కవర్ చేయండి. ఈ వీడియోస్లో మనం మ్యాక్సిమం కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాను నేను. సో మీకు ఏ కాన్సెప్ట్ అయితే త్రూ క్వశ్చన్స్ చెప్పాలో అక్కడ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో కాన్సెప్ట్ ఇక్కడ కవర్ చేయండి, దెన్ డూ ద డిపిపి, దెన్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో దెన్ మెంటీ సెషన్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో hope you guys enjoyed the lecture. So keep studying. We'll meet in the next lecture, guys. Thank you so much.